హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల స్వప్నలహరి. మాడుగుల దుర్గావళి గారు రచించారు. ఇక నవలకు వెళ్ళిపోదాం రండి. సాయంకాలపు నీరెండ ఊరంతా పందిరిలా పరుచుకుంది. పేరు పొందిన చిత్రకారుడు అహంకారంతో అలిగి కోపంతో రంగులన్నీ ఒలకబోసినట్లుంది పశ్చిమ దిశ. దాహంతో పరితపించే బాటసారికి చల్లని నీరు తాగగానే ఎలాంటి ఉత్సాహం వస్తుందో అలాగే తోటమాలి తమ దాహం తీర్చినందుకు తృప్తిగా తోటలోని పూల మొక్కలన్నీ ఉత్సాహంగా తలలూపుతూ ముచ్చట్లు చెప్పుకుంటున్నాయి. అప్పటి వరకు ఆలోచనా భారంతో నిండిపోయి కిటికీ దగ్గరే అతుకుపోయిన తారక ప్రభు దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆ ఆకారం తాలూకా చేతులు కిటికీ చువల్ని గట్టిగా పట్టుకున్న కళ్ళు మాత్రం రైలు పట్టాల వెంట వెళ్లే జనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఏంటో ఈ సృష్టి విచిత్రం. ప్రతి మనిషికి ఒక్కొక్క కథ, ప్రతి మేధస్సుకు తలో రకమైన ఆలోచనా శక్తి. దేవుడు ఈ మనుషుల్ని ఎందుకు పుట్టిస్తాడో, ఎందుకు తీసుకుపోతాడో, అసలు ఈ ప్రపంచంలో ప్రేమలు, బంధాలు, త్యాగాలు ఇవన్నీ ఎవరికోసం? మనిషికి మమత, అనురాగం, అనుబంధం ఇవన్నీ ఎందుకు కల్పించినట్లు? అనుకున్నది సాధించలేనప్పుడు, కోరికలు తీరనప్పుడు వాటిని తలుచుకుంటూ గుండెలు మండిపోతుంటే జీవోత్సవంలా బ్రతకమనా? అసలు మనిషికి మనసెందుకు పెట్టినట్టు? పెట్టినా అది గండుశిలలా ఉండిపోక స్పందనాశక్తి ఎందుకిచ్చినట్టు? దేవుడికి ఆ పాటి ఆలోచనాశక్తే ఉంటే ఈ మానవ జాతిని ఉత్పత్తి చేయడం తప్పకుండా మానేసి ఉండేవాడేమో. కిటికీని వదిలి ఉసూరుమంటూ పడకుర్చీలో కూలబడ్డాడు. 30 వసంతాల్ని ముచ్చటగా వెనక్కి నెట్టేసిన తారక ప్రభు. అప్పటికే సంధ్య చీకట్లు నలుమూలలా అలుముకుంటున్నాయి. స్ట్రీట్ లైట్లు వెలిగిన గుర్తుగా అక్కడక్కడ వెలుగు వెన్నెల పరుచుకుంటోంది. రైలు కట్టమీద జనసంచారం పల్చబడింది. తారక ప్రభుకి రోజు అదే సమయానికి కిటికీ దగ్గర నిలబడి ఆలోచనల్లో మునిగిపోవడం, దీపాలు పెట్టాక తిరిగి కుర్చీలో వాలిపోవడం 10 సంవత్సరాలుగా సాగిపోతున్న దినచర్య. 2 గంటలు గడిచిపోయాయి. ప్రభూ, అదేంటి చీకట్లో ఒంటరిగా కూర్చున్నావు? లైట్ వేసుకోలేకపోయావా? ఏం తోచకపోతే అలా సెంటర్ దాకా తిరిగి రాకపోయావా? కింద నాన్నగారు భోజనానికి వస్తున్నారు, నువ్వు కూడా రా అంటూ లైటు స్విచ్ వేసింది సౌదామిని. నాకు ఆకలిగా లేదమ్మా అంటూ కళ్ళ మీద నుంచి చేతులు తీసి తల్లివైపు చూశాడు ప్రభు. ఏం, ఎందుకని? ఒంట్లో బావుండలేదా? ఎందుకిలా ఉంటున్నావో నాకేమీ అర్థం కావడం లేదు. డాక్టర్ని కలవమంటే వినవు. ఉదయం లేచిన దగ్గర నుండి బొమ్మలు గీయడం, తీరిక దొరికితే ఇలా ఆలోచిస్తూ పడుకోవడం. ప్రభు, నీ మనసులో బాధేంటో నాకైనా చెప్పరా? మీ నాన్నగారికి వ్యాపారం గొడవ, వీలు దొరికితే చదరంగం పించి, ఆయన అట్లా నువ్విట్లా. కొంపదీసి జ్వరం తగిలిందా అంటూ కంఠం దగ్గర చేయివేసి చూసింది. లేదమ్మా, జ్వరం లేదు, మామూలుగానే ఉన్నా. అమ్మా, నేనొక మాట అడుగుతాను, జవాబు చెబుతావా అన్నాడు తల్లి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ. ఏంటో త్వరగా చెప్పు, నాన్నగారు మన కోసం ఎదురు చూస్తుంటారు అంది నిలబడే. మనిషి నమ్మక ద్రోహం ఎందుకు చేస్తాడంటావు? కొంతమంది చేసిన ఉపకారం మరిచిపోయి అలా చేస్తారు, వాళ్ళని విశ్వాసఘాతుకులు అంటాం. కొందరు నమ్మించి మోసం చేస్తారు, వాళ్ళని నమ్మక ద్రోహులు అంటాం. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం అలా చేస్తారు అంది. ప్రభు ఎందుకు అలా అడిగాడో అర్థం కాక. మన వల్ల వాళ్ళకి ఏం అవసరం లేదనుకో, అలాంటప్పుడు ప్రాణస్నేహంగా ఉండి మధ్యలో హఠాత్తుగా మోసం చేసేవాళ్ళని ఏమనాలి? 2 నిమిషాలు ఆలోచించింది సౌదామిని. ఆమెకేం చెప్పాలో అర్థం కాలేదు. అయినా ప్రభు అడిగిన దానికి జవాబివ్వడం ధర్మం. వాళ్ళకి స్నేహం విలువ తెలీదంటాను. నిజంగా మనస్ఫూర్తిగా స్నేహం చెయ్యకపోతే అలా చేస్తారు. మనస్ఫూర్తిగానే స్నేహం చేశారనుకో, వాళ్ళు మనల్ని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నారు అని అనుకుందాం. అప్పుడు అది నిజంగా మన భ్రమే ప్రభు. గుడ్డిగా ఎదుటి వ్యక్తిని నమ్మి మన నమ్మకాన్ని ఒమ్ము చేసుకుంటున్నాం అంటాను. వాళ్ళు అలాంటి వాళ్ళని మనకేమాత్రం ఆపనమ్మకం, అనుమానం ఏర్పడినా వాళ్లను తగినంత దూరంలో ఉంచాలి. ఆ వ్యక్తి మంచివాడే అనుకో, చాలా కాలం పరిచయం కూడా ఉంది అనుకుందాం. వాళ్లను మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు పడి ఉండొచ్చుగా. అతను అర్ధాంతరంగా మనతో ఒక్క మాటైనా చెప్పకుండా నిష్క్రమించాడంటే? ఎంత అర్థం చేసుకోలేకపోయినా స్నేహంతో పాటే అభిమానం ఉంటుందిగా. మనింటికి పిలిచిన వ్యక్తి వెళ్లేటప్పుడు వెళ్ళొస్తాం అని ఎందుకు చెబుతాడు? మనం బజార్ నుంచి వస్తుంటే ఎవరైనా దారిలో కనిపించి ఒక్క క్షణం పలకరించి వెళ్ళిపోయే ముందు మనకెందుకు చెప్తాడు? అలా చెప్పకుండా వెళ్ళిపోతే మన యందు నిర్లక్ష్యం ఉండొచ్చు. కొంతమంది కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడగానే పాతవారిని హీనంగానూ తక్కువగానూ అంచనా వేస్తారు.
అయినా నువ్వివన్నీ దేనికి అడుగుతున్నట్లు? ఎవరైనా స్నేహితుడు గాని అలా చేశాడేమిటి? ఈ రోజుల్లో కాస్త డబ్బున్న వాళ్ళని చూడగానే బెల్లం చుట్టూ ఈగలు చేరినట్లు ముసురుతారు. అందినంతవరకు ఖర్చు పెట్టించి దంచినమ్మకు బొక్కిందే దక్కుట అన్నట్లు చల్లగా జారుకుంటారు అభిమానహీనులు. ఇంతకీ నిన్నిలా మోసం చేసిన వాళ్ళెవరు? అంది ప్రశ్నార్థకంగా ప్రభువైపు చూస్తూ. నన్నా, లేదమ్మా, ఏదో కథలో అలా అని చదివాను అంతే, అనుమానం వచ్చి అడిగాను అన్నాడు చేత్తో గెడ్డం రాసుకుంటూ. కదే కదా, అలా అయితే పర్వాలేదు. నిన్ను ఎవరైనా అలా మోసం చేశారేమో, అందుకని నువ్విలా బాధపడుతున్నావేమో అనుకున్నాను. ఇక పద భోజనానికి, అప్పుడే 9 కావస్తోంది. పోనీ అమ్మా, రాజన్న చేత భోజనం పైకి పంపించరాదు? నాకేంటో నాన్నగారికి ఎదురుగా కూర్చుని భోంచేయడం అంటే అదోలా ఉంటుంది. ఒరే ప్రభు, మీ నాన్నగారిని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. ఆయనకి నువ్వంటే అమిత ప్రేమ. కొందరు తండ్రులు ప్రేమను పైకి చూపిస్తారు, కొందరు లోపలై దాచుకుంటారు. మీ నాన్నగారు రెండో రకానికి చెందిన మనిషి. అర్థం లేని నీ ప్రవర్తనతో ఆయనకు చికాకు కలిగించుకో. నేను కిందకు వెళుతున్నా, బట్టలు మార్చుకుని త్వరగారా. జగదీష్ కూడా వచ్చినట్లున్నాడు, మాటలు వినిపిస్తున్నాయి. భోజనాల దగ్గర ఆలస్యం వాడసలు భరించలేడు అంటూ ప్రభువుని మరోసారి హెచ్చరించి వెళ్లిపోయింది సౌదామిని. మరో పావుగంట దాటాక రాజన్న హెచ్చరికతో అయిష్టంగానే బట్టలు మార్చుకుని కిందకి నడిచాడు ప్రభు. అప్పటికే డైనింగ్ టేబుల్ ముందు బానోజీరావు, చిన్న కొడుకు జగదీష్, కూతురు విజయ కూర్చున్నారు. ఇదేంటి ప్రభు, ఇంత ఆలస్యం చేశావు? 2 కబుర్లు పెడితేనే గాని భోజనానికి రావడానికి కుదరలేదా? ప్రభు వంక తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు బానోజీరావు. ఏదో ఏదో పుస్తకం చదివే ఇంట్రెస్ట్లో ఉన్నాను, అంతే అంతే పొడిగా అన్నాడు తారక ప్రభు. సౌదామిని అందరికీ నెయ్యి వడ్డిస్తోంది. ఇవాళ నాన్నగారు తొందరగా వచ్చేశారు. లాయర్ గారు, కామేశం గారు రాలేదా అన్నాడు జగదీష్. సూర్యుడు తూర్పున ఉదయించడం అన్నా మాంతాడు కాని వాళ్లు రావడం, చెస్సాడడం అంత తేలిగ్గా మానే మాటేనా? కూర వడ్డిస్తూ దీర్ఘంగా నిట్టూర్చింది సౌదామిని. అబ్బా, అంత కూర వేయకమ్మా, నేను తినలేను. కారం కూడా ఎక్కువగా ఉంది. నిన్న అలాగే కారం ఎక్కువైనందువల్ల రాత్రంతా కడుపులో విపరీతమైన బాధ అనిపించింది. రేపటినుంచి నాకు కారం వేయకుండా తీయి అంటూ చిరాగ్గా కూర ప్లేట్ను దూరం నెట్టేశాడు ప్రభు. కారం అంతగా లేదన్నయ్యా, అమ్మ కారం ఎక్కువ వేయదు కూడాను. మన నాయరు అలా ఎక్కువ వేస్తున్నాడని బాగా వంట చేయడానేగా అమ్మ తీసేసి తనే వంట చేస్తోంది. విజయ, నువ్వు చెప్పు, కారం ఎక్కువైందా? పక్కనే కూర్చుని భోంచేస్తున్న చెల్లెల్ని అడిగాడు జగదీష్. అంతవరకు మౌనంగా తల ఉంచుకుని భోంచేస్తున్న విజయ ఒక్కసారి తలెత్తి ఇద్దరినీ పరికించి చూసింది ఏంటన్నట్లు. నువ్వొక పరధ్యానం పెద్దమ్మవు, ఎప్పుడు చూసినా నీకు చదువుధ్యాసే. మరీ అంతలా చదువుతుంటే పిచ్చెక్కుతుంది తెలుసా? కాస్త మెదడుకి ఎక్కువ విశ్రాంతివ్వు అంటూ చిన్నగా నవ్వాడు జగదీష్. పెరుగుపోయమ్మా అంటూ అన్నీ దూరంగా నెట్టి పిడికెడు అన్నం ప్లేట్లో కలుపుకుని బాధగా కడుపు రాసుకోసాగాడు ప్రభు. అదేం తిండిరా, మరీ పిట్ట తిండిలాగా. నేను అన్నానికి రమ్మని పిలిచినంతసేపు పట్టలేదు తినడం అంది బాధగా సౌదామిని. ఇప్పటి కుర్రకారు తీరే అంతా పొట్టుమని పట్టడన్నం తినలేరు, ఆరాయించుకోనులేరు. అదేంటంటే డైట్ కంట్రోల్ అంటారు, నాజుక్ అంటారు, ఫ్యాషన్ అంటారు. అందుకే చీపురు పొల్లల్లా ఈశ్రోమంటూ గట్టిగా గాలి వీస్తే పడిపోయేలా ఉంటారు. అదేం మా కాలంలో అయితే 3 పూట్ల పెరుగు ఆవకాయ వేసుకుని ఎంత చెద్దన్నం తినేవాళ్ళం. పొట్టుమని రాయి మీద కాలేస్తే 16 ముక్కలు అయ్యేది. ఆ తిండి ఆ బలం ఇప్పుడేవి, అంతా కల్తీమయం. ఆఖరికి విషం మింగిన కల్తీ కలిసి చావడానికి కూడా వీల్లేకుండా పోయింది. అప్పటికే జగదీష్, విజయ, ప్రభు లేచారు. ఏంటి, ఉపన్యాసంలో పడి నే ఒక్కడే మిగిలానా? వాళ్ళు నా ఉపన్యాసం వింటూ అన్న తిన్నారు, నేను ఉపన్యాసం భోంచేశాను. ఏది, నాకు కూడా పెరుగు వడ్డించు అంటూ హడావిడి పడ్డాడు బానోజీరావు. ఏమండి, ప్రభుని చూస్తే నాకేంటో భయంగా ఉందండి అంది బేలగా సౌదామిని. ఇప్పుడేం జరిగిందని సౌదా? వాడు బాగానే ఉన్నాడుగా. ఏదో కాస్త ఒంట్లో నలతగా ఉందని ఎందుకలా కంగారు పడతావు? అది కాదండి, వాడు పూర్వం ఎంతో హుషారుగా చలాకీగా ఉండేవాడు. ప్రభు డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తే అన్నం 2 ఎక్కువ తింటామని మీరేగా అనేవారు. చదువు పూర్తయిన దగ్గర నుంచి ఎందుకు అలా మారిపోయాడండి? ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాళ్ల ఆలోచిస్తూ కిటికీ దగ్గర నుంచుని రైలు పట్టాల వైపు, ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. బయట నుంచి వచ్చాక బట్టలు కూడా మార్చుకోడు. చీకటి పడ్డ గదిలో లైట్ అయినా వేసుకోడు. అదేమిట్రా అంటే, నాకు చీకటే బాగుందమ్మా అంటాడు. వాణ్ణి గురించి మీరు కాస్త శ్రద్ధ తీసుకోండి. ఈ మధ్య భోజనం సరిగ్గా చేయడం లేదు. నేనేమడిగినా సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదు అంది కన్నీళ్లు పెట్టుకుంటూ సౌదామిని. చూడు సౌదా, వాడలా గంభీరంగా ఉలుకు పలుకు లేకుండా ఉంటుంటే నాకు మాత్రం బాధగా లేదంటావా చెప్పు? నేను ఇంత తాపత్రయపడి కష్టపడి సంపాదించేది ఎవరికోసం? మన పిల్లలు సుఖపడాలనేగా. ప్రభు, జగదీష్ నాకు 2 కళ్ళు.
నేను ప్రభు వాలకం గమనిస్తూనే ఉన్నా. ఎంఏ పాస్ అవగానే పీహెచ్డీ చదవమంటే చదవనన్నాడు. పోనీ వ్యాపారం చూసుకోమంటే ఇంట్రెస్ట్ లేదన్నాడు. నా మాట కొట్టిపారేశాడు. పోనీ ఉద్యోగం ఇప్పిస్తాను చేస్తావంటే కాదన్నాడు. ఎప్పుడు చూసినా ఆర్ట్ అంటూ బొమ్మలు గీయడం, బోర్డు కంటుకుపోయి రంగులు కుంచెలు బొమ్మలు ముందు పెట్టుకుని వాటిని చూస్తూ కూర్చుంటాడు. నేను ఏమడిగినా జవాబు చెప్పడు. పోనీ డాక్టర్ను కన్సల్ట్ చేద్దాం రమ్మంటే నో డాడీ, ఐ యామ్ ఆల్ రైట్, నో కాంప్లికేషన్స్ అంటాడు. ఎన్ని విధాలడిగినా వాడి మనసులో ఏముందో చెబితేగా తెలిసేది. ఇదిగో సౌదా, నేను ఒక్కటే చెబుతున్నా, మనం పిల్లల్ని కనగలం కాని వాళ్ల రాతల్ని కనలేంగా. ఆడపిల్లైనా విజయ నాకేం ఇబ్బంది కలిగించడం లేదు. జగదీష్ సరే సరే, ఎటొచ్చి వీడితోనే పెద్ద చిక్కొచ్చి పడింది అంటూ వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కోసాగారు. ఆలోచిస్తే నాకొకటి అనిపిస్తోందండి అంది సౌదామిని. ఏమని? అక్కడ్నుంచే వెనుతిరిగి ప్రశ్నించాడు. వాడు ఒకవేళ ఎవరినైనా ప్రేమించాడేమోనని. ఆ మాట నేనే అడిగానుగా. నీ ఇష్టప్రకారమే పెళ్లి చేస్తానని కూడా అన్నాను. దానికి వాడేమన్నాడు? నో, అలాంటి అదృష్టం నాకు లేదు అనలేదు. ఉంటే చెప్పేవాడేగా. పైగా వాడు జగదీష్ కంటే ధైర్యంగా కావాల్సింది అడిగేస్తాడు. అదే లోపల పెట్టుకుని బాధపడే తత్వం కాదు మరి అంటూ సౌదామిని అందించిన టవల్తో చేతులు తుడుచుకున్నాడు. అయినా సౌదా, నీ తృప్తి కోసం మళ్లీ వాణ్ణొకసారి కదుపుతాను. వాడు ఎస్ అనాలి కాని పిల్లనిచ్చేవాళ్లు మన వాకిట్లో క్యూలో నిలబడరు. ముందు వాడికంటే కోడల కోసం నీ ఆరాటం ఎక్కువగా ఉందే అన్నాడు. సౌదామిని కళ్లలోకి చూసి సన్నగా నవ్వుతూ వాతావరణాన్ని తేలికపరచాలనే ఉద్దేశంతో. భర్త మాటలకు ఒక్క క్షణం సిగ్గుపడింది సౌదామిని. ఒక్క నాకేనా ఈ ఆరాటం? మనమల్ని ఎత్తుకోవాలని, తాత అనిపించుకోవాలని మీకు మాత్రం తొందర లేనట్లు అంది మురిపంగా. అవును సుమా, మరిచిపోయాను. మొన్న మన లాయర్ గారు వాళ్ళ అమ్మాయికి మగపిల్లాడు పుట్టాడని పార్టీ ఇస్తే వెళ్ళానా? వాడెలా ఉన్నాడనుకున్నావు? బంగారు బాబనుకో. నాకు ఆ క్షణంలోనే మన ప్రభుకి విజయ్కి పెళ్లి చేసేయాలన్నంత ఆవేశం వచ్చిందనుకో. మన ప్రభుకి ముందు చేయండి చాలు. విజయనప్పుడే తొందర పెట్టకండి. దాని చదువు పాడైపోతుందని గోల్ చేస్తుంది. మీ మనవల మాట దేవుడెరుగు. ఈ రోజుల్లో 25, 30 దాటాక పెళ్లిళ్ళు. మన రోజుల్లో అయితే ఆడపిల్లకు 15 దాటినా మగాడికి 18 దాటినా ముదిరిపోయినట్లే లెక్క. ఈ రోజుల్లో అదేం లేదు. ఈ కట్నాల గోలకటొచ్చిపడిందిగా. పాపం ఆడపిల్లల పాటలు దేవుడికే తెలియాలి. ఆ మధ్య మన ప్రభు కోసం వచ్చిన వాళ్ళు వాళ్ల పిల్లలకు 32, 33 అని ఉసూరుమంటూ తిరిగిపోలేదు. ఆడపిల్లలకే ఇన్నేళ్లొచ్చేస్తుంటే ఇక పెళ్లిళ్ళు అయ్యేదెప్పుడు? పిల్లలు పుట్టేదెప్పుడు? వాళ్లకు పెళ్లిళ్ళు, ఉద్యోగాలు ఇవన్నీ అయ్యేనాటికి ఆ తండ్రి సర్వీసు గోవిందా అంటూ చేతులెత్తి దండం పెట్టాడు. దేశంలో ఆడపుట్టక మరీ ఎక్కువైందండి. అందరికీ నీలాగా ఒక్క పిల్లను కని భర్తకు భారం తగ్గించడం చేత కావద్దు అన్నాడు నవ్వేస్తూ. చాలండి, అసలు విషయం మరిచి దేశం మీద పడ్డాం అంటూ ఒక్కపొడి తేవడానికి వెళ్ళింది సౌదామిని. నిర్మల, ఏదైనా పిక్చర్కు పోదామా అన్నాడు జగదీష్. అమ్మో అంది వినకూడని మాటలు వింటున్నట్లు గుండెల మీద చేతులు వేసుకుని. ఏం, నాతో రావడానికంత భయం? నేనేం రాక్షసుణ్ణి కాను. నిన్ను కాకుల దూరని కారెడుకో, చేమల దూరని చిట్టడుకో ఎత్తుకుపోన్లే చిరుకోపం నటిస్తూ అన్నాడు జగదీష్. ప్రతిరోజు కాలేజీ వదిలేశాక కాసేపు పార్కులో కూర్చుని కబుర్లు చెప్పుకుని ఇళ్లకు చేరుకోవడం ఇద్దరికీ అలవాటు. అబ్బా, అంతలోనే అబ్బాయిగారు కలక. జగదీష్, నీతో రాకపోతే ఇంకెవరితో వస్తాను చెప్పు అంది నిర్మల ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తూ. అయితే పద అన్నాడు నిర్మల చేయి పట్టుకుని. లేడికి లేచిందే ప్రయాణం. ఆ ముచ్చట ఇప్పుడు కాదు, రేపు మన పెళ్ళయ్యాక రోజుకు 3 సినిమాలు చూస్తాను నీతో. అయితే ఇప్పుడు రావన్నమాట అన్నాడు ఆశాభంగం కావడంతో నీరసంగా. జగదీష్, ఎంతైనా నేను ఆడపిల్లను, పైగా నీలాంటి గొప్పింటి బిడ్డను కాను. మొన్న మనిద్దరం ఇంగ్లీష్ పిక్చర్కి వెళ్ళినప్పుడు ముందు వరుసలో మా నాన్నగారి ఫ్రెండ్ ఒక ఆయన మనిద్దరినీ కలిపి చూసినట్లు కాస్త నన్ను మందలించమని నాన్నగారితో చెప్పాడట. ఆయన నన్ను నిలదీసి అడిగారు. చివరికి ఏదో విధంగా చెప్పి తప్పించుకునేసరికి తాతలు దిగొచ్చారనుకో అంది భయంగా కళ్ళు మూసుకుని. మన సంగతి చెప్పేలేకపోయావా ఆతృతగా అడిగాడు జగదీష్. ఇప్పుడే అలా చెప్పేస్తే నన్ను ఇంట్లోంచి బయట కూడా రానివ్వరు. ఇలా పార్కులకి సినిమాలకి అసలే తిరగనివ్వరు. డబ్బున్న కుర్రాళ్ళు చేసే మోసాలు మా నాన్నగారికి బాగా తెలుసు అంది నిర్మల. అయితే నేను మోసగానే అంటావా సీరియస్గా అడిగాడు జగదీష్. జగదీష్, నీది కాస్త తొందరపాటు స్వభావం. గుమ్మడికాయల దొంగ అంటే నువ్వు భుజాలు తడుముకుంటావేం? నువ్వు ఎలాంటి వాడువో, నీ మనసు ఎంత మృదువైందో నాకు తెలీదా? ప్రేమ అంటూ ఆకర్షణకి మరో పేరు పెట్టుకుని అవసరం తీరాక మోసం చేసిపోయే వాళ్ల విషయం నేను చెప్పేది.
అంతే కదా, నన్ను కూడా అలాని అంచనా వేస్తున్నావేమో అని కాస్త భయపడ్డానంతే. నీ మనసులో అలాంటి ఉద్దేశం ఏదైనా ఉంటే భయపడు అంది నవ్వుతూ నిర్మల. ఛ, నా నిర్మల మనసులాగే నా ప్రేమ కూడా అంటూ ప్రేమగా నిర్మల చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు జగదీష్ తన్మయత్వంతో అంది నిర్మల. చూడు, ముందు కదిలిపోయే జంటల్ని, వాళ్ళని అలా చూస్తూ ఉంటే నీకు అసూయగా లేదు? కష్టాలు, బాధలు, బాదరబందీ ఏవీ లేకుండా హాయిగా నవ్వుకుంటూ జీవితాన్ని ఎలా గడిపేస్తున్నారో. వాళ్ళెంతో అదృష్టవంతులు కదూ అంది అరమోడుపు కన్నులతో. వాళ్ళ అదృష్టానికి మురిసిపోవడమే కనిపిస్తోంది కానీ మనం అలాంటి అదృష్టవంతులు ఎప్పుడవుతామో తెలియకుండా ఉంది. అయినా నాతో సినిమాకి రావడానికి జంకే ఆడదానివి నువ్వింకేం సాహసం చేస్తావు? అసలు మీ ఆడవాళ్లే అంత అనుమానాలు ముందు పుట్టి ఆ తర్వాతే మీరు పుడతారు. ప్రేమించి నిన్నే పెళ్లాడతాను మొర్రో అనే మగాణ్ణి నమ్మరు. అలాంటి వాణ్ణి చూస్తే అనుమానాలు ఇంకాస్త పెరుగుతాయి తప్ప, అయ్యో ఈ అబ్బాయి కట్నం లేకుండా మన అమ్మాయిని పెళ్లాడతానన్నాడే, ఎంత విశాల హృదయుడు అని సంతోషించరు సరికదా, అతని మీద అపోహలు పెంచుకుంటారు. కోపంగా పక్కనున్న లిల్లీ చెట్లు ఆకులు కోసి చిన్న చిన్న ముక్కలుగా తుంపుతూ లాన్లో వెనక్కి వాలాడు. అతని కోపం చూస్తే నవ్వొచ్చింది నిర్మలకి. అతనికి దగ్గరగా జరుగుతూ పక్కన కూర్చుని క్రాఫ్ట్ సవరిస్తూ, జగదీష్, నన్ను సరిగ్గా అర్థం చేసుకో. ఈ లోకంలో తప్పనేది మగాడు చేసినా ఆడది చేసినా సంఘం ఆడదాన్నే శిక్షిస్తుంది. కానీ మగాణ్ణే మందు, పైగా అది అతని హక్కు అని చెబుతుంది. తప్పు చేయడం కన్నా అపవాదుని నెత్తిన వేసుకుని భరించడం కష్టం. ఆడది అరిటాకు సామెత నీకు చెప్పనక్కర్లేదనుకుంటాను. ఏమైనా అంటే నీ చదువుకున్న పాండిత్యం వెలగబెట్టి ఆడది అరిటాకు, గోంగూర, కరివేపాకంటూ 1,00,000 సాకులు చెబుతావు. నువ్వు క్రీస్తుపూర్వం పుట్టాల్సిందనివి. కాలం మారినా మనుషులు మారలేకపోతున్నారు. నీతి సూత్రాలు వల్లించమంటే వల్లిస్తారు. చదువుకున్నంత మాత్రానికే మన అలవాట్లు, ఆచారాలు, సిద్ధాంతాలు కాలదోషం పట్టిపోవాలంటావా? వాటికి వ్యతిరేకంగా నడవడం గొప్పతనం అంటావా? నీరు, సంఘం, లోకం అని మనం గొంతు చించుకుని అరుస్తామే, అది ఎవరు, ఎక్కడుంది? వేరే ఏ ఆకాశం నుంచైనా దిగొచ్చిందా? కాదు, మనమే సంఘం, సంఘమే మనం. మనమే లోకం, లోకమే మనం. కోడిలా కుయ్యడం దాని ధర్మం. మనం అలాంటి వాటిని లెక్క చేయకూడదు. మనం అవేం పట్టించుకోకుండా ఉంటే సరి. ఇవన్నీ మనం మొలుచుకున్న పునాదిరాళ్లే, అడ్డుగోడలే. వాటి శృంఖలాలను తెంచుకుని ముందుకు రాలేకపోతున్నాం. మన చేతుల్లో ఉన్న సాధించలేకపోతున్నాం. సమాజానికి భయపడి దాని అడుగులకు దాసోహం చేస్తూ మడుగులొత్తుతూ పిరికి పందల్లా జీవించాల్సిన అవసరం మనకి లేదంటాను. మనం ఒక సంఘానికి తలొగ్గి నీతి నియమాలకు, కట్టుబాట్లకు విలువిచ్చి బ్రతుకుతున్నాం. అన్నింటికీ నాది, నా ఇష్టం అని ఎవరికి వాళ్ళు తలోరకంగా సమాజాన్ని, సంఘాన్ని ధిక్కరించి బ్రతికేస్తుంటే ఈ సమాజాలు, సిద్ధాంతాలు ఎందుకు? నీతి సూత్రాలు, కట్టుబాట్లు ఎవరికోసం చెప్పు? మనం క్రమశిక్షణ పాటించకుండా చిత్తం వచ్చినట్లు నడిస్తే మళ్ళీ ఆనాటి అనాగరికులం అయిపోతాం. ఏమో నిర్మల, నాకు వాటి మీద నమ్మకం లేదు. పోనీ దేవుడంటే అయినా నమ్మకం ఉందా? లేదు. ఇలా అనడం ఈ రోజుల్లో అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. మనసులో ఏమున్నా పైకి మాత్రం ప్రతి విషయంలో మూఢనమ్మకాలు లేవంటారు. చస్తే మైల పట్టడానికి, పుడితే పురుడు పట్టడానికి నమ్మకం ఉండదు. మనం పెళ్లి చేసుకుంటే నలుగురిని ఎందుకు పిలుస్తాం? ఒక రకంగా సాక్ష్యానికి. దేవుడంటే నమ్మకం లేకపోయాక ఈ సాక్ష్యాలు, సాంప్రదాయాలు ఎందుకట? 10 మందిలో పెళ్ళెందుకు? దాని మీద మాత్రం నమ్మకం ఎందుకు? ఆడామగా పెళ్లి చేసుకోకుండానే మొగుడు పెళ్లాల్లా కలిసుండి పిల్లలు కని జీవితాంతం ఉండలేరా? అలాంటప్పుడు ఈ పెళ్ళెందుకు? డబ్బు వృధా చేయడం ఎందుకు? సమాజంతో మనకి సంబంధం లేకపోతే దాంతో మనకి సంబంధం లేనట్టే. రేపు వాళ్ళకేం వచ్చినా ఎవరూ పట్టించుకోరు. అందుకోసమే మనం సాంప్రదాయాలు, సంస్కృతి, కట్టుబాట్లంటూ పట్టుకుని పోకులాడ్డాం. అబ్బా, చిన్న మాట అంటే అంత పెద్ద లెక్చర్ ఇచ్చావు. బాపురే, నువ్వు బాగా చదువుకుంటే పెద్ద లెక్చరర్ అయిపోతావు సుమా. తల్లి, ఇంక సినిమాల ప్రసక్తి ఈ లోపల ఎత్తను కాని నా బుర్రంతా 5 నిమిషాల్లో వేడికించి పారేశావు అన్నాడు లేచి కూర్చుంటూ. అంత తేలిగ్గా తీసేకు. నీ నిర్మల వాక్కుల్లో నిజం నీకు అర్థం కాలేదా? ఎందుకు అర్థం కాలేదు? చచ్చినట్లు అర్థమైంది. కాదని నా ప్రేయస్తో వాదించి మరిన్ని గంటలు వేస్ట్ చేయగలనా? అమ్మయ్యా, ఒప్పుకున్నావు, అంతే చాలు. ఇవన్నీ ఇక్కడే వదిలేకు, జాగ్రత్తగా బుర్రలో ఉంచుకో. ఇంతకీ అబ్బాయి గారి కలక తగ్గినట్లేనా అంది అతని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ. అసలుంటేగా తగ్గడానికి. నీ ముందు ఇలా కూర్చుని నువ్వు చెప్పే మాటలు వింటుంటే మనసెంతో ప్రశాంతంగా ఉంటుంది. నిర్మల, ఒకరి కోసం ఒకరు వేచి ఉండడంలో ఎంత థ్రిల్ ఉంటుందో. ఇలాంటి మన కలయికల తీపి గుర్తులు జీవితంలో శాశ్వతంగా నిలిచిపోవాలి సుమా. ఈ వయసులో తొందర సహజం. ఎంతసేపు ఆరాటం తప్ప ఆలోచన శక్తి ఉండదు. యువతరానికి ఉద్రేకం ఒక పరీక్ష లాంటిది. దాంట్లో విజయం సాధిస్తే బ్రతుకంతా సుఖమయం అవుతుంది.
అయితే మనం దీంట్లో పాస్ అయినట్లేనా? తమాషాగా జగదీష్ వంక చూస్తూ గడ్డి పరకను కొరుకుతూ అడిగింది నిర్మల. సెంట్% పాస్ అయినట్లే. అయితే మనం ఆ జంటల కంటే అదృష్టవంతులం కదూ? కాదు, తక్కునన్నాడు జగదీష్. అదేం, పాస్ అయిపోయామన్నావుగా మరి అంది తెల్లబోతూ నిర్మల. ఇది జీవితపు పరీక్ష. ఇహ అసలు పరీక్షల ఫలితాలు తెలియకుండానే. అబ్బా, చంపాపో, ఏంటో అని హడలి చచ్చాను బాబూ అంది నవ్వుతూ. జగదీష్ కూడా నవ్వేశాడు. అయ్యగారు పాస్ అయిపోగానే ఏం చేస్తారట? ఏం చేస్తాం, హాయిగా దేవిగారి ఒడిలో పడుకుని కలలు కంటాం అన్నాడు నిర్మల ఒడిలో తల పెట్టుకుని పడుకుంటూ. యాయ్, అదే వద్దంటాను. ఇప్పుడు నేను సీరియస్గా అడుగుతున్నా, ఆన్సర్ టు ద పాయింట్. మనం పాస్ అయిపోతామని గట్టి నమ్మకం ఉంది కదా. పాస్ అవగానే ముందు అర్జెంటుగా ఉద్యోగం వెతుకుని, నా ప్రేయసి నిర్మల, ఈమె నా జీవిత సహచరి, మేం ప్రేమించుకున్నాం, పెళ్లి చేయండి, మమ్మల్ని దీవించండి అని అమ్మా నాన్నగారి ముందు విన్నవించుకుంటాం. అవునంటే పందిట్లో పెళ్ళవుతుంది, కాదంటే రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళవుతుంది. ఓకే? ఏమో, నువ్వింత తేలిగ్గా అంటున్నావు కానీ నాకు మాత్రం భయంగా ఉంది జగదీష్ అంది పిరికిదాన్లా తన వంక చూస్తూ. ఎందుకీ బేల్తనము బాలా? నువ్వంటే మగాడివి, గొప్పోడివి. కానీ నా మాటో, మేము బీదవాళ్ళం, నన్ను మీ వాళ్ళు కోడలుగా అంగీకరిస్తారంటావా జగదీష్? ఆ అనుమానం నీకెందుకు నిర్మల? అయినా వంక పెట్టాల్సిన అవలక్షణాలు నీలో ఏమున్నాయని పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. నీలాంటి బుద్ధిమంతురాలు, ఆపరంజి బొమ్మ, అందాల బరిణ్ణు చూసి మా అమ్మ, అన్నయ్య, చెల్లెలు, ఇంట్లో వాళ్ళంతా ఎంతో సంతోషిస్తారు. ఇక నాన్నగారి సంగతంటావా? కాదు అనరనే నా నమ్మకం. అభయమిస్తున్నట్లు నిర్మల చేతిలో చెయ్యేసి ముద్దు పెట్టుకున్నాడు జగదీష్. రేడియోలో ఇంగ్లీషు వార్తలొస్తున్నాయి. అమ్మో, అప్పుడే టైము 9. ఇంక లే జగదీష్, పేరుకు సినిమాకు వెళ్ళలేదనే కానీ ఆ టైం ఇక్కడే అయింది. ఇంకా ఆలస్యం చేస్తే నాన్నకి వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన మాట నిజమని తెలిసిపోతుంది. సరే, నాకు ఉద్యోగం ఎంత తొందరగా వస్తే అంత తొందరలో మనకి బాధ తప్పుతుంది అన్నాడు నిర్మల చేయి పట్టుకుని నడుస్తూ. నువ్వు బస్సులో వెళ్ళగలవా? సందు చివరి వరకు రానా? అలవాటుగా అన్నాడు జగదీష్. మా ఇంటి దాకా వస్తే లోపలికి రావాల్సిందే. అమ్మని నాన్నగారిని పరిచయం చేస్తాను అంది సరదాకి. ఇప్పుడొద్దులే, ఇంకోసారి వస్తాను. మనం పెద్దవాళ్ల అనుమానాలకు అవకాశం ఇవ్వకూడదు. సరే, నీ ఇష్టం. మళ్ళీ మనం కలుసుకోవడం రేపు వీల్లేదు. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు ఈ బృందావనంలోనే నవ్వింది నిర్మల. నేనిలా వెళ్ళిపోతాను. ఇద్దరం కలిసి వెళితే ఎవరైనా చూసే ప్రమాదం ఉంది. జగదీష్ కనిపించే వరకు చెయ్యూపి ఇంటిదారి పట్టింది నిర్మల. నాన్నగారు, నేను పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ వచ్చింది. అమ్మా, ఇవాళే రిజల్ట్స్ వచ్చాయి. నేను క్లాసులో పాస్ అయ్యాను అంటూ ఉత్సాహంగా తల్లిదండ్రులతో చెప్పాడు జగదీష్. పోన్లే, గట్టిగా అంతే చాలు. అయినా నువ్విలా క్లాసులో పాస్ అవుతావని నేను ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నానురా. నీకు కాకపోతే క్లాస్ ఇంకెవరికొస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ జగదీష్ని అభినందించాడు భానోజీరావు. వాడు ముమ్మూర్తులా నా పోలికే, అన్నీ నా తెలివితేటలే వచ్చాయని మా అమ్మ అంటూ ఉండేది. ఏమైనా నా కొడుకనిపించాడు అంది ఆనందంగా సౌదామిని. అక్కడికి నువ్వు ఒక్కరితవే కన్నట్లు. అసలు వాడికి నా తెలివితేటలు వస్తాయని వాడు పుట్టక ముందు నుంచే మా పినతండ్రి అంటూ ఉండేవాడు. ఇంకా నయం, వీడు నా కడుపున పడకముందే అన్నారని చెప్పారు కాదు. అబద్ధాలకైనా హద్దుండాలి అంది సౌదామిని. సరిసరి, నాతో వదలాడమంటే రోజులు వారాలైనా చాలవు నీకు. జగదీష్, నీ ఫ్రెండ్స్కి హోటల్లో పార్టీ అరేంజ్ చేస్తావా, ఇంట్లోనా? నాకు అలాంటివన్నీ ఇష్టం ఉండవు నాన్నగారు. వాళ్ళకి పార్టీ ఇవ్వడం, వాళ్ళు తిని నువ్వెంత గొప్పవాడివి, అంత గొప్పవాడు అని నన్ను పొగడ్డం, ఇలాంటివి నాకు తలనొప్పి. కష్టపడి చదివాం, పాస్ అయ్యాం, అంతే. వెరీ గుడ్. నువ్వు నాకంటే చిన్నవాడివైనా జీవితాన్ని బాగా అర్థం చేసుకున్నావురా. ఇక ముందు సంగతి ఏమిటి? ఎంఏ చదువుతావా లేకపోతే? లేదు నాన్నగారు, నేను ఇంకా చదవదలుచుకోలేదు. ఏదైనా ఉద్యోగం చూసుకుందాం అనుకుంటున్నాను. అదేమిట్రా జగ్గు, నీ ఈడు వాళ్ళంతా ఇంకా కాలేజీ చదువులకైనా రావడం లేదు. ఈ వయసులో అప్పుడే చదువు మానుకుని ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు? నువ్వు సంపాదించి తెస్తేనే కానీ గడవని సంసారమా మంది? ప్రభు అలాగే చదువుకోరా అంటే కాదు కూడదన్నాడు. బొమ్మలు గీస్తూ ఆ లోకంలోనే ఉంటాడు. వాడికి వాటిల్లో ఏ ఆనందం ఉందో మరి. నువ్వైనా చదువుకుంటే. అమ్మా, నేనొక మాట చెబుతాను, వింటావా? తల్లివంక సూటిగా చూస్తూ అన్నాడు. చెప్పు అంది సౌదామిని. పిల్లల విషయాల్లో పెద్దవాళ్లు కొన్నిటిని చూసి చూడనట్లు పోవాలమ్మా. అలాని చెడిపోతున్నా పట్టించుకోకూడదని కాదు నేననేది. కొంత వయసు వచ్చాక కొడుకును కూడా స్నేహితుడిగా చూడాలంటారు. ఇప్పుడు నా విషయం గురించి కాదు నేను చెప్పేది. మనిషికో ఇష్టం అంటూ ఉంటుంది కదా. అన్నయ్యకి చదువు కంటే ఆర్ట్ అంటేనే ఉత్సాహం ఎక్కువ. పోనీ అదే నేర్చుకొని, అలా కాకుండా వాడి దృష్టి మళ్లించాలని, మరో దాని మీద ఉంచాలని చూస్తే వాడు అది మర్చిపోలేక, దీంట్లో ఇమిడిపోలేక
రెంటికి చెడ్డ రేవడవుతాడు. వాడికి కళ్ళంటే ప్రాణం. నాకు ఉద్యోగం చేయాలంటే ఇష్టం. మనిషి ఎప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడడం కంటే తన కాళ్ళ మీద తాను నిలబడాలని ప్రయత్నించడం ముఖ్యం. అలా అయితే కష్టసుఖాలు కొంతైనా తెలుసుకునే అవకాశం ఉంది. వెరీ గుడ్ జగ్గు. నీ తెలివితేటలు మీ అమ్మకుంటే ఎంతో బాగుండేది. ఇప్పుడు నాకు ఆ తెలివితేటలు లేకపోవడం వల్ల వచ్చిన అనర్థం ఏమిటో. జగదీష్, నువ్వెటు ఉద్యోగం అంటున్నావు కనుక చెబుతున్నాను. మన డైరెక్టర్ పేర్రాజు గారితో ఇప్పుడే మాట్లాడతాను. నువ్వు ఒకసారి వెళ్ళి ఆయన్ని కలిసిరా అన్నాడు భానోజీరావు. వద్దు నాన్నగారు, రికమెండేషన్లు, లంచాలు ఇలాంటివి ఎరచూపించి ఉద్యోగం సంపాదించడం అంత నీచమైన పని మరొకటి ఉండదు. నా అర్హత చూసి నాకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళైతేనే నేను ఉద్యోగం చేస్తాను. అంతేకాని ఇలాంటి వాటి వల్ల అయితే మనం వాళ్లకు అమ్ముడుపోయినట్లే. అవునండి, వాడనేది సబబే. ఆ పేర్రాజు గారు మన ప్రభువుకు ఉద్యోగం కావాలని మీరు అడిగితే ఏమన్నారు? నేను ఏదో రకాలుగా తిప్పలపడి వేయిస్తాను. మా అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి చేసుకోవాలనలేదు. నిజమే అన్నాడు భానోజీరావు. అలాంటివి లేకపోలేదమ్మా. వాళ్ళ అమ్మాయిని చేసుకోమనడం కాదు, ఉద్యోగం ఇప్పించామని అధికారం కూడా చాలా ఇస్తారు. అందుకే నాకు ఇలాంటివంటే ఒళ్ళు మంట అన్నాడు జగదీష్. అన్నయ్య ఇంట్లో ఉన్నాడమ్మా? ఇంతకుముందే వచ్చాడు, పైనున్నాడు. అన్నయ్య కూడా చెప్పొస్తానమ్మా అని పైకి వెళ్ళాడు జగదీష్. మనం కూడా పైకి వెళదాం రండి, కాసేపు మాట్లాడుకోవచ్చు అంది సౌదామిని. అన్నయ్య అని పిలవబోయిన జగదీష్ పిలుపు గొంతులోనే ఆగిపోయింది. ప్రభు పెయింటింగ్ దగ్గర నిలబడి దీక్షగా ఫైనల్ టచెస్ ఇస్తున్నాడు. ఆ పెయింటింగ్లో ఉన్నది అద్భుత సౌందర్య రాశి. పెదవులపై చిరునవ్వుతో, చేతిలో కోమల శిరీష కుసుమాన్ని పట్టుకుని ఆరమోడుపు కన్నులతో తన్మయావస్థలో లీనమైపోయి ఆ పుష్పం తాలూకా సుమధుర పరిమళ వాయువుల్ని ఆగ్రాణిస్తోంది. పాలబాగాని దిద్దిన కస్తూరి తిలకం ఆమె మెడలో ధరించిన కెంపుల హారంతో పోటీ పడుతోంది. ఆమె హస్తద్వయాన పొప్పగా అమరిన కరకంకణాల వల్ల ఆమె సౌందర్యం మరింత ఇనుమడించింది. ఆ బొమ్మ వంకే ఆరాధనగా చూస్తూ ఆ సుందరి అందానికి మరింత వన్నె తేవాలని సృష్టికారుని తాపత్రయం. ఓహ్, ఎంతటి అద్భుత సౌందర్యం! సృష్టిలో ఇంతటి అందగత్తుంటుందా? భగవంతుడు తన సృష్టిలోని అందాలని పోగుచేసి ఈ ఒప్పుల కుప్పను వయ్యారిభామగా మార్చుంటాడా? ఎంత అద్భుతంగా చిత్రీకరించాడన్నయ్య! అంతటి అందానికి ఒక రూపం కల్పించాలంటే ఎంతటి ఏకాగ్రత కావాలో అనుకుంటూ నిలబడిపోయాడు జగదీష్. చిత్రాన్ని తదేక ధ్యానంతో పరిశీలిస్తున్నాడు ప్రభు. ముందుకి వెనక్కి నడుస్తూ వివిధ కోణాల్లోంచి పరీక్షిస్తున్నాడు. ఇంకా బోర్డుకి అంటిపెట్టుకునే ఉన్న స్వహస్త లిఖిత రూపాన్ని రంగులు కలిపి కుంచెతో షేడ్సుని మార్చే ప్రయత్నంలో పడ్డాడు. తదేక ధ్యానంలో మునిగిపోయిన ప్రభు ముఖంలో ఏదో మార్పు వచ్చింది. ఒకసారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. చిత్రీకరణ ప్రయత్నం విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది అంటూ గబుక్కున చేతిలోని బ్రష్ని కింద పెట్టేశాడు. కాలగమనాన్ని కూడా పరికించకుండా సాగిపోతున్న అతని చిత్రలేఖనానికి అంతరాయం కలిగింది. బహుశా అతను ఆశించిన మార్పు దానిలో రాలేదని కాబోలు. ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చాడు. వెనుతిరిగిన ప్రభుకి తల్లి, తండ్రి, తమ్ముడు కనిపించారు. ఏంటలా నిలబడిపోయారు? ఎంతసేపైందొచ్చి అన్నాడు. వచ్చి 1/2 గంట కావస్తుందిలే. నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. అంతరాయం కలిగించకూడదని అలాగే ఉండిపోయాం బాబు. బొమ్మ చాలా బాగుంది. ఏంటో ఎప్పుడు పిచ్చి బొమ్మలు వేస్తావని అనుకునేదాన్ని కాని ఇంత బాగా వేస్తావని ఊహించలేదు సుమా. ఇంతకీ ఎవరు బొమ్మ గీసావు అంది సౌదామిని కొడుకు తెలివితేటలకు అబ్బురు పడుతూ. ఎవరా సుందరన్నయ్య అన్నాడు ఆతృతగా జగదీష్. ఊహా సుందరి జగదీష్, ఇంకా పూర్తి కాలేదు అన్నాడు సున్నులోకి దృష్టిని సారిస్తూ. చాలా బాగుందన్నయ్య. దీన్ని కళాత్మక దృష్టితో చూడాలంటే 1000 కళ్ళు కూడా చాలవు. దీన్ని కూడా కాంపిటీషన్కు పంపిస్తావా? నో, అందుకోసం కాదు నేను శ్రమపడేది. జీవంతో తొణికిసలాడే ఈ అందాల సుందరి నా హృదయంలో శాశ్వతంగా ఉండిపోతుంది. ఈ రూపాన్ని నేను ఏ పోటీకి పంపదలుచుకోలేదు అన్నాడు అయిష్టంగా. ప్రభు, ఈ గొడవలో పడి అసలు విషయం మర్చిపోయాం. మన జగదీష్ ఫస్టున పాస్ అయ్యాడు. అది చెప్పడానికే వాడు పైకొస్తుంటే మేము వచ్చాం అన్నాడు భానోజీరావు. అలాగా, చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ జగదీష్. నువ్వు అనుకున్నది సాధిస్తావని అందరికీ గట్టి నమ్మకమే. నా నమ్మకాలు 1 అర ఒమ్ము కావు అంటూ తమ్ముడితో నిర్లిప్తంగానే కరచాలనం చేశాడు. అన్నగారు తనను అభినందించినా అతని ముఖంలో మాత్రం ఉత్సాహం ఏ కొసానా కనిపించలేదు. బహుశా ఇదంతా చిత్రానికి సంబంధించిన అసంతృప్తి కాబోలు అనుకున్నాడు జగదీష్. అన్నదమ్ముల అనురాగాన్ని, ఆప్యాయతను చూసిన సౌదామిని, భానోజీరావుల హృదయాలు ఆనందంతో పొంగిపోయాయి. తర్వాత ప్రపోజల్ ఏమిటి అన్నాడు ప్రభు, ఏదో అనాలి కనుక. మేం కాలేజీలో చేరమంటున్నాం, వాడేమో ఉద్యోగం చేస్తానంటున్నాడు అంది సౌదామిని. నీ నిర్ణయం మంచిదే జగదీష్.
ఎంత చదివినా ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకడం అంటే మాటలతో పని కాదు. ఇక నుంచి ఆ ప్రయత్నంలో ఉండు. ప్రభూ, ఇక నీ సంగతి చెప్పు అన్నాడు భానోజీరావు. ఏ విషయం? కనుబొమ్మలు ముడివేస్తూ అడిగాడు ప్రభు. ఈ సంవత్సరం నీ పెళ్లి చేద్దామనుకుంటున్నాను. జగదీష్కు ఉద్యోగం వచ్చాక వాడికి చెయ్యొచ్చు. ఇక విజయ అంటావా, డిగ్రీ అయ్యాక కానీ ఆ మాట ఎత్తొద్దని ఖచ్చితంగా చెప్పేసింది. అయినా ఒక్క ఆడపిల్ల, దాని పెళ్లి చేయలేకపోతానా ఏంటి? క్షమించండి నాన్నగారు, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నా విషయం వదిలేండి, తమ్ముడి విషయం ఆలోచించండి అంటూ చటుక్కున కిటికీ దగ్గరకు వెళ్ళి నుంచున్నాడు. అంటే అసలు చేసుకోనంటావా, లేకపోతే కొన్నాళ్లు ఆగమంటావా? ఏ సంగతి తేల్చి చెప్పు ప్రభు. నీకు వయసు తక్కువేం కాదు, 30 దాటిపోతున్నాయి. సంబంధాలు చాలా వచ్చిపోతున్నాయి. వాళ్ళకి ఏం చెప్పి పంపాలో తెలియక మేమెంత సతమతమవుతున్నామో నీకేం తెలుసు? అసలు నీకు మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో పూర్తిగా చెప్పు నాయనా అంది సౌదామిని ప్రేమగా. పెళ్లి చేసుకోకపోతే బ్రతకలేమా అమ్మా? జీవితానికి పెళ్ళొకటేనా పరమావధి? బ్రతకలేమని కాదు ప్రభు, ప్రతి మనిషికి జీవితానికో తోడు అవసరం. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని పిల్లా పాపలతో ఆనందంగా కళకళ్లాడుతూ నట్టింట తిరగాలని కోరుకోవడం సహజం. ఎండిన మ్రోడులా జీవోత్సవంలా బ్రతుకులు గడిపేస్తుంటే ఎవరికి మాత్రం ఆనందం ప్రభు? నిన్ను చూస్తుంటే నా గుండెలు ఎలా తరుకుపోతుందో తెలుసా అంది గద్గద స్వరంతో. క్షమించమ్మా, నా గురించి నువ్వేం దిగులు పెట్టుకోకు. నాకేం హాయిగా ఉన్నాను. నాకు నచ్చినట్లు బ్రతుకుతున్నాను. నేను మాత్రం పెళ్లి చేసుకోనమ్మా. నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు అన్నాడు బాధగా ప్రభు. అతను వెనుతిరిగి ఉండడం వల్ల జగదీష్కి అన్నగారి ముఖం చూడ్డానికి వీలు కాలేదు. అతని గొంతులో ఏదో బాధ, మాటల్లో స్పష్టంగా ఇది అని చెప్పలేని అసహాయత గోచరిస్తున్నాయి. అదే, ఎందుకనో చెప్పు. నువ్వు చెప్పందే మాకు మాత్రం ఎలా తెలుస్తుంది? నువ్విలా ఎందుకు మారిపోయావో మాకేం అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాందే ఉంది, నాకిష్టం లేదు అంతే. అలా అంటే కుదరదు. ఎందుకు అలా అంటున్నావో నీ మనసులో ఉన్నదేమిటో స్పష్టంగా చెప్పే ప్రభు. అది ఎలాంటిదైనా మేం వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదో చిన్న కారణంగా 10 కాలాల పాటు పచ్చగా గడపాల్సిన నిండు జీవితాన్ని పాడు చేసుకోవడం తెలివి తక్కువ అంటాను. అయినా నీకేం కష్టం వచ్చిందని? పోనీ ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు. ఆ అమ్మాయి ఎంత పేద్దైనా సరే సంతోషంగా పెళ్లి జరిపిస్తాను. నీ సుఖం కంటే నాకు ఈ ఆస్తిపాస్తులు అంతస్తులు ఎక్కువేం కాదు. చెప్పు ప్రభు, చెప్పు అంటూ బ్రతిమాల సాగాడు భానోజీరావు. నేనేం చెప్పలేను నాన్నగారు, చెప్పలేను. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. నన్నేం అడక్కండి. ఈ ప్రస్తావన నా దగ్గర ఎప్పుడు తేకండి. అంతే అంతే ఆవేశంగా అన్నాడు ప్రభు. అతని ముఖంలో బాధావీచికలు కదలాడసాగాయి. అమ్మా, పదండి కిందకి. అన్నయ్యని కాసేపు విశ్రాంతి తీసుకొనివ్వండి. మరెప్పుడు అన్నయ్య దగ్గర ప్రస్తావన తేకండి అని జగదీష్ హెచ్చరించడంతో ముగ్గురు కిందకి నడిచారు. మిస్టర్ తారక ప్రభు, ఈ సంవత్సరం యూత్ ఫెస్టివల్ కాంపిటీషన్కి మీరొక చిత్రాన్ని పంపించాలి అన్నారు స్వామి. క్షమించండి సార్, మిమ్మల్ని చాలా నిరుత్సాహపరుస్తున్నాను. ఇందుకు నేను చాలా బాధపడుతున్నాను. మీరు నాకిచ్చిన గౌరవాన్ని ఏమాత్రం నిలుపుకోలేకపోతున్నాను. నాకు చిత్రలేఖనం మీద ఏకాగ్రత కుదరడం లేదు అన్నాడు ఇలా చెప్పవలసి వచ్చినందుకు విచారంగా. ఎందుకని అన్నాడు స్వామి ఆశ్చర్యంగా చూస్తూ. మౌనంగా తల వంచుకుని నిలబడ్డాడు ప్రభు. ఏం సమాధానం చెప్పలేదు. ప్రభు, నా మాట వినండి. మీరు ఎందుకిలా మారిపోతున్నారో స్పష్టంగా తెలియకపోయినా కొంతవరకు నేను ఊహించగలిగాను. ఒక సామాన్యమైన వ్యక్తి గురించి మీలో ఉన్న అపారమైన కళా సృష్టిని మరుగున పడేస్తారా? ఏదైనా కొత్త పెయింటింగ్ మొదలు పెట్టారంటే పూర్తయ్యేదాకా అన్నం నీరు మరిచిపోయే మీరే ఇలా అనడం నాకేం నచ్చలేదు. కళ అనేది పూర్వజన్మ సుకృతం వల్ల మీకొచ్చిన అపూర్వమైన విద్య. దాని విలువ తెలిసిన మీరు ఇలా నిర్లక్ష్యం చేయడం నాకేం నచ్చలేదు. ఈ సంవత్సరం ఫస్ట్ ప్రైజ్ మీకు వస్తుందన్న నమ్మకంతోనే మిమ్మల్ని ఇంతగా అడుగుతున్నాను. స్వామిగారి మాటంటే ప్రభుకి అమిత గౌరవం. కాదని తోసివేలేడు, అవునని అంగీకరించనూ లేడు. 15 సంవత్సరాల క్రితమే స్వామి కలకత్తా నుంచి వచ్చి చిన్న ఆర్ట్ గ్యాలరీ లాంటి దాన్ని స్థాపించారు. అందుకు భానోజీరావు పూర్తి సహకారం ఆయనకి లభించింది. అదే గౌరవంతో ప్రభుని మొదటి విద్యార్థిగా అందులో చేర్చుకున్నారు. తర్వాత చాలామంది చేరారు తమ ఆర్ట్ని పెంపొందించుకునేందుకు. కానీ ప్రభు ఆయన నుంచి ఏ శిక్షణ లేకుండానే చక్కని చిత్రాలు అద్భుతంగా చిత్రీకరించేవాడు. అతని ప్రతిభని, ఏకాగ్రతని, అతని హస్త లాఘవాన్ని గమనించిన స్వామిగారు చాలా ఆశ్చర్యపోయారు. అతని అపూర్వ సృష్టికి ఫైనల్ టచెస్ ఇచ్చే అవసరం కూడా ఏనాడూ కలగలేదు. అందుకే అందరిలోకి ప్రభు అంటే అమిత ప్రేమాభిమానాలున్నాయనికి. కొన్నాళ్లు పోయాక ఆర్టు గ్యాలరీని ప్రభుకి అప్పగించి వెళ్ళిపోదామనుకున్నారాయన. కాని ప్రభు ఆయన అభ్యర్థనని మృదువుగా తిరస్కరించాడు. మీలాంటి మహామహుల ఆశ్రయంలో నా కళనే ఇంకా అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటున్నాను. దీంట్లో నేను మీ నుంచి నేర్చుకోవాల్సిన మెళకువలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను నేర్చుకుంది చాలా తక్కువ.
నన్నేదో మీరు ఉన్నతుడుగా ఊహించుకుని ఈ భారం నా మీద పెట్టకండి. మీ శిక్షణలో నాలాంటి వాళ్ళు ఎందరో కళాకారులు తయారు కావాలి. అదే నా కోరిక అన్నాడు ప్రభు. ప్రభులోని కళాతృష్ణకు, అతని ఉద్దేశానికి స్వామిగారు చాలా సంతోషించారు. ప్రభు కూడా అక్కడే ఇంకా నేర్చుకోవలసినవి నేర్చుకున్నాడు. వరుసగా 3 సంవత్సరాలు ప్రభు చిత్రించిన చిత్రాలకే ఫస్ట్ ప్రైజ్ రావడం స్వామిగారికి మరింత ఆనందదాయకమైంది. అందుకే ప్రభువుని పిలిచి ఇంతగా చెప్తున్నారు. క్షమించండి సార్, మళ్ళీ ఆ వాతావరణం, ఆ గుర్తులు తవ్వుకుని గతాన్ని తలుచుకుంటే నా హృదయం దావానంలా దహించుకుపోతుంది. ఎంత కాదనుకున్నా వాటిని నేను మరిచిపోలేకుండా ఉన్నాను అన్నాడు దీనంగా. ప్రభు, జీవితంలో మనం కావాలి అనుకున్నవన్నీ లభ్యం కావు. అలా లభించినాడు అది జీవితమే కాదు. నీ బాధను నేను అర్థం చేసుకోగలను. మగాడి మనసు మరి అంత సున్నితంగా ఉండకూడదు. దుర్బల హృదయులు కాకూడదు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా చెల్లాచెదురు కాకుండా స్థిరత్వంగా నిలబడి చిరునవ్వుతో వాటిని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. జరిగింది మరిచిపోవడానికి ప్రయత్నించండి. మన జీవితంలో స్థిరం కానివి కొన్ని అలా తప్పిపోతూ ఉంటాయి. మీలో ఉన్న కళాతృష్ణ, కళ పట్ల మీకున్న ఆరాధన ఇవన్నీ నాకు బాగా తెలుసు. మీరు మొదటిసారి గౌతమ్ బుద్ధుని చిత్రం చిత్రీకరిస్తూ నాతో మీరన్న మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. మీ మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నా. ప్రభు, మీరిలా అదే మనసులో పెట్టుకుని పాడైపోవడం నాకేం నచ్చలేదు. రేపటినుంచి మీరిక్కడికి వస్తూ ఉండండి. ఇక్కడుంటే పనిలో నిమగ్నమై కొంత బాధను మరిచిపోవచ్చు. నా తర్వాత దీని బాధ్యతంతా మీకు అప్పగించి నేను శాశ్వతంగా విశ్రాంతి తీసుకుందామనుకున్నాను. ప్రభువులో ఉండే ఉత్సాహం, చురుకుదనం, నిశిత దృష్టి గుర్తించిన స్వామిగారు ప్రభువుని తనకంటే గొప్ప కళాకారుడిగా చూడాలని ఆశపడ్డారు. కాని ఆయన సంకల్పానికి భిన్నంగా జరగడంతో ఆయన అంతరంగం అల్లకల్లోలమైంది. మొదటిసారి అంతర్జాతీయ కళా ప్రదర్శనకి ప్రభు చిత్రించిన తృష్ణకు మంచి పేరొచ్చి మొదటి బహుమతి గెలుచుకుంది. దాన్ని కొనడానికి 15,000, 10,000 ఇస్తామని చాలామంది ముందుకొచ్చారు. పోటీకొచ్చిన చిత్రాలన్నింట్లో జనాన్ని ఆకర్షించిన చిత్రం ప్రభుదే. అతనిలోని కళను చాలామంది గుర్తించి మెచ్చుకున్నారు. మొదటిసారే అంత పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టిన ఆ చిత్రం అమ్మడానికి ప్రభుకి మనసొప్పలేదు. చివరికది తన జీవితంలో అత్యంత ముఖ్యమైన, ప్రాణప్రదమైన వ్యక్తికి కానుకగా ఇచ్చేశాడు ప్రభు. స్వామిగారు మరీ బలవంత పెట్టడంతో ఆయన మాటల్ని తిరస్కరించలేకపోయాడు ప్రభు. మర్నాటినుంచే అందుకు సన్నాహాలు ప్రారంభించాడు. కాని చిత్రం మీద పూర్తిగా మనసు నిలపలేకపోయాడు. ఏకాగ్రత కుదరలేదు. అతను ఊహించిన ఎఫెక్టు తీసుకురాలేకపోయాడు. ఎందుకిలా జరిగింది? ఓ, నా మనసు గతాన్నే పెనవేసుకుపోయింది. కళ్ళు మూసుకుని అవే సుందర దృశ్యాలు కళ్లలో ప్రతిబింబిస్తున్నాయి. ఆనాటి ఆమె రూపం తెరలు తెరలుగా అతని మనసంతా ఆక్రమించుకుంది. ఏంటి లాయర్ గారు, ఆట మీద సీత కన్నేశారు అన్నాడు భానోజీరావు తమాషాగా. ఎదురుగా ఉన్న సోఫాలో కామేశం, లాయర్ మూర్తి చదరంగం బల్ల మీద ఆటకు కావలసిన సామాగ్రంతా సిద్ధం చేస్తున్నారు. నీకు తెలియందేముంది, ఈ మధ్య ఈ పల్లెటూరి కేసులతో తలకాయ వాచిపోతుందంటే నమ్ము అన్నాడు పావులు పేరుస్తూ. ఎందుకట అన్నాడు కామేశం మొదటి ఎత్తు వేస్తూ. ఏముంది, కలికాలం. రష్యన్ విప్లవం మన పల్లెలకి పాకే ప్రయత్నంలో ఉంది. ఎంతకీ ఏం జరిగింది అన్నాడు భానోజీరావు. ఏముంది, ఆ మధ్య పర్వతాలరావు గొడవ చెప్పాను కదా. అన్న కూతురికి అన్యాయం చెయ్యబోతే కోర్టుకెక్కి తండ్రివాటా రాబట్టుకుందని తనకున్న పొలుకుబడితో ఆమె పొలంలోకి కూలీలు దెక్కుండా పొలం దున్నడానికి వీల్లేకుండా చేశాడు పర్వతాలరావు. ఆడపిల్ల మాత్రం తక్కువ తిందా? ఈయనకంటే 4 ఆకులు ఎక్కువే చదివింది. అందుకే తనే 10 మందిని కూడగట్టుకుని సొంత వ్యవసాయం సాగించింది. దాంతో ఈయన గారికి కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. మళ్లీ రాజీ ప్రయత్నాలు సాగించారు అన్నాడు పావులు ఆటకి అనువుగా కదుపుతూ. ఏమైనా మన కాలంలోలా కాదు, ఆడపిల్లలు బాగా అడ్వాన్స్ అయిపోతున్నారు అన్నాడు భానోజీరావు. కాదు మరి, కాలం మారిపోతుంది. ఇదివరలో మనం పైమెట్టు మీదుండి వాళ్ళని అణగదొక్కేవాళ్లం. ఇప్పుడు వాళ్ళకి స్వతంత్రం వచ్చి మేల్కొన్నారు. అన్నింటికీ సమాన హక్కులు కావాలంటూ ముందుకొస్తున్నారు. ఆఖరికి బస్సుల్లో, రైళ్లల్లో, ఉద్యోగాల్లో కూడా మనతో సై అంటూ పైకి పోతున్నారు. ఇప్పుడు మనం కింద మెట్టుకు దిగిపోయాం. అంతే మరి, భోగి భోగి నీ భోగం ఎన్నాళ్లే అంటే మా అత్త మాలపల్లి వెళ్ళొచ్చేదాకా అన్నట్లుంది మన పని. భానోజీరావు కామేశం మాటలకు పక్కపక్క నవ్వేశాడు. మన కామేశాన్ని కదిలించామంటే తేనెతొట్టను కదిపినట్లే. ఆపకుండా 6 గంటలైన ఉపన్యాసం ఇస్తాడు అన్నాడు మూర్తి. ఇదిగో భానోజీరావు, నీ ఆట కట్టు. అరెరే, చూసావా, సెగటని అడ్డం వేద్దామన్నమాటే మర్చిపోయాను. అంతే మరి, నేను చెప్పలే. ఆట మంచి రసపట్లో ఉండగా కామేశాన్ని కదిలిస్తే ఇంకా దీని పని గోవిందా అన్నాడు మూర్తి పక్కపక్క నవ్వుతూ.
ఈసారి కామేశం మాట్లాడుతున్నా సరే ఆట గెలవకపోతే చూడు అన్నాడు బానోజీరావు. మళ్ళీ ఆట ప్రారంభమైంది. మీ పెద్దాడు ఏం చేస్తున్నాడ్రా అన్నాడు మూర్తి. ఏముంది ఆర్టు, అదే వాడికి ప్రాణం అన్నాడు చిన్నగా నిట్టూరుస్తూ. ఎందుకురా ఆ పనికిమాల బొమ్మలు వేసుకోవడం, కూటిగా గుడ్డగా ఇంత ఆస్తుండగా హాయిగా అనుభవించకుండా వాటిని అంటిపెట్టుకుని కూర్చోవడం ఏమిటి? కావాలంటే ఏదైనా ఉద్యోగం చేయొచ్చు కొన్నాళ్ళు సరదాగా. నన్ను అడిగితే మీ వాడికి బ్రతుకు తెరువు తెలియదు అంటాను. నువ్వైనా నచ్చ చెప్పకపోయావా? వాడేమన్నా అడ్డాల్లో బిడ్డా చెప్పడానికి మనకే చెప్పేటంత వాళ్ళు అవుతున్నారు. కొంత వయసు వచ్చాక వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేయడం తప్ప మనమేం చేయలేం. అయినా 2-3 సార్లు చెప్పి చూశాను, కాదన్నాడు. వాడిష్టం వాడిదని వదిలేశాను. ఎందుకంటే మనమేం చేయలేం. అంతేలే, ఏం చెయ్యాలన్నా మన చేతుల్లో ఏముంది కనుక అన్నాడు కామేశం ఏనుగుని జరుపుతూ. మరి రెండో వాడి మాట ఏమిటి? వాడు ఉద్యోగం వెతుకుతున్నాడు. వాడు ఆదర్శవాది. రికమెండేషన్లు లంచాలు లేకుండా ఉద్యోగం సంపాదిస్తానంటాడు. యూనివర్సిటీకి వెళ్ళనంటాడా? ఆహా, ఆ మాట ఖచ్చితంగానే అనేశాడు. ఈ రోజుల్లో పిల్లల మాటలకి ఓటేయడం తల్లిదండ్రుల విధి అన్నాడు కామేశం. గొప్పలు చెప్పకరా కామేశం, నువ్వేం చేసావో చెప్పు ముందు. అందరికి నీతులు చెబుతావు. మీ వాడు కాలేజీలో చేరతానని గోల్ చేస్తే నేను చదివించలేనంటూ వాడిని ఏడిపించి చివరకు టైపు చెప్పిస్తున్నావు. పైగా పిల్లల మాటలకు ఓటేయాలని కబుర్లు మాత్రం చెబుతావు అన్నాడు మూర్తి. నీకేవోయ్, దర్జాగా కుర్చీలో కూర్చుని అబద్ధాలు నిజాలుగా, నిజాల్ని అబద్ధాలుగా మరిచి 4 రాళ్లు వెనకేసి ఉంటావు కనుక డబ్బును గురించిన బాధ నీకు తెలియడం లేదు. మరి నా సంగతో 6 పిల్లలతో? ఇంకా ఆపునాయన, అసలు 3 పిల్లలు పుట్టగానే ఆపరేషన్ చేయించుకోరా అని చిలక చెప్పినట్లు చెప్పాను. నా మాట వింటేనా? నువ్వు ఆపరేషన్ చేయించుకోకపోతివి, మా చెల్లెలు చేయించుకుంటానంటే వద్దు అని మహాపాపమని గోల్ చేసి 6 పిల్లల తండ్రివయ్యావు. మన 3లో తేలిగ్గా బయటపడ్డవాళ్ళం మేమిద్దరమే. నా మాట వింటే నువ్వు సుఖపడేవాడు కదా. అయినా మంచి మాట చెవిక కదలేరా అన్నాడు మూర్తి. కామేశం ఆటలో మునిగిపోయినట్లు నటిస్తున్నాడు. అతన్ని ఎన్నన్నా ఎదురు తిరిగి వాదిస్తాడు కాని ఆపరేషన్ మాట ఎత్తితే మాత్రం చచ్చినా జవాబివ్వడు. డాడీ, 9:30 దాటినా ఇవాళింకా ఆట ఆపలేదేం? అంకుల్ బాగున్నారా? సుగుణ మా ఇంటికి రావడం లేదే? కామేశం బాబాయిని ఒంటరిగా చేసి పోట్లాడుతున్నారేమిటి అంది విజయ. లేదమ్మా, ఏదో సరదాకంటున్నాం. మా సుగుణకి 2 రోజుల నుంచి జ్వరం వస్తోంది, అందుకే రావడం లేదు. లేకపోతే రోజుకి 2 సార్లైనా మీ ఇంటికి రాకుండా ఊరుకోదు అన్నాడు మూర్తి చురుగ్గా పావులు మరుస్తూ. ఏ అమ్మ విజయ, పరీక్షలు ఎలా రాసావు అన్నాడు కామేశం. బాగానే రాశాను బాబాయ్. రాజన్న, అర్జెంటుగా 4 టీలు పట్రా అన్నాడు బానోజీరావు. ఇప్పుడు టీలెందుకు డాడీ, ఏకంగా భోంచేస్తే సరిపోయేదానికి. ఇంతకు ముందేనమ్మా టిఫిన్ తిన్నాం, లైట్గా. భోజనానికి మరో గంట దాటాల్సిందే. టీదేముంది, ఎన్నిసార్లైనా తాగొచ్చు. క్లాసు వస్తుందంటావు విజయ అన్నాడు కామేశం. మా సుగుణ మాటేమో కాని విజయ్కి మాత్రం క్లాసు తప్పదని ఖచ్చితంగా చెప్పగలనోయ్. నా మాటకి తిరుగులేదు చూడు. ఏమ్మా, సుగుణ మాట నువ్వేమంటావు అన్నాడు బానోజీరావు. డాడీ, నా విషయంలో అంకుల్ చెప్పింది కరెక్ట్. పోతే సుగుణ విషయంలో క్లాసు తప్పదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను అంతే. ఒరే మూర్తి, నీ కూతురిని నేను, నా కూతురిని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు. ఇద్దరూ పాస్ అయిపోతే కామేశం బాబాయ్ పార్టీ చేస్తాడు అంది పకపకా నవ్వుతూ. అమ్మో, మీ ఇద్దరూ పాస్ అయిపోయి నా చేత అంత పని చేయించినా చేయించగలరు. అందుకని నీ రిజల్ట్స్ వచ్చేలోగా నేను మూర్తింటికో మీ ఇంటికో కన్నం వేయాల్సిందే అన్నాడు భయంగా. రాజన్న టీలు తెచ్చి అందరికీ ఇచ్చాడు. నువ్వు తీసుకో విజయ అన్నాడు బానోజీరావు. వద్దు డాడీ, అవసరమైతే తప్ప నెంబర్ ఆఫ్ టైమ్స్ టీ తాగడం నాకు ఇష్టం ఉండదు. దీంట్లో మజా నీకు తెలీదమ్మా. టీ తాగేసి ఒక్క దమ్ములాగామంటే అన్నాడు కామేశం. అప్పుడు కానీ నీకు డాక్టర్ని చూడాల్సిన అవసరం రాదు అన్నాడు మూర్తి. అది కరెక్టే. విజయ్ ఈ విషయంలో మీ ఆడవాళ్లే నయం అనుకో. ఎందుకంటే ఆడవాళ్లు శారీరకంగా మానసికంగా ఎంత కష్టపడ్డా చచ్చినా ప్రత్యేకంగా టీ తాగరు. అదే మగాళ్ళైతే కాస్త తలిసిపోయారంటే చాలు, రిలీఫ్ అంటూ హోటల్లో దూరతాం. ఎలా అయినా ఆడవాళ్ల సంగతి వేరు. మనం పొదుపు చేయాలంటే వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి ముందు. ఇది సరేగాని తర్వాత కార్యక్రమం ఏంటమ్మడు? ఏముంది, డిగ్రీ చేతికి రాగానే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను. షార్ట్ హ్యాండ్ కూడా పాస్ అయ్యాగా ఇంకా నా అదృష్టాన్ని పరీక్షిస్తాను అంది విజయ. అదేంటమ్మా, అన్నా చెల్లెళ్ళు ఒకే బాట వెంట నడుస్తున్నారు. జగదీష్ అంటే మగపిల్లాడు, కష్టసుఖాలు తెలుసుకోవడంలో అర్థం ఉంది. ఆడపిల్లవి, నీకెందుకీ ఉద్యోగాలు? హాయిగా ఇంటిపట్టు నుండి పెళ్లి చేసుకోక అన్నాడు మూర్తి. అదేంటంకుల్, లోకంలో ఆడైనా మగైనా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి సంపాదించాలి. అప్పుడే వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంగతి ఏం చేస్తావు?
దాన్ని ఎందుకు వదిలేస్తాను? జాబ్ చేస్తూ మాస్టర్ డిగ్రీ తెచ్చుకుంటాను. నాకు నా రిజల్ట్స్ మీద నమ్మకం ఉంది కనుక అప్లికేషన్స్ పెడదాం అనుకుంటున్నా. భలే ధైర్యం నీకు. అన్నట్లు ఇవాళ పేపర్లో ఏదో డిపార్ట్మెంట్లో ఖాళీలున్నాయని వేశారు. చూడు, చూసి వీలైతే అప్లై చేయి. నేను మధ్యాహ్నమే చూశాను, వెంటనే ఆ పని చేశాను కూడా అంది. నేను చెప్పలేదు, విజయ చాలా తెలివైంది. అలా ఉండాలి, చూపిస్తే అంటుకుపోయేలా అన్నాడు కామేశం. ఒరే ఒరే బొడుద్దయిల్లారా, దాన్నేం పొగుడుతారా, నన్ను పొగడండ్రా, ఆ తెలివంతా నాదేరా అన్నాడు గట్టిగా బానోజీరావు. ఏడుసవులేవోయ్, 20 ఏళ్ల నుంచి నీ ఇంటికి రోజూ వచ్చి పోతూనే ఉన్నాం. నీ ఇంటికి ఎన్ని ఇటుకలో, ఎంత సిమెంటో దూలాలో లెక్క తెలిసిన వాళ్ళం. ఇక నీ తెలివితేటల గురించి మాత్రం తెలుసుకోలేమంటావా అన్నారు మిత్రులిద్దరూ. నాయనా, మరోసారి ఆటకట్టు అని కామేశం గట్టిగా అనడంతో ఒక్క క్షణం అయోమయంగా చూసి వాళ్లతో కలిసి తను నవ్వేశాడు భానోజీరావు. వారితో పాటు విజయ కూడా నవ్వుల్లో పాలు పంచుకుంది. విజయ బొస్సు దిగి హడావిడిగా పొరుగులాంటి నడకతో ఆఫీసు భవనాన్ని సమీపించింది. అప్పటికే 50 మందికి పైగా అభ్యర్థులు ఆడామగా తేడా లేకుండా గుమిగూడున్నారు. ఒంటరిగా కొందరు, జంటలుగా కొందరు తలోమూల నిలబడి కొందరు తమ అదృష్టాన్ని గురించి ఆలోచిస్తున్నారు. జనరల్ నాలెడ్జి పుస్తకాలు పఠిస్తున్నారు. కొందరైతే ఏమేం ప్రశ్నలు వేస్తారో అని ప్రతి గుంపు దగ్గర 5 నిమిషాలు నిలబడి వాళ్ల మాటల్ని వింటున్నారు. ఆడపిల్లలంతా కలిసి సుమారుగా 20 మంది ఉంటారు. వాళ్లలో విజయ కూడా ఉంది. ప్రతి ఒక్కరి మొహంలో ఆందోళన కనిపిస్తోంది. హలో సావిత్రి అంటూ ఎవరో వీపు మీద దెబ్బ వేయడంతో అందర్నీ పరికించి చూస్తున్న విజయ ఉలిక్కిపడి పక్కకి తిరిగి చూసింది. విజయం చూసిన ఆ యువకుడు తెల్లబోయాడు. ఆమె సావిత్రి కానందుకు. సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ మిస్. నేను పొరపాటు పడ్డాను, నన్ను క్షమించాలి. ఈ ఎర్రచీరలో మిమ్మల్ని చూడగానే పొరపాటున మా సావిత్రి అని అనుకున్నాను అని మరోసారి క్షమార్పణలు చెప్పుకున్నాడా యువకుడు. అతని వయసు దాదాపుగా 25-26 సంవత్సరాలుంటాయి. కర్లింగ్ హెయిర్తో, సైడ్ లాక్స్తో పచ్చగా ఉన్నాడు. దట్టంగా దుబ్బుగా పెరిగిన కనుబొమ్మలు అతని ముఖానికో వింత అందాన్ని చేకూరుస్తున్నాయి. కోటేరులాంటి ముక్కు, పలచని పెదవులు, చురుగ్గా చూసే కళ్ళు, కళ్లకు అంటిపెట్టుకున్న కళ్ళజోడు. అతన్ని నిశ్చితంగా పరిశీలించిన విజయ అందగాడే అనుకుంది. అతను వేసుకున్న సాధారణమైన దుస్తులు మాత్రం అతని స్థితిని చాటి చెబుతున్నాయి. మీరు కూడా ఇంటర్వ్యూకి వచ్చినట్లున్నారే అంది. అవునండి అంటూ విజయ్కు కొంచెం దూరంగా కూర్చున్నాడు. మీ పేరు అంది. భాస్కర్. నా పేరు విజయకళ. ఇది నేను అటెండ్ అయిన 3rd ఇంటర్వ్యూ అంది నవ్వుతూ. నేను మాత్రం అలా చెప్పలేనండి, ఎందుకంటే నాకు ఇది ఎన్నోదో లెక్క పెట్టే స్టేజిని దాటేశాను అన్నాడు నవ్వుతూ. బిగినింగ్ టైం 10:30 అన్నారు, అప్పుడే అరగంట లేటు అంది గడియారం వంక చూసి. ఇది మన భారతదేశపు పంక్చువాలిటీ. ఇంతేనండి, వాళ్ళు చెప్పిన టైంకి అటెండ్ అవడం మన పంక్చువాలిటీ. వాళ్ళు రావడం అంటారా, అది మన అదృష్టం. ఎల్లుండి పొద్దునొచ్చినా రావచ్చు. అలాగా, నాకు వీటిల్లో అంతగా అనుభవం లేదండి. అది సంగతి. మీరు కొత్తవారని మిమ్మల్ని చూడగానే తెలిసిపోయింది. ఎలా అంది ఆశ్చర్యంగా. మీరు ఒంటరిగా కూర్చుని అందర్నీ కొత్తగా చూస్తుంటే. మీరు భలే కరెక్ట్గా చెప్పారే. అన్నట్లు ఇందాక సావిత్రి అన్నారే, ఎవరావిడ అంది కుతూహలంగా ముందు కొంగి. ఆవిడ నేను వెళ్లిన 100 ఇంటర్వ్యూల్లో 60 ఇంటికి ఆవిడ వచ్చేది. అదే పరిచయం. ఆవిడికి మీకు బాగా పోలికలున్నాయి, అందుకే నేను పొరపాటు పడ్డాను, సారీ. ఇందాక 4 సార్లు చెప్పారుగా. ఇంతకీ మీరు టచ్ చేసిన సబ్జెక్ట్ ఏంటి? జనరల్ నాలెడ్జ్. ఈ నింటి ధర్మం అని అది మాత్రం బాగా టచ్లో ఉంది నాకు. ఆహా అని తల పరికించింది విజయ. మన దగ్గరకు వచ్చేసరికి ఎంత టైం అవుతుందో, అలా క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుదాం రండి అన్నాడు భాస్కర్. పదండి అంటూ అతన్ని అనుసరించింది విజయ. బిల్లు ఆమె ఇవ్వబోతుంటే తనే చెల్లిస్తానన్నాడు భాస్కర్. నోనో పర్వాలేదు అంటూ తనే చెల్లించింది విజయ. ఇది చాలా అన్యాయం అండి, మిమ్మల్ని ఇన్వైట్ చేసింది నేను, బిల్లు పే చేసేది మీరా అన్నాడు చిరుకోపంతో. చక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్లు కొంతమంది మగాళ్ళు కోపంలో కూడా అందంగానే ఉంటారు అనుకుంది విజయ. మరోసారి క్యాంటీన్ మొహం చూడకుండా ఇంటికి వెళదామంటారా, అప్పుడు మీరిద్దరుగాని బిల్లు అంది. తిరిగొచ్చేసరికి అభ్యర్థుల్ని పిలుస్తున్నారు. లోపల నుంచి రాగానే ఏమడిగారు, దేంట్లో అడిగారు అంటూ అంతా వాళ్ల దగ్గర మూగిపోతున్నారు. బయటకొచ్చిన వాళ్ళు అని చపరించేసి ఏం లాభం లేదు, ఈ ఇంటర్వ్యూకు వాళ్ళు వేసే ప్రశ్నలకు ఏం సంబంధం లేదు అంటూ నిరాశగా వెళ్ళిపోతున్నారు. ఏంటలా డల్ అయిపోయారు ఒక్కసారి? దీని మీద మీరు చాలా హోప్తో వచ్చారనుకుంటాను అన్నాడు భాస్కర్ ఆమె వంక చూస్తూ. లేదులేండి, కానీ వచ్చిన వాళ్లలో 3/4 మంది అలాంటి వాళ్లే. పాపం వాళ్ళకెంత డిసప్పాయింట్మెంటో కదా అంది దీర్ఘంగా నిట్టూరుస్తూ. అసలు ఇదంతా ఒక హంబకండి. వాళ్లకు కావలసిన వాళ్ళని ఎప్పుడో తీసేసుకుంటారు. ఇది కేవలం మనల్ని శ్రమ పెట్టడం అంతే.
మన దేశంలో ఈ నిరుద్యోగ సమస్య తొలగేది ఇప్పటికో. ఒక్కసారి గట్టిగా నవ్వాడు భాస్కర్. ఎందుకలా నవ్వుతున్నారు? నేను అడిగిన ప్రశ్నలో నవ్వాల్సిందేముంది? అంది నుదురు కొద్దిగా చిట్లిస్తూ. నవ్వక ఏం చేయమంటారు? ఈ ప్రశ్న ఎంతవరకు నన్ను 99 సార్లు అడిగారు. జవాబు చెప్పి విసిగిపోయాను. మీరు మళ్ళీ అలా అడిగేసరికి నవ్వొచ్చింది. తను మెల్లగా నవ్వేసింది. ఇంతలో క్యాండిడేట్స్ దగ్గర ఒక్కసారి కలకలం రాగడం, గట్టిగా అరుపులు, గోల. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. నేను వెళ్ళి కనుక్కొస్తాను, మీరిక్కడే కూర్చోండి అంటూ వెళ్లిన భాస్కర్ 10 నిమిషాలయ్యాక నీరసంగా ఉసురుమంటూ తిరిగొచ్చాడు. ఏమైంది అని అడిగింది ఆదుర్దాగా. ఇంటర్వ్యూలు ఆపేశారు. ఎందుకని? ఇంటర్వ్యూ చేసే అధికారులు తలతెక్క ప్రశ్నలు వేశారట. దాంతో శిశుపాలుడి తప్పుల్లా 100 ఇంటర్వ్యూలు లెక్కించుకుంటూ హాజరైన అభ్యర్థి విసిగి వేసారి సహనం కోల్పోయి ఇది కేవలం లాంఛనప్రాయం అని తెలుసుకుని అధికారుల మీద చేయి చేసుకున్నాడట. ఫలితంగా ఇంటర్వ్యూ ఆపేశారు. గందరగోళంగా ఉందంతా. పదండి పోదాం, ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాం అంటూ నిరుత్సాహంగా లేచింది విజయ. ఇలాంటివి ఇంకెన్ని చూడాలో అనుకుంటూ. జగదీష్ కూడా ఉద్యోగాల వేటలో మునిగిపోయాడు. ఎక్కడ చూసినా లంచాలు, రికమెండేషన్లు, మోసాలు, అన్యాయాలు. న్యాయానికి ప్రపంచంలో స్థానం లేదు. ఫస్ట్ క్లాసులో కష్టపడి పాసైన వాళ్లు కూడా ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. కాలం కుంటి నడకలు నడుస్తోంది. సౌదామిని ప్రభుని గురించే బాధపడుతోంది. అతని మధ్య ఎక్కువగా బయటికి పోవడం లేదు. అస్తమాను గదిలోనే కూర్చుని తను చిత్రించిన ఊహాసుందరి ఎదురుగా కూర్చుని గంటలు రోజులు గడిపేస్తున్నాడు. స్నానానికి నీళ్లు పెట్టాను అబ్బాయిగారు అని రాజన్నంటే స్నానం చేయడం, వడ్డించాను బాబు భోజనానికి రా అని సౌదామినంటే తోచింది తినేసి వెళ్ళిపోవడం. ఇదే అతడి దినచర్య. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయికి అతడి ఏకాగ్రతకి సంబంధమేమిటో సౌదామినికి ఎంత ఆలోచించినా బోధపడదు. 4 కేకలేసో తిట్టో కొట్టో చెప్పడానికి ప్రభు చిన్నపిల్లాడేం కాదు. సౌదామినికి అతడి బెంగే పట్టుకుంది. దీంతోనే మంచం పడుతుందేమో అని బానోజీరావు భయపడసాగాడు. ప్రభు విషయంలో తనేం చేయలేడని తెలిసిపోయింది. జగదీష్ కూడా ప్రభు నుంచి ఏం తెలుసుకోలేకపోయాడు. ఒకవైపు ఉద్యోగానికి ప్రయత్నిస్తూనే ఎంఏకి నైట్ కాలేజీలో చేరడానికి ప్రయత్నిస్తోంది విజయ. మనిషికి పట్టుదల అనేది ఉండాలి కానీ దానికి ఆడామగా తేడా లేదు. నాన్నగారు, ఇతను భాస్కర్ అని నా క్లాస్మేట్. ఇతను నాలాగే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఇతనికి నాన్న వాళ్ళెవరూ లేరు. కొన్నాళ్లపాటు మనింట్లోనే ఉంటాడు అన్నాడు జగదీష్. నమస్కారమండి అన్నాడు భాస్కర్. ఇలా కూర్చో బాబు, ఏం చదువుతున్నావు అంటూ సూటిగా చూశాడు భానోజీరావు భాస్కర్ వంక. బిఏ పాస్ అయినండి, టైప్ కూడా వచ్చు. ఆర్థిక పరిస్థితులు బావుండక అంతటితో ఆపేశాను. ముందు ఉద్యోగం చూసుకుంటే. అతన్ని చూశాక, మాట విన్నాక ఆయన మనసులో మెదిలిన ఊహ ఏంటో గాని కళ్ళు మాత్రం తృప్తిగా మెరిశాయి. భాస్కర్, మీ అమ్మా నాన్న? క్షమించండి, ఇప్పుడు ఎవరూ లేని ఏకాకిని అన్నాడు తల వంచుకొని. మరి అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరా? అదంతా మరిచిపోవడానికే ప్రయత్నిస్తున్నాను. ఒక్క చెల్లెలు మాత్రం ఉండేది, కానీ చనిపోయింది. ఆ బాధతోనే నాన్నగారు దూరం అయ్యారు. అంతే, ఇంకేం చెప్పలేనండి అన్నాడు రుద్ధకంఠంతో. అయ్యో పాపం, నిన్ను చాలా బాధ పెట్టాను. చూడు, ఇక నుంచి నీకు ఉద్యోగం వచ్చినా సరే రాకపోయినా సరే ఈ ఇంట్లోనే ఉండొచ్చు. మా జగదీష్ సాధారణంగా ఎవరితోనూ స్నేహం చేయడు. చేశాడంటే అతను ఎంతో యోగ్యుడు, మంచివాడు, బుద్ధిమంతుడని నా నమ్మకం. భాస్కర్ కూడా నాలాంటివాడే డాడీ. అతని విషయంలో మీరేం అనుమానించనక్కర్లేదు అన్నాడు జగదీష్ హామీ ఇస్తూ. అప్పుడే బయటనుంచి వచ్చాడు ప్రభు. ప్రభు, ఇతను భాస్కర్ అని మన జగదీష్ ఫ్రెండు, నిరుద్యోగి. ఇక నుంచి మనతో పాటే మన ఇంట్లో ఉంటాడు అన్నాడు భానోజీరావు. అంటూ యథాలాపంగా తల ఊపాడు ప్రభు. విష్ చేయడం కూడా మరిచిపోయి సోఫాలో కూర్చుంటూ. పరీక్షగా అతన్నే చూశాడు భాస్కర్. చామనచాయి రంగుతో, చంద్రవందరగా నుదుటి మీద పడే క్రాపింగ్తో, ఎదిగిన గెడ్డంతో, గంభీరంగా, చూపులో ఒక చోట స్థిరంగా లేనట్టు మనిషి అశాంతిగా ఫీల్ అవుతున్నాడు ప్రభు. అతను వేసుకున్న లాల్చీ పైజామా అతనికో చిత్రమైన ఆకర్షణని తెచ్చిపెట్టాయి. మనిషి ఇక్కడే ఉన్నా మనసు మాత్రం ఇక్కడ లేనట్టు అతని పరధ్యానమే తెలియజేస్తోంది. మీరేం చేస్తుంటారు అన్నాడు భాస్కర్. ఇతను మా పెద్దబ్బాయి తారక ప్రభు, ఎంఏ ఆర్టిస్టు, చాలా చిత్రాలు వేశాడు. ఇతని పెయింటింగ్స్ 3 సంవత్సరాలు వరుసగా అంతర్జాతీయ ప్రదర్శనలో ఫస్ట్ వచ్చాయి. చాలా సంతోషం. ఒక చిత్రాన్ని ఊహించి దానికొక రూపకల్పన చేసి నలుగురి దృష్టిలోకి తెచ్చి సజీవ శిల్పంగా భ్రమింపజేసే కళాకారుడు సృష్టిలో చాలా గొప్పవాడు. మీరు మరుగున పడిన అందాలను ఒక రూపంలో బంధించి నలుగురి మెప్పు పొందగలుగుతున్నారంటే నాకెంతో ఆనందంగా ఉంది. కళ అనేది అందరికీ లభ్యం కాదు, అది దేవుడిచ్చిన వరం. నేనింతవరకు సజీవ ప్రాణిని రాతిబొమ్మలా భావించి మోసగించి ప్రాణాలు తీసే మోసకారుల్నే చూశాను కానీ
మీలాంటి కళాకారుల్ని చూడడం తటస్థపడలేదు. మిమ్మల్ని రోజు చూడడం నా అదృష్టం. ఇన్నాళ్టికి నా జన్మ ధన్యమైంది అన్నాడు భాస్కర్. థ్యాంక్స్. కళాకారుల పట్ల మీకున్న అభిప్రాయానికి చాలా సంతోషం. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు బొమ్మలు వేయడం అంటే సాధారణ విషయంగా తీసి పారేస్తారు. వాటి విలువకు గుర్తింపు కలగనీరు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా నా జీవితాన్ని మాత్రం కళకి అంకితం చేస్తాను. అదే నా జీవితాశయం అంటూ సడన్గా లేచి వెళ్ళిపోయాడు, ఎవరితోనూ చెప్పకుండా. అలా మాట్లాడుతూనే లేచి వెళ్ళిపోవడం చూసి భాస్కర్ తెల్లబోయాడు అతని విచిత్ర మనస్తత్వానికి. రాజన్న, కాఫీ పట్టుకురా అన్నాడు భానోజీరావు. ఏంటోనాయ్, మా రోజుల్లో అయితే ఉద్యోగాల కోసం ఎంత కష్టపడాల్సి వచ్చేది కాదు. మా అబ్బాయి ఇంత చదువుకున్నాడు, మీ ఆఫీసులో ఏదైనా పనిపించాలి అని చెబితే ఒళ్ళో వచ్చి వాలేదు ఉద్యోగం. ఈ రోజుల్లో మనకున్న ఆయు ప్రమాణమే తక్కువ. వయసు దాటిపోతున్న ఉద్యోగాలు దొరకపోతే ఇంకా బ్రతికేదెలా? పెళ్లి చేసుకునేదెప్పుడు? పిల్లల్ని కనేదెప్పుడు? వాళ్ళు ఎదిగేదెప్పుడు? అంతా రోజుల మహత్యం అన్నాడు భానోజీరావు. రోజుల్లని ఏం లాభమండి, మార్పు అన్నది కాలంలో ఏం లేదు. యథాప్రకారం తెల్లవారుతోంది, రాత్రవుతోంది. సూర్యుడు తూర్పున, చంద్రుడు పడమరన ఉదయిస్తూనే ఉన్నాడు. పంటలు పండుతూనే ఉన్నాయి. ఎండ వానలు మామూలే, వరదలు తుఫాన్లు వస్తూనే ఉన్నాయి. ఇక కాలంలో మార్పేముంది? అయితే కాలంలో ఏం లేదంటావు అన్నాడు భానోజీరావు. అసలైన మార్పంతా మనలో, అంటే మనుషుల్లోనే ఉందండి. మనం విదేశీ నాగరికతకు బొద్దులమై పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అనుకరణ విద్యను అమల్లో పెడుతున్నాం. మన చేతల్లో, మన బుద్ధుల్లో మార్పులొస్తున్నాయి. సమానత్వం వచ్చాక ఆడవాళ్ల బాధ మరీ పడలేకుండా ఉన్నాం. పూర్వం స్త్రీలు నిరక్షరాస్యులుగా ఉన్నప్పుడే బాగుందనిపిస్తోంది. అంటే స్త్రీలకు విద్య అనవసరం అంటావా భాస్కర్ అన్నాడు జగదీష్. అతన్ని చెప్పనివి జగదీష్ అన్నాడు భానోజీరావు. పూర్తిగా అనవసరమని కాదు నేను చెప్పేది, కొంతవరకు అవసరమే. కానీ ఈ మార్పు వల్ల మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నేను దాదాపుగా 100 ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. ప్రతి చోట 50 మంది ఇంటర్వ్యూకొస్తే అందులో 20 మందన్న ఆడవాళ్లు ఉండి తీరుతున్నారు. మగాళ్ళకి కాంపిటీషన్ వస్తే మనకు రావాల్సిన ఉద్యోగాలు కొన్ని వాళ్లకే వచ్చేస్తున్నాయి. వాళ్ల బాధలేవో వాళ్లకే ఉంటాయి భాస్కర్, కాదనడం లేదు. కానీ పరిస్థితుల ప్రాబల్యాన్ని అనుసరించి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 100కి 20 మంది కావచ్చు. కొందరు ఆడపిల్లలు సరదాకి, కొందరు టైము గడవక, కొందరు చదువు సార్థకం చేసుకునేందుకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు. వాళ్ల వల్ల మనకి నిరుద్యోగ సమస్య కొండలా పెరిగిపోతుంది గాని తరిగిపోవడం లేదు. నువ్వనేది కొంతవరకు నిజమే భాస్కర్, కానీ అసలు కారణం నువ్వు సరిగ్గా చెప్పలేకపోతున్నావు అన్నాడు భానోజీరావు. ఏంటి అన్నాడు భాస్కర్ అదేంటో అర్థం కాక. ముందు జనాభా పెరుగుదల ముఖ్య కారణం. దాన్ని అదుపులో పెట్టగలిగితే నిరుద్యోగ సమస్య ఇంతగా పీడించదయ్యా. దాన్ని కంట్రోల్ చేయడానికి మన ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉందిగా డాడీ. ఏం చేస్తుందిలే, ఎంత చేసినా 4-3 తక్కువ పిల్లలు ఉండడం లేదు ప్రతి ఇంట్లో. పైగా ఆపరేషన్ అంటే పాపం అనే మురుకులు కొంతమంది ఉండనే ఉన్నారు. అందాక ఎందుకు, నన్ను చూడు, నేను జగదీష్ తర్వాత ఆపరేషన్ చేయించుకుందామనుకునే లోపల అమ్మాయి పుట్టేసింది అర్జెంటుగా. మీకు అమ్మాయి కూడా ఉందేమిటి అన్నాడు భాస్కర్ ఆయన మాటలకి నవ్వేస్తూ. మా ఫ్రెండ్ కామేశ్ ఉన్నాళ్లే, పరమ ఛాందసుడు. అతనికి 2 పిల్లలు పుట్టగానే భార్య ఆపరేషన్ చేయించుకుంటానని పోరు పెట్టింది. మగపిల్లాడు పుట్టేదాకా చేయించుకోవడానికి వీల్లేదన్నాడు. సరే, మగపిల్లాడు పుట్టాడు, మళ్లీ గొడవ. ఒక పిల్లాడు కాదు, ఒక కన్ను కాదు అన్నాడు. చివరికి 6వ కాన్పులో ఆయన కోరిక తీరింది. కాని ఏం లాభం, అప్పటికే బడ్జెట్ పెరిగిపోయింది. కొంతమంది ఆడవాళ్లలో ఇలాంటి మూర్ఖులున్నారు. మా ఆవిడ మేనత్త కూతురు ఇలాగే చేసింది మూర్ఖంగా. అందుకే అంటారు, పెళ్ళైన 6 నెలల దాకా ఆడదానికి మొగాడు మొగుడు, ఆ తర్వాత ఆడదే మగాడికి మొగుడు అని. ఇంకా జీవితంలో ఆవిడకు ఆ సీట్ నుంచి రిటైర్మెంట్ ఉండదు అన్నాడు గట్టిగా నవ్వేస్తూ. జగదీష్, భాస్కర్ కూడా ఆయన మాటలకు నవ్వేశారు. అలాని మా కామేశం 6 పిల్లల్ని కనేశాడు. ఈ విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో ఆవిడ మాటంటే వేదవాక్కులా భావిస్తాడు. మేమప్పుడప్పుడు ఆ విషయాన్ని గురించే కాసేపు ఏడిపిస్తాం. అప్పుడు మాత్రం నోరెత్తడు. విజయ కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టి అక్కడ భాస్కర్ని చూసి ఆశ్చర్యపోయింది. హాయ్, ఇదేమిటి, మీరిక్కడికి ఎలా వచ్చారు అంది. అరే, మీరు ఇక్కడ ఇలా కొంపదీసిది? అవును, ఇది మా ఇల్లే. ఈయన మా డాడీ, అతను మా బ్రదర్. మీరు? నేను జగదీష్ ఫ్రెండ్ని. అలాగా, అయితే మీరేనన్నమాట ఇంట్లో ఉండబోయేది. ఇంకా ఎవరో అనుకున్నా అన్నయ్య చెబితే. ఇవాళ మీ దర్శనం లభించింది, చాలా సంతోషం అంది కాఫీ ఇస్తూ. అదేంటమ్మా, కాఫీ రాజన తెచ్చేవాడుగా. అమ్మ వాణ్ణి మార్కెట్కి పంపింది డాడీ, అందుకని నేనే స్వయంగా కలిపి తెచ్చాను. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో అంది నవ్వుతూ. నువ్వు కలిపితే అద్భుతం అనుకో. మీ అమ్మ అయితే కాఫీ పౌడర్ బదులు కారం పొడి వేస్తుందేమోనని అనుమానం నాకు.
భాస్కర్, నిజంగా కాఫీ టీ తాగాలంటే మా విజయ చేత్తో చేసింది తాగాలయ్యా. అవును, మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా అని అడిగాడు. జగదీష్కి ఆ అనుమానం రాకపోలేదు. కాని అలా అడిగితే విజయ నొచ్చుకుంటుందేమో అని ఊరుకున్నాడు. ఉంది డాడీ, ఉద్యోగాన్వేషణలో 100 ఇంటర్వ్యూలకు హాజరైన మహాపురుషులు, ప్రముఖ నిరుద్యోగి భాస్కర్ అని ఒక ఆయన పరిచయం అయ్యారని చెప్పానే, వారే వీరు అంది విజయ. అయితే మీ పరిచయం పాతదన్నమాట. ఇంకా నేను నీకు పరిచయం చేద్దామనుకుంటున్నాను. నిరుద్యోగుల్ని ఒకరిని మరొకరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదండి అన్నాడు భాస్కర్. ఏం, ఎందుకని? కొంపతీసి వాళ్లంతా బంధువులే అంటావా? ఎందుకంటే వాళ్లంతా ఒకళ్ళకొకళ్ళు ఏదో ఉద్యోగ ప్రయత్నాల్లో కలుసుకుంటూనే ఉంటారు. అలాగే మీ అమ్మాయి గారు నేను ఒకచోట కలుసుకున్నాం. ఇప్పటికీ 3 నిరుద్యోగులం అయ్యాం. అదృష్టదేవత ముందు ఎవరిని వరిస్తుందో. అయినా ఆవిడ ఆడదేగా, ఎంతైనా పక్షపాతం ఉంటుంది. విజయ్ గారిని వరిస్తుందని నా నమ్మకం. బేష్, అయితే ఇంకేం, మీ జోస్యం నిజమైతే మీకు మంచి బహుమతిస్తా అంది విజయ. ఇచ్చేది నిరుద్యోగులు వారి సమస్యలు అన్న పుస్తకం కాదు కదా అన్నాడు భాస్కర్ భయంగా. మా చెల్లెలు బహుమతిచ్చేదైతే ఆ పుస్తకమేరా. దానికి గుర్తుందో లేదో కాని సమయానికి నువ్వే గుర్తు చేసి మంచి బహుమతిని పాడు చేసుకున్నావు అన్నాడు జగదీష్. ఇందాక నేను చెప్పాను చూసావా జగదీష్, కొందరు సరదా కోసం ఉద్యోగం చేస్తారని. అది మీ చెల్లెల విషయంలో నిజం కదూ? ఏంటో అది నాకు కూడా చెప్పండి. మీలో మీరే చెప్పుకుంటున్నారు అంది. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో తెలియని విజయ. కళగారు, మీరు గొప్పింటి అమ్మాయి కదా, ఉద్యోగం చేయడం దేనికండి? మీకు రాబోయే ఉద్యోగం పాపం ఏ నిరుద్యోగం వస్తే ఎంత ఆనందిస్తాడో కదా. అతని ఆనందాన్ని మీరు కూలదోసిస్తున్నారండి. ఎంత మాట అన్నారు? సోమరిపోతు మెదడు దెయ్యాలకి నిలయమని తెలీదా? ఏదో ఒకటి చెయ్యకపోతే చదువుకి సార్థకత ఏముందండి? మీ మగాళ్ళకి మా ఆడవాళ్లు ముందుకు పోతున్నారని అసూయ ఎక్కువ, అందుకే అలా అంటారు. నా ఉద్దేశం, ఆడా మగ ఇద్దరూ కష్టపడి పనిచేయాలి, ఆనందంగా జీవించాలి. మీ మగాళ్ళు ఉద్యోగం చేయని భార్యను బానిసలా చూస్తారు. అదే మీతో సమానంగా చదువుకుని ఉద్యోగం చేస్తుంటే చెప్పు కింద తేలులా అణిగిమణిగి పడుంటారు. అబ్బా, మళ్ళీ మొదటికే వచ్చిందయ్యా గొడవ. చూడు భాస్కరం, విజయ్ చాలా మొండిపిల్ల. ఆడవాళ్ళని ఏమేనంటే 1000 కత్తులు పట్టుకుని వస్తుంది యుద్ధానికి. దాంతో మాత్రం తలపడకు. నాతో ఎంతసేపైనా వాదించు, కానీ దాంతో మాట్లాడుకో. అన్నం నీళ్లు కూడా ప్రాప్తించో మనకి అని భానోజీరావు హెచ్చరించాడు భాస్కరాన్ని. పోనీ డాడీ, మీరు మరీను. నేనేం రాక్షసినా పోట్లాడ్డానికి? మీరు ఆయన పక్షం మాట్లాడుతున్నారు కాని అంది బొంగుమూతి పెట్టి కోపం నటిస్తూ. అలా కోపగించుకోకండి, ఎంతైనా మీకు జాతి అభిమానం కదా అంటూ నవ్వసాగాడు భాస్కరం. అంటూ కొంటిగా వెక్రించి లోపలికి వెళ్ళిపోయింది విజయ. ఉసూరుమంటూ నీరసంగా ఇంట్లోకొచ్చాడు గోపాలరావు. నిర్మల, కాసిన్ని మంచినీళ్లు తెచ్చిపెడి తల్లి అంటూ ఓపిక లేనట్లు పడకుర్చీలో వాలిపోయాడు. ఏంటి నానా, ఎండ్లలా మండిపోతుంటే మిమ్మల్ని బయట తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను? నా మాటంటే అసలు లక్ష్యం లేదు మీకు. అమ్మ ఇంట్లో ఉంటే మిమ్మల్ని బయటికి వెళ్ళనిచ్చేదే కాదు. రేపే అమ్మకు ఉత్తరం రాస్తాను, నిన్ను అక్కయ్య గారింటి పంపించి నాన్న ఎండలో పడి తిరుగుతున్నారని. వెళ్లేవారు ఉదయమే వెళ్ళి 10 గంటలలోపు తిరిగి రాకూడదు. అసలే ఆరోగ్యం సరిగా లేదు మీకు. ఇలా నిర్లక్ష్యంగా తిరిగితే మందులు వంటపట్టక మళ్ళీ మొదటికి వస్తుంది మీకు అంది నిర్మల కోపంగా మంచినీళ్ళు అందిస్తూ. ఇంట్లో కూర్చుంటే పనులెలా జరుగుతాయమ్మా? ఆ బట్టల కొట్టు షావుగారితో మాట్లాడదామని వెళ్ళాను. 10 దాటితే కాని కొట్టు తెరవరు. వాళ్ళకేం, కలిగిన వాళ్ళు మహారాజులు. రాయుడుగారు షాప్కొచ్చేసరికి 11:30 అవుతుందట. మన అవసరమైనప్పుడు కాస్త ఆలస్యమైనా ఊర్చుకోవాలి మరి అన్నాడు కండువాతో మూతి తుడుచుకుంటూ. మీకు చేదస్తానన్నా, అసలే నిన్న కాక మొన్న పత్యం తిన్నారా? ఇప్పుడే ఉద్యోగానికి బయలుదేరారు. ఇలా ఎండలో వెళ్ళి ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతే ఎవరు దిక్కు? నాకు అర్థం కాదు కాని ఇప్పుడు నువ్వు బయటికి వెళ్లి సంపాదించుకురాకపోతే మన బ్రతుకులు వెళ్లడం లేదానన్నా. పైగా నేను ఉద్యోగం చేస్తానంటే వద్దంటారు. అలా చేస్తే నాకొచ్చే జీతం మీ పెన్షను కలిపి వాడుకుంటే 3 మనుషులం బ్రతకలేమా? పైగా ప్రైవేట్లు చెబుతున్నానుగా. అట్లాంటప్పుడు మీరు కష్టపడ్డం దేనికి చెప్పండి అంది తండ్రి ముఖంలోకి చూస్తూ. ఆడపిల్లవు, ఒక అయ్య చేతిలో పెడితే అత్తారింటికి వెళ్లాల్సిందా నువ్వు? నీ సంపాదన తిన్నవా? ఇప్పటికే చుట్టుపక్కల వాళ్ళు మేం నీకు సంబంధాలు చూడడం లేదని, పెళ్లి చేయలేమని అనుకుంటున్నారు. మీ అమ్మ తొందర చేస్తూనే ఉంది, కానీ డబ్బు చూసుకోకుండా ముందు సంబంధాలు చూసుకునే లాభం ఏమిటి? నా పెళ్లి గురించి నాకు లేని తొందర మీకెందుకు నానా? ఎవరో ఏదో అన్నారని కోరి కష్టాలు తెచ్చుకుంటారా? ఊళ్ళో వాళ్ళు ఎన్ననుకుంటే మనకేం? అనుకునే వాళ్ళందరికీ 2 పిల్లలు తక్కువ కాకుండా ఉన్నారు. ఇంట్లో పెళ్లి కాని వాళ్ళు తినదరక్క ఇరుగు పొరుగు వాళ్ళని ఆడిపోసుకుంటేనే కానీ నిద్ర పట్టదు కొందరికి. మీరెన్ని చెప్పినా నేను ఉద్యోగం చేయడానికి నిశ్చయించుకున్నాను. ఆ తర్వాతే పెళ్లి. కట్నం తీసుకునేవాణ్ణి అసలు చేసుకోను. అలా అంటే ఎలా నిర్మల?
అలాంటి ఆదర్శాలు పెట్టుకోకు. జీవితంలో ముందుకు పోవడం చాలా కష్టం. ఈ రోజుల్లో కట్నాలు అంతా తీసుకునేవాళ్లే. కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారమ్మా? పైగా అంతా అలాగే చెబుతారు. కానీ కట్నం దగ్గరికి వచ్చేసరికి పెద్దవాళ్ళ ఇష్టం అంటారు. అదేం నానా, అంతా అలా ఉంటారని ఎందుకు అనుకోవాలి? ప్రేమించుకుని పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఏం కట్నాలు తీసుకుంటున్నారు? అదంతా మన భ్రమ. అవన్నీ నిజం కాదమ్మా. ఎక్కడో అలాంటి అదృష్టవంతులు కొంతమంది ఉంటారు. పైగా ఈ కాలం వాళ్ల ప్రేమలు దోమలు అన్నీ మోసాలు. మన ఇంటికి ఏడాది క్రితం పద్మనాభం అని ఒక ఆయన వచ్చేవాడు, గుర్తుందా నీకు? నాతో పాటు ఉద్యోగం చేసేవాడు. ట్రాన్స్ఫర్ అయి విజయనగరం వెళ్ళిపోయాడు. వాడికి 3 ఆడపిల్లలు. పెద్ద పిల్ల పెళ్లి చేశాడు. రెండో పిల్ల దగ్గరికి వచ్చేటప్పటికి కట్నాల బాధ ఎక్కువైపోయింది. ఈలోగా ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. అతను కట్నం లేకుండా చేసుకుంటానని చెప్పాడట. పాపం పద్మనాభం పరిస్థితి ఒత్తిడికి లొంగిపోయి సరే అన్నాడు. ఈ కాస్త అలుసు తీసుకుని ఆ అమ్మాయి కాలు జారింది. ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిసిపోయేసరికి అతను పారిపోయాడు. మొన్న ఆయన పని మీద వచ్చినప్పుడు బజార్లో కనిపించి ఈ విషయం గోలగా చెప్పాడు. పిచ్చివాడు, మోసపోయాడు. అందుకే అన్నారు ఏ వయసుకా ముచ్చట అని. కొన్ని అలా జరగడంలో ఆశ్చర్యం లేదు. కానీ అందరూ ఒకేలా ఉంటారా నాన్న? ఏది ఏమైనా నలుగురు అలాంటి వారుంటే చాలదు. ఎవరినీ నమ్మబుద్ధి కాదు. కాలం మారిపోయింది. ఎవరినీ నమ్మడానికి వీల్లేదు. అందుకనే నేనింత తాపత్రయపడ్డాం. నీకా 3 ముళ్ళు వేయించానంటే నా జీవితం ధన్యమైనట్లే. అంటే నా మీద నీకు నమ్మకం లేదా నాన్న? అంది తండ్రి వంకాయ చూస్తూ. ఎంత నమ్మకం ఉన్నా బాధ్యతలు తీర్చుకోవడం కన్నవాళ్ల ధర్మం తల్లి. నీ మాటలు చూస్తుంటే నన్ను ఉద్యోగం చేయనిచ్చేలా లేవు. అప్పుడే 12 దాటిపోతుంది. స్నానం చేసారా, వడ్డిస్తాను అంటూ లేచి వెళ్ళింది నిర్మల. తండ్రికి భోజనం వడ్డిస్తుందే కాని ఆమె మనసంతా జగదీష్ మీదే ఉంది. నాన్న చెప్పింది నిజమే. ఏమైనా తన జాగ్రత్తలో తనుండాలి. అందుకే జగదీష్ 2 సార్లు సినిమాకి రమ్మన్నా వెళ్లకుండా అతన్ని ఎంత హద్దుల్లో ఉంచాలో అంతలోనే ఉంచుతోంది. మగాణంత తేలిగ్గా నమ్మకూడదు. ఏ కాస్త పొరపాటు జరిగినా నాశనమయ్యేది ఆడదాని జీవితమే. అతనికేం మగాడు, పైగా డబ్బున్నవాడు. తను ఆడపిల్ల, సామాన్య కుటుంబంలోని ఆడపిల్ల. ఈ సమాజంలో గొప్ప భేద తేడాలు తరతరాలుగా వస్తూ ఉన్నవే. ఈ తేడాలకు కారణం డబ్బున్నవాళ్లే. వాళ్ళకి డబ్బే ముఖ్యం. మమతలు, ప్రేమలు ఇవేవి వాళ్ళని కదిలించలేవు. పేదవాళ్లకు ఆత్మస్థైర్యం ఉండి లాభమేమిటి? ఈ అంతరాలు తేడాలు తొలగిపోయేది ఎప్పటికో. సమానత్వం అంటూ గొంతులు చించుకుని అరవడమే కాని ఈ సమాజం ఇప్పట్లో మారేదా? జగదీష్ అలాంటివాడేనా? ఒక్క క్షణం జగదీష్ సుందర రూపం నిర్మల కళ్ల ముందు కదలాడసాగింది. అమాయకత్వాన్ని సూచించే ఆ కళ్ళు, అతని చల్లని మనసే చాలు అతను మంచివాడని చెప్పడానికి. తన జగదీష్ మంచివాడు, తన ప్రాణానికి ప్రాణం. అతనెప్పటికీ తనని మోసగించాడు. అలాంటి మంచివాడు 100కో 1,00,000కో ఒక్కరుంటారు. అదేంటమ్మా, చారుపోయమంటే మజ్జిగ పోస్తున్నావు, ఏంటా పరధ్యానం అన్న తండ్రి మాటలకు ఉలిక్కిపడి వాస్తవంలోకొచ్చింది నిర్మల. సినిమా వదిలేశారు. జనం గుంపులు గుంపులుగా బయటకొస్తున్నారు. హాలు బయటకొచ్చాక భాస్కర్ కనిపించాడు విజయ్కి. హలో, మీరు వచ్చారా సినిమాకి? అంది భాస్కర్ వైపు తిరిగి. ఏం రావద్దంటారా అన్నాడు సిగరెట్ పొగొదులుతూ. అలా అనడానికి ఈ హాలు మా డాడీ కట్టించిందేం కాదులేండి. నా ఉద్యోగం వచ్చిన సందర్భంగా ఫ్రెండ్స్కి పార్టీస్తున్నా. మాతో పిక్చర్కి రమ్మంటే రానన్నారుగా. మళ్ళీ మీరు అదే పిక్చర్కి రావడంలో కారణం? దీంట్లో కారణాలకు, అర్థాలకు, అపార్థాలకు తావులేదండి. ముఖ్యమైన పనుండి బయలుదేరాను. కానీ అనుకున్న వాళ్ళని కలుసుకోలేకపోయాను. సరే, పిక్చర్ అయినా చూడొచ్చనొచ్చాను. 2 థియేటర్లలో స్టంట్కి తట్టుకోలేక చివరికి దీనికే రావాల్సి వచ్చింది. మీ కళ్ళబడాల్సి వచ్చింది. అన్నట్లు మీరు నడిచే వస్తున్నారు, కారేమైంది? నాన్నగారు పనుందంటే మేం కారులో వచ్చాక పంపేశాం. ఫ్రెండ్స్ అంతా రిక్షాకి వెళ్ళిపోయారు. నేను కూడా రిక్షా ఎక్కుదాం అనుకుంటుంటే మీరు కనిపించారు. సరే, కంపెనీ ఇస్తారు కదా అని మీతో బయలుదేరాను అంది సన్నగా నవ్వుతూ. అబ్బా, ఎంత నిగరవం మీకు! అందుకే అంటారు అన్నీ ఉన్న విస్తరి అణిగే ఉంటుందని. ఇక ఆపండి బాబు మీ పొగడతలు. ఇంటికి వెళ్లేసరికి గుమ్మం పట్టకుండా అయిపోతానేమో. ఎందుకండి, ఏమైంది అన్నాడు ఆతృతగా విజయవంక తిరిగి చూస్తూ. ఇంకా అర్థం కాలేదా? ఒట్టి ట్యూబ్లైటు. మీరు అలా పొగుడుతూ ఉంటే నేను వాటికి ఉబ్బిపోతే. ఓహ్, అదా సంగతి. నేనింకా ఏమో అనుకున్నా అన్నాడు భాస్కరం ఆమె చెప్పిన మాటలకి నవ్వుకుంటూ. ఇంతకీ సినిమా ఎలా ఉందో చెప్పారు కాదు? ఏం సినిమాలండి, వేదవ సినిమాలు. అన్నీ అతుకుల బొంతలేగా అన్నాడు తేలిగ్గా తీసేస్తూ. ఏం, మీకు నచ్చలేదా? ఇంతకీ నచ్చందేంటో వినొచ్చా? ఆ హీరో ఎంత రాక్షసుడో చూసారా? అమాయకురాలైన ఆ అమ్మాయిని ఎంతగా నమ్మించి చివరకు నట్టేట్లో ముంచాడో. నాకు నిజంగా లైసెన్సు లేదు కాని ఉంటే కనుక అలాంటి వాళ్ళందరినీ కాల్చి చంపేవాణ్ణి. ఇలా మోసాలు చేసి ఎంతమంది అమాయకులైన ఆడపిల్లల జీవితాలు ఎంతకాలం నాశనం చేస్తారో అన్నాడు తీవ్రమైన ఆవేశంతో.
ఏదో కాలక్షేపంగా మాట వరస కడిగిన దానికి హీరోని గురించి భాస్కర్ అంత ఉద్రేకపడాల్సిన అవసరమేమిటో అర్థం కాలేదు విజయ్కి. అది సినిమా. అందులో జరిగే అన్యాయాలు, అక్రమాలు, చావులు, బ్రతుకులు, పెళ్లిళ్ళు అంతా నటన. దాని గురించి అంత ఆవేశం దేనికి? అవేం నిజ జీవితాలా? అదే మనసులో ఉంచుకుని బాధపడ్డానికి. కొన్ని జీవితాల్లో అలాంటివి చూసినప్పుడే మనకెందుకు, ఎవరి కర్మ వారిది అని ఊరుకుంటాం. అలాంటిది సినిమా చూసి భాస్కర్ అలా అన్నాడంటే ఏమై ఉంటుందబ్బా అనుకుంది విజయ. ఆశ్చర్యంతో మళ్లీ అతని ముఖం వంకే చూసింది. తన వంకే చూస్తున్న విజయను చూడగానే తనెంత ఆవేశంగా, తీవ్రతతో జవాబు చెప్పాడో అర్థమైంది భాస్కర్కి. సిగ్గుపడిపోయాడు. క్షమించండి, ఏంటో ఆ పాత్ర నా హృదయాన్ని కదిలించింది అంతే. అందుకని కొంచెం ఉద్రేకపడి ఏదో అనేశాను అన్నాడు తల వంచుకుని నడుస్తూ. నిజమే అనుకోండి, కానీ హీరో నిజానికి చాలా అమాయకుడు. ఆ అమ్మాయి తనను మోసం చేసిందని అనుకున్నాడు. ఆ అమ్మాయికి ఏం జరిగిందో, వివాహం టైంకి ఎందుకు రాలేకపోయిందో అతనికి అసలు తెలీదు. హీరో తన చెల్లెల్నే మోసం చేశాడని ఆమె అన్న హీరోని చంపబోవడం అన్యాయం. చివరి సీన్లో ఆమె బావొచ్చు కదా అసలు రహస్యం చెప్పి వారి అపార్థాలను తొలగించి వారి వివాహం చేసేది. అలాంటప్పుడు హీరో మోసం చేశాడని అనడానికి తగిన అవకాశం లేదు. ఏమైనా ముగింపు బాగానే ఉంది కదా అంది విజయ ఆ వాతావరణాన్ని తేలిక చేసే ఉద్దేశంతో. భాస్కర్ ఏ అభిప్రాయం వెల్లడించలేదు. అతనేదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ముఖం చాలా గంభీరంగా ఉంది. ఏంటండి హఠాత్తుగా మూడు మార్చేశారు, మౌనం పఠిస్తున్నారు? అబే అదేం లేదు. ఇదివరకేదో సినిమా కథకు దీనికి చాలా దగ్గర పోలికలుంటాను. అది ఏ సినిమానా అని ఆలోచిస్తున్నాను అంతే, ఇంకేం లేదు అంతే అన్నాడు తడబాటుగా. కాని ఈ చిత్రం అతని మీద ఏదో ప్రభావం కనపరిచిందని ఊహించగలిగింది విజయ. బహుశా ఇతను ప్రేమించిన ప్రేయసి కాని ఏదైనా మోసం చేసిందేమో. మీకు హాయిగా ఉద్యోగం దొరికింది, మీ సమస్య పరిష్కారమైంది. ఇక నా సమస్య మిగిలింది అన్నాడు భాస్కర్ కృత్రిమంగా నవ్వుతూ. దేవుడు మేలు చేస్తే నిన్నటి ఇంటర్వ్యూలో మీరే సెలెక్ట్ కావచ్చు. ఏమో, నేను అనుకున్నదేదీ చేయలేకపోతున్నా అన్నాడు చేత్తో క్రాఫింగ్ సవరించుకుంటూ. బాధపడకండి, మనం అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఆ దేవుడెందుకు, త్వరలోనే మీకు ఉద్యోగం దొరుకుతుందిలేండి అంది ఊరడింపుగా. అంతేలేండి, నిన్నటి ఇంటర్వ్యూలో డిగ్రీ ఉన్నవాళ్లు ముగ్గురులో నేను ఒకణ్ణి కనుక అందుకే ఆశ. ఏ డిపార్ట్మెంట్ అన్నారు అంది యథాలాపంగా విజయ. చెప్పాడు భాస్కర్. మీకీ పోస్ట్ వచ్చేస్తే అన్నయ్య ఉన్నాడింకా. వాడికి కూడా ఏదో ఒకటొస్తే ఈ నిరుద్యోగుల బాధలు తీరిపోతాయి. ఈ ఉద్యోగ వేటల్లో మనం 100 ఏళ్ల అనుభవం సంపాదించుకున్నాం. మీరు ఎంఏకి నైట్ కాలేజీలో చేరుతున్నారట. ఇప్పటి వరకు అదే అనుకున్నాను, కానీ దీనికంటే కూడా టైం కలిసొచ్చే ఉపాయం చెప్పింది నా ఫ్రెండు. ఏంటది అన్నాడు కుతూహలంగా. ఇంటికి దగ్గరలోనే ఒక ట్యుటోరియల్ కాలేజ్ ఉంది. అందులో ట్యూషన్ చెప్తారట. ఇప్పటికీ 4-5 ఉన్నారట. 7 నుంచి 9 వరకు. టైము ఆలోచించి చూస్తే ఇదే బాగుందనిపిస్తోంది. నాన్నగారితో కూడా మాట్లాడి ఆ తర్వాత ఏదో చెయ్యాలి. అదే మంచిదిలేండి, టైం కలిసొస్తుంది. పగలంతా ఆఫీసులో తన్నుకొచ్చాక రాత్రికి చదవాలంటే అలసటగానే ఉంటుంది మరి. అయితే ఎంఏ కూడా పూర్తయితేనే కాని పెళ్లి చేసుకోరా? ఆ మాటలు వినగానే భాస్కర్ వంక ఎందుకో పరీక్షగా చూసింది విజయ. అతను ఆమె వంకే చూడసాగాడు. అమాయకంగా కనిపించే ఆ కళ్ళను చూస్తుంటే అతనెందుకో ఒకసారి ఉలిక్కిపడ్డాడు. విజయ అతనలా చూస్తుంటే అతని కళ్ళు చెప్పని విషయాలేవో చెబుతున్నట్లు, ఆ కళ్లల్లో కాంతి మరింత దీప్తివంతంగా వెలుగుతున్నట్లు అనిపించసాగింది. మరు నిమిషంలో తనను తాను తెలుసుకుని తడబాటుగా తన చూపులు తప్పించుకుంది. ఈ మధ్య భాస్కర్ తన మీద కనపరుస్తున్న శ్రద్ధ చూస్తుంటే తనకు అనుమానంగా ఉంది. అతనిలో ఏదో మార్పు కనిపిస్తోంది. తను కూడా అతనితో స్నేహం తగ్గించుకోవాలి. 4 రోజులుండి వెళ్ళిపోయే అతను. తనకి ప్రేమలు, పెళ్లిళ్ళు ఇలాంటివి గిట్టవు. పెద్దలిష్ట ప్రకారం పెళ్లి చేసుకోవడమే తనకిష్టం. భాస్కర్ని గురించి తనకు అభిప్రాయం అంటూ ఏం లేదు. దీన్ని అలాగే వదిలేయాలి, లేకపోతే ఎంత దూరం పోతుందో అనుకుంది విజయ. ఏంటి ఆలోచిస్తున్నారు? నేను అన్నదాని గురించేనా? అదే, పెళ్లికేం తొందరండి. 2 ఏళ్లు వాయిదా వేద్దామనుంది. అమ్మ ఒకటే గొడవ చేస్తుంది. అయితే చేసేసుకోండి, ఏ వయసుకా ముచ్చట. మీరు అనుకున్నది సాధించారు గనుక ఇక ఉపేక్ష చేయడం అంత మంచిది కాదనుకుంటాను. మీరు పెద్దలు కుదిర్చిన సంబంధానికే ఒప్పుకుంటారా, లేక మీరెవర్నైనా అంటూ ఆగిపోయాడు. ఆగిపోయారేం? మీరు ఎవరినైనా ప్రేమించారా, లేక ఎవరైనా మిమ్మల్ని ప్రేమించారా అనేగా అడగదలుచుకున్నారు అంది. అబ్బే, ఈ కాలం పిల్లల తీరు చూస్తున్నాంగా, అందుకని అలా అడిగాను అన్నాడు మొహమాటంగా. మొత్తానికి ఘటుకులే. అదే ప్రశ్న నేను మిమ్మల్ని వేస్తే? నేను అయినా నా ఉద్యోగం దొరికాక ఈ ప్రశ్నకు జవాబు చెప్తాను.
అంటూ ఇంటికి దగ్గరగా రావడంతో మీరు నడుస్తూ ఉండండి, నేను సిగరెట్లు తెచ్చుకుంటాను అంటూ కొట్టువైపు నడిచాడు భాస్కర్. తెలివైనవాడే, తన మాటకి సమాధానం మాత్రం చెప్పలేదు అనుకుంది విజయ. ఉదయం బ్రేక్ఫాస్ట్ టైంకి అంతా టేబుల్ దగ్గర చేరారు. సౌదామిని అందరికీ ప్లేట్లలో ఇడ్లీ పెట్టి చట్నీ వేస్తోంది. ప్రభుని 4 సార్లు పిలవగా ఆకల్లేదని చిరాగ్గా దిగొచ్చాడు. అతను ప్రతిరోజు టిఫిను 2 పూరీ తప్ప ఇంకేం తిండు. ఇంట్లో ఎవరికేం చేసినా అతనికి మాత్రం అదే అలవాటు. మిగిలిన వాళ్ళు ఏం చేసినా తింటారు. చాలు చాలు అంటున్న జగదీష్కి, భాస్కర్కి మరో 2 ఇడ్లీ ఎక్కువగా వేసింది సౌదామిని. ప్రభు తన ప్లేట్లోంచి ఒక పూరీ తీసి అవతల పెట్టి మిగిలిన పూరిని పరధ్యానంగా ముక్కలు చేస్తూనే ఉన్నాడు. నోట్లో పెట్టుకోలేదు. ప్రభు, ఏంటలా కూర్చుండిపోయావు, తిను. అదేంటి ఒక పూరీ తీసేశావు అంది కూర వేస్తూ. నాకు ఆకలిగా లేదంటే తిన్నాం, అందుకే ఒకటే తీసుకున్నా. పైకి పంపిద్దామంటే ఈ మాత్రం కూడా తినవు, అందుకే నలుగురిలోకి వస్తే తింటామని పిలిచాను. పూరీ సంగతి వదిలేసి కాఫీ కప్పు తీసుకున్నాడు ప్రభు. యారా జగదీష్, కొత్త ఉద్యోగం ఎలా ఉంది ఏంటి అన్నాడు భానోజీరావు. ప్రభుకి తమ్ముడు ఉద్యోగం వచ్చిందన్న సంగతి చెప్పినట్లు గుర్తుకొచ్చింది, కానీ ఎప్పుడు చెప్పాడో తెలియలేదు. తండ్రి అడిగిన ప్రశ్నే తను అడిగాడు యథాలాపంగా. నిన్ననేగా అన్నయ్య చేరింది, ఇంకా పని అది నేర్చుకోవాలి. క్యాష్తో సంబంధం ఉంది, జాగ్రత్తగా ఉండాలి అన్నాడు జగదీష్. అందుకే అసలు ఆ ఉద్యోగం వద్దురా అన్న, ఏదైనా తేడాలొస్తే మాట పడాల్సి వస్తుంది అంది సౌదామిని భయంగా. ఎంత భయం నీకు? ఊళ్ళో అందరి తల్లులు నీలా ఆలోచిస్తే ఇక బ్యాంకులో క్యాషియర్లే ఉండరు. వాడు నా కొడుకు, ఆ పాటి తెలివితేటలు లేవనుకోకు. మీకేం చెబుతారు, నాకు మాత్రం భయంగానే ఉంది. వాడికేమమ్మా, తమ్ముడు తెలివైనవాడు, కొత్తలో తేడాలొచ్చినా క్రమంగా సర్దుకుపోతాడు, నువ్వేం భయపడకు అంటూ ప్రభు పక్కనున్న పుస్తకం కేసి చూడసాగాడు. అప్పటికే భానోజీరావు, సౌదామిని, విజయ వెళ్ళిపోయారు. భాస్కర్, నీకింకా అడ్రస్ ఏం రాలేదుగా అన్నాడు జగదీష్. లేదు, పోస్టు చూసి చూసి విసిగిపోతున్నా, ఇంకా ఇవాల్టి పోస్టు చూడాలి అన్నాడు నిరాశగా. ఎందుకురా చూడ్డం, వస్తే పోస్టు మ్యాన్ దాచుకుంటాడా? ఎదురు చూడ్డం అంత విసుగు మరొకటి ఉండదు అన్నాడు కాఫీ తాగుతూ. ఆశ అలా అనిపిస్తుందిలే, ఏ పని ఎప్పటికి పూర్తి కావాలో అప్పటిదాకా వేచి ఉండాల్సిందే అన్నాడు గంభీరంగా. వేదాంతమైపోతున్నావు రోయ్, మా బ్యాంకులో టెంపరీ పోస్టులు ఉన్నట్లుగా విన్నాను. ఇవాళ డీటెయిల్స్ కనుక్కుంటాను, ఉంటే అప్లై చేద్దు గాని. కనుక్కో అన్నాడు భాస్కర్. జగదీష్, ఎవరిది ఫోటో? పుస్తకంలో దొరికిన ఫోటోని పరీక్షగా చూస్తూ అడిగాడు ప్రభు. ఇంతవరకు అన్నగారు పక్కనున్న పుస్తకం తీయడం చూడని జగదీష్ తన మతిమరుపుకు తిట్టుకున్నాడు తనను తానే. ఎరా, జవాబు చెప్పో అన్నాడు తమ్ముడు వంక తీక్షణంగా చూస్తూ. అది అది ఆ అమ్మాయిది. అతని గొంతు ఒక్కసారిగా తడబడిపోయింది ప్రభు సడన్గా అడిగేసరికి. ఈ అమ్మాయి అన్నాడు రెట్టిస్తూ ప్రభు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ అన్నయ్య అన్నాడు తల వంచుకుని. అన్నగారికి జగదీష్ ఎందుకంత భయపడుతున్నాడో అర్థం కాలేదు భాస్కర్కి. పేరు అన్నాడు తీవ్రంగానే. నిర్మల. ఏం చేస్తోంది? చదువుకుంది, ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఏదో ఒకటి చెప్పాడు ఆ క్షణంలో. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మౌనంగా అవునన్నట్లు తల ఊపాడు జగదీష్. అమ్మకి నాన్నగారికి సంగతి తెలుసా? తెలీదు, నాకు ఉద్యోగం వచ్చాక చెప్పొచ్చు అనుకున్నాను. పోనీ ఆ అమ్మాయి తాలూకా పెద్దవాళ్ళకైనా తెలుసా? కర్కశంగా అడిగాడు. తెలీదు. మరుక్షణం ప్రభు గొంతు చాలా మృదువుగా మారిపోయింది. చూడు జగదీష్, ఈ ప్రేమలు, మనసులు ఇచ్చిపుచ్చుకోవడాలు ఇవన్నీ వట్టి భ్రమలు. ఈ ఆడవాళ్లు చాలా మోసం చేస్తారు. అమాయకత్వం నటిస్తూ ప్రేమ అంటూ దగ్గరకు చేరతారు. మగాణ్ణి ఆకర్షించి వల్ల వేసుకుంటారు. వాళ్ల మనసుని గుప్పిట్లో చిక్కించుకుని అవకాశం వస్తే ముక్కలుగా విరిచేసి మరొకరిని పెళ్లాడేస్తారు. నిజం తెలియని నీ బోటివాళ్లు ఆడదాని మనసు గాజుబొమ్మలా సున్నితమైందని అంటారు, కానీ అది నిజం కాదు. వాళ్లలో ఉన్నది హృదయం కాదు, గండశిల. పెళ్లాడేందుకు ధైర్యంగా ముందుకు రాలేని వాళ్ళు ప్రేమించడం దేనికి? మగవాడి బ్రతుకును నాశనం చేయడం దేనికి? ప్రపంచంలో ప్రేమ అనేది మహోజ్వల మంచు శిఖరం. ఆ శిఖరం అనురాగాలు ఉన్నంతవరకు ఎదురులేని శిఖరంగానే నిల్చుంటుంది. తన అంచుకు ఎటువంటి అవరోధం కలిగినా కరిగి నీరైపోతుంది. అటువంటిదే ప్రేమ కూడా. ప్రేమంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళకి కట్టుకున్న బట్టలు మార్చేసి మరొకటి కట్టుకోవడం లాంటిది. వాళ్ళ అవసరాలు తీరగానే ప్రేమను భగ్నం చేసి మగవాణ్ణి మట్టిబొమ్మలా దూరంగా విసిరి కొడతారు. దీనికి అంతటికీ కారణం మగాళ్లేనని కళ్ళబొల్లి ఏడుపులతో అందర్నీ నమ్మిస్తారు. ఆడది అబద్ధం చెప్పినా గోడ పెట్టినట్లే ఉంటుంది. నువ్వు చూసే ఉంటావు, భగ్న ప్రేమికుల్లో మొగాళ్లే కనిపిస్తారు కానీ ఒక్కాడదేనా నీకు కనిపించిందా? ప్రేమ అంతే, ఏమాత్రం భగ్నమైనా మనిషి భరించలేడు.
హృదయం 1000 ముక్కలైపోతుంది. జీవితమే నాశనమైపోతుంది, పిచ్చెక్కిపోతుంది. మనిషి బ్రతికే వ్యర్థమైపోతుంది. ప్రేమ గుడ్డిది అనే వాళ్ల మాట ఎంత నిజం? నువ్వు మాత్రం జీవితానికి చరమగీతం పాడుకునే భగ్న ప్రేమికుడివి కావద్దు. అందుకే నీ ప్రేమని ఇంతటితో కట్టిపెట్టు అన్నాడు ఉద్రేకంగా. అన్నయ్య, ఆ అమ్మాయి అలాంటిది కాదు. జగదీష్, నువ్వు నిర్మలను మనస్ఫూర్తిగా ప్రేమించావు కదూ. నిర్మలమైన ప్రేమకు ఏ అడ్డంకులు ఉండవు. ఇలా అవరోధం కలిగించాలనుకునే వాళ్ల మాటలు నమ్మకు. నిర్మలకు అన్యాయం చేయకు. మీ ఇద్దరు పెద్దవాళ్ళకిష్టమైతే వారి అనుమతితో కాని పక్షంలో రిజిస్టార్ ఆఫీసులో కాని పెళ్లి చేసుకోండి. ఎవరికోసమో నీ ప్రేమను నిర్మలను దూరం చేసుకోకు అంటూ ప్రోత్సహించాడు భాస్కర్. భాస్కర్, మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. మా కుటుంబ విషయాల్లో జోక్యం కలిగించుకోకండి. మీకు అనవసరం. జగదీష్ నా తమ్ముడు. వాడి జీవితం అన్యాయానికి మోసానికి గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత నాకుంది. దయచేసి మా ఫ్యామిలీ అఫైర్స్లో కలగజేసుకోకండి అన్నాడు ప్రభు తీవ్రంగా. జగదీష్ మీకు తమ్ముడైతే నాకు బెస్ట్ ఫ్రెండ్. ఒక రకంగా మీరు అతను ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చెయ్యాలనుకుంటుంటే మంచి మనసున్న మనిషిగా ఫ్రెండ్కి సలహా ఇచ్చాను. దీంట్లో తప్పేం లేదు అన్నాడు భాస్కర్ సీరియస్గా. ప్రభు కోపంతో భాస్కర్ని మింగేసేటట్లు చూస్తూ నేల అదిరిపోయేలా చెప్పులు టకటకలాడించుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. ప్రభు ప్రవర్తన జగదీష్కి విస్మయం కలిగించింది. అన్నయ్య ఎప్పుడూ ఇటువంటి విషయాల్లో తలదూర్చాడు. ఎవ్వర్నీ ఒక మాట అండు. నిర్మల ఫోటో చూడగానే ఎందుకలా ఉద్రేకపడ్డాడు? ప్రేమించే ఆడదాన్ని నమ్మద్దన్నాడు. కొంపదీసి అన్నయ్య ఎవరినన్నా ప్రేమించి మోసపోలేదు కదా. ఆ వ్యక్తి నిర్మల కాదు కదా. ఛ, అలా ఉండదు. నిర్మల సంగతి, ఆమె ప్రేమ సంగతి నాకు తెలీదా? ఒకవేళ అలా అయినట్లయితే అన్నయ్య ఈ ఫోటోల అమ్మాయిని మాత్రం ప్రేమించుకోనేవాడేగా. జగదీష్కి ఒక్కసారిగా అన్నగారి గదిలో చూసిన ఊహాసుందరి బొమ్మ జ్ఞాపకం వచ్చింది. కాని ఆ చిత్రంలో అమ్మాయికి నిర్మల పోలికలు అణుమాత్రం కూడా లేవు. బహుశా అన్నయ్య ప్రేమ విఫలమైందేమో. అందుకేనేమో పెళ్ళంటే విముఖత చూపిస్తున్నాడు. కాని అన్నయ్య అదే తలుచుకుని దిగులు పడే మనిషి కాదే. ఏది ఏమైనా తన ఊహ తెలిసాక అన్నయ్యనెంత కోపంగా చూసింది ఈరోజే. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మనిషి, చల్లని వెన్నెల్ని మరిపించే మనసున్న మనిషి అంత తీవ్ర రూపం దాల్చాడంటే ఏదో బలమైన కారణమే ఉండి తీరాలి అనుకున్నాడు జగదీష్. అమావాస్య చీకటి లోకమంతా అలుముకుంది. ఎక్కడో 1-2 లైట్లు వెలుగుతూ గుడ్డి వెలుతుర్నిస్తున్నాయి. రోడ్డు మీద ఏమాత్రం మనిషి అలికిడైనా ఊరకొక్కలు గొంతులు బద్దలు చేసుకుంటున్నాయి. బానోజీరావు బంగ్లా కూడా నిశ్శబ్దంగా నిద్రపోతోంది. ఆ కటిక చీకట్లోనే ఒక ఆకారం ప్రభు గదిలోకి ప్రవేశించింది. మరుక్షణం ఆ ఆకారం ప్రభు బీరువా పెట్టే తెరిచి దేనికోసమో చకచకా వెతుకుతోంది. పై అరలో బట్టలు తప్ప ఏం కనిపించలేదు. 2వ అరలో కూడా కొన్ని బట్టలే ఉన్నాయి. వాటి కింద ఏవో ప్యాకెట్లున్నాయి. 3వ అర వెతుకుతూ కట్టగా కట్టిన ఫైల్స్ అన్నీ తీసి చిందరవందరగా చేసిందా ఆకారం. అన్నీ పరిశీలనగా చూసింది. కవర్లన్నీ తీసి గుట్టగా పోసింది. అవన్నీ అందమైన సీనరీలు, కొన్ని బొమ్మలు, కొన్ని మాసిపోయి మరికొన్ని చిరిగిపోయి జీర్ణావస్థలో ఉన్నాయి. ముట్టుకుంటే ఊడి వస్తాయేమో అన్నంత పాతబడిపోయాయి. అందులో కావలసింది దొరకలేదు. మళ్లీ యథాప్రకారం వాటిని సర్దేసి కిందరలో తొంగి చూసింది. రంగులు, బ్రష్లు, స్కెచ్చు తప్ప మరేం కనిపించలేదు. ఒక్కసారి తన ఆశ నిరాశైనందుకు చిరాకు పడింది. తను పొరపాటు పడలేదు కదా, నమ్మడానికి వీల్లేదు. పైకి కనిపించేదంతా నిజం కాదు, మెరిసేదల్లా బంగారం కాదు. మనిషి ఎన్ని మోసాలైనా చేయగలడు. ఆ రోజు గదిలో తనకు కావలసిన ఆధారం కనిపించక అనుమానం మరింత దృఢపడింది. ఇక ఆధారాలు దొరికితే చాలు, తను ఆశించింది జరుగుతుంది. 3 ఏళ్లుగా తన గుండెలు ఎంత మండిపోతున్నాయో. తన ప్రాణంలో ప్రాణమైన మనిషి తననొదిలి వెళ్ళిపోయింది. మేల్కొన్నా, నిద్రపోతున్నా, తిండి తింటున్నా, ఏం చేస్తున్నా అనుక్షణం ఆ రూపమే తన కన్నుల ముందు నిలబడి తనను కలవరపెడుతోంది. 100 ఏళ్లు ఆనందంగా గడపాల్సిన జీవితం 20 ఏళ్లకే ఏ ముద్దు ముచ్చట తీరకుండానే ముక్కలు చెక్కలైంది. దీనికంతటికీ కారణమైన వాళ్ళని ఊరికే వదలకూడదు, అంత తేలిగ్గా పోనివ్వకూడదు. నేను అనుభవిస్తున్న మానసిక క్షోభ, గుండెల్ని మండించే ఆ బాధ, తన ఆశయం నెరవేరలేదన్న కలవరం, తన అసమర్థత, వీటన్నింటికీ తను పడే చిత్రహింస కంటే ఎక్కువ శిక్ష విధించాలి. భరించలేని విధంగా బాధ పెట్టాలి. ఆ బాధ, ఆ శిక్ష చూసి తను మనసారా నవ్వుకోవాలి. గుండెలు పగిలేలా నవ్వుకోవాలి, ఆనందించాలి. అదే తన ఆశయం. అటు చావో ఇటు బ్రతుకో తెలియకుండా చీల్చి చెండాడాలి. ఈ పోరాటంలో తను ఆహుతైనా పర్వాలేదు. తన కోసం ఎవరు ఏడ్చినా లెక్క చేయకర్లేదు. కన్ను మూస్తే చాలు ఆ రూపం కళ్ళెదుట కన్నీటితో నిలబడి చేతులు చాచి దేనికోసమో అర్థిస్తోంది. అంత అమాయకురాలు ఈ లోకంలో ఎలా పుట్టిందో. తనకి కావలసింది దొరకపోవడంతో ఆ ఆకారం ఆవేశంతో ఊగిపోయింది. అల్మరా వెతికింది. హ్యాంగర్స్కి వేలాడుతున్న బట్టలన్నీ తీసి జేబులు వెతికింది.
ఏవో కాగితాలు, బిల్లులు. దీపం వెలుగులో ఆ మొహం రక్తాన్ని చిమ్ముతున్నంత ఎర్రగా ఉంది. ఉద్రేకం వల్ల కణతలు అదురుతున్నాయి. ఈ శరీరం దేనికో కంపిస్తోంది. ఒళ్ళు కొరకడం వల్ల బిగించిన దవడ ఎముక పైకి లేచింది. మేడమీద గదిలో ప్రభు ఆర్టుకి సంబంధించిన బొమ్మలు, కాగితాలు, క్యాన్వాసు, కలర్సు, బ్రష్లు తప్ప మరేం ఉండవు. మెట్లకు ఎదురుగా గది ప్రభుకి కేటాయించబడింది. అందులో డబుల్ కాటు, డ్రాయరు, 2-3 కుర్చీలు, ఒక టేబులు, పాత కాలనాటి ట్రంకు పెట్టే టేబుల్ ఫ్యాను తప్ప మరేం లేవు. ఇదివరలో ప్రభు చాలా టైం కింద గదిలో గడిపేవాడు. కాని గత 3 ఏళ్లుగా అతను మేడమీద గదిలోనే కాలం గడిపేస్తున్నాడు. టిఫిన్కి, భోజనానికి తప్ప సాధారణంగా కిందకు దిగడు. ఎప్పుడైనా తన పనుంటే బయటికి వెళ్లడానికి దిగుతాడు. కాని మరొక చిత్రం, ప్రతిరోజు ఉదయం అరగంట, సాయంత్రం అరగంట మాత్రం తలుపులు మూసేసుకుని కింద గదిలో గడుపుతాడు. లోపల అతనేం చేసేది ఎవరికీ తెలీదు. ఆఖరికి నౌకర్లు కూడా తెలీదు. నలుమూలలా మళ్లీ కలి చూసిందా ఆకారం. ఇక మిగిలింది ట్రంకు పెట్టే డ్రాయరు. ఈ రెండే. పెట్టెకు బరువైన తాళం వేలాడుతోంది. ఇంత పెట్టెకు కొత్త తాళం వేయాల్సిన అవసరం ఏమిటి? అందులో ఏముంది? నిధి నిక్షేపాలుంటే బీరువాలో దయచుగా. బీరువాకు కూడా లేని తాళం ఆఫ్టరాల్ ఒక ట్రంకు పెట్టెకి వేశాడంటే కారణం తనకి కావలసింది అందులో ఉందా? ఒక క్షణం ఆలోచించాక అతని మస్తిష్కంలో ఏదో ఊహ తళుక్కుని మెరిసింది. పెట్టెకి తాళం వేసింది. ఎట్లా తెరవాలి? తాళం చెవులు డ్రాయర్లో ఉన్నాయేమో. 2 సార్లు సొరుగుల్లాగి చూశాడు. అవి తాళం వేసున్నాయి. నిరాశగా మళ్లీ పెట్టి దగ్గరికే వచ్చాడు. ఎక్కడో సన్నగా అడుగుల చప్పుడు. చటుక్కున గదిలో లైట్ ఆరిపోయింది. అంతా చీకటి ఆవరించింది. ఒళ్లంతా చెమటలు పట్టాయి భయం వల్ల. గుండెలు దడదడా కొట్టుకున్నాయి. అడుగుల చప్పుడు దూరమైంది. అమ్మయ్యా, ఇటుగా ఎవ్వరు రాలేదు. మళ్లీ లైటు వెలిగింది గదిలో. చేత్తో గెడ్డం రాసుకుంటూ నలుమూలలా వెతికింది. కాసేపటికి ప్రయత్నం ఫలించింది. కిటికీ మూలగా ఉన్న సన్నటి ఇనుపరాడ్ ఆకర్షించింది ఆ కళ్లను. చేత్తో తీసుకుని పరిశీలించింది. ఒకవైపు సన్నగా, మరోవైపు లావుగా ఉండి దాంతో తాళం తీయడానికి ప్రయత్నం జరిగింది. 15 గంట దాటినా ప్రయత్నం ఫలించలేదు. అయినా పొట్టు విడవదలుచుకోలేదు. భాస్కర్ అన్న పిలుపుతో ఉలిక్కిపడి అటువైపు తిరిగి చూశాడు భాస్కర్. ఒక్కసారి అతని గుండె ఆగినట్లయింది. కంగారుగా చూశాడు. చెరువులో మేకపిల్ల నిశ్చింతగా నీరు తాగుతుంటే హఠాత్తుగా పెద్ద పులొచ్చి ఎదురుగా నిలబడినట్లు అనిపించింది బానోజీరావు రూపం. లోపల గడియ వేయడం మరిచిపోయినందుకు తనను తానే నిందించుకున్నాడు. చేష్టలుడిగి నిలబడ్డాడు. అర్ధరాత్రి నిద్రపోకుండా ప్రభు గదిలో ఏం చేస్తున్నావు? ఆకాశం ఒక్కసారిగా గట్టిగా గర్జించినట్లయింది. ఆ క్షణాన్ని ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఊహించని సంఘటన జరగడంతో మెదడు మొద్దుబారినట్లయింది. ఏం జవాబు చెప్పో? నేనడిగిన ప్రశ్న అర్థం కాలేదా? మరోసారి ఉరిమింది బానోజీరావు కంఠం. నేను ప్రభుగారి గదిలో బొమ్మలుంటే చూద్దామనొచ్చాను అంతే అన్నాడు తడబడుతూ. అర్ధరాత్రి బొమ్మలు చూడ్డానికొచ్చావా? ఏం పగలల్లా తీరికలేదా? వ్యంగ్యంగా అడిగాడు. పగలైతే ఆయన గదిలోకి రానివ్వరు, అందుకని అంటూ గబుక్కున బయటికి వెళ్ళిపోయాడు, మరో మాటకి అవకాశం ఇవ్వకుండా. ఎన్నడూ లేంది భాస్కర్ ప్రవర్తన బానోజీరావుకు అనుమానాస్పదంగా ఉంది. అతని కంగారు, తడబాటు చూస్తుంటే అది మరింత బలపడుతోంది. అర్ధరాత్రి అందరూ నిద్రపోయే సమయంలో ప్రభు ప్రాణప్రదంగా చూసుకునే ఆ గదిలో భాస్కర్కేం పని? అతను జగదీష్కి ఫ్రెండ్ కాని ప్రభుకి ఫ్రెండ్ కాదు. పైగా ఈ మధ్య ప్రభుతో భాస్కర్ ఒక్క మాటైనా మాట్లాడడం లేదు. టిఫిన్ చేసేటప్పుడు ఈ మధ్య తరచుగా భాస్కర్ ఏవో సూటిపోటి మాటలు విసురుతున్నాడు. నవ్వుతూ అంటున్నాడు కదా అని తను పట్టించుకోలేదు. కాని అవి ఎందుకో ప్రభువుని గురించేమో అనిపిస్తోంది. జగదీష్కి ఇలాంటి వాడితో స్నేహమేమిటి? ఇలా ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నాడో? కొంపదీసి దొంగతనానికి ప్లాన్ వేయడం లేదు కదా? ఈరోజు తన కనుక లేచి రాకపోతే ఈ విషయం తనకు తెలిసేది కాదు. నిద్రపోతున్న బానోజీరావుకు హఠాత్తుగా మెలకు వచ్చింది. బాత్రూంకి వెళ్లే నిమిత్తం కిందకొచ్చారాయన. ఇదివరకైతే బాత్రూం పైనే ఉండేది. ఈ మధ్య దాన్ని పడగొట్టించి మరో పెద్దగది వేయించడం జరిగింది. సిమెంట్ కొరత కారణంగా బాత్రూం కట్టించడం పడలేదు. దీని గురించే సౌదామిని రాత్రుళ్ళు కిందకి దిగాల్సినప్పుడల్లా సాధిస్తూనే ఉంటుంది. తెల్లారితే ఆ విషయం గుర్తుండేది కాదు. ఆయన పైనుంచి దిగుతుంటే కింద ప్రభు గదిలో లైటు వెలుగుతూనే ఉంది. అప్పటికే టైము 12:30 అయింది. ఇంకా వీడు నిద్రపోకుండా ఏం చేస్తున్నట్లు అనుకుంటూ ఆ గది పక్కనుంచే బాత్రూంకి వెళ్లాల్సి రావడంతో ఆయన గది దాటిపోతుంటే గదిలో లైట్ ఆరిపోయింది. ప్రభు పైకి వెళ్లాడు కాబోలు అనుకున్నాడాయన. తిరిగొచ్చి మెట్లెక్కుతూ ఎందుకో వెనక్కి తిరిగి చూసేసరికి గదిలో మళ్లీ లైటు వెలుగుతోంది. ఆయన అక్కడే 10 నిమిషాలు నిలబడి చూశాడు. అసలే ప్రభు ఆరోగ్యం బావుండలేదు.
రాత్రులు కూడా నిద్రపోకుండా మేలుకొని ఏం చేస్తున్నట్లు అనుకొని అతన్ని పడుకోమని హెచ్చరించాలని మళ్లీ దిగొచ్చారు. తలుపులో మెల్లగా తోసి చూస్తే గదిలో ఉంది ప్రభు కాదు, భాస్కర్ దేనికో పెట్టెతాళం తెరవడానికి ప్రయత్నిస్తూ కనిపించాడు. కనుబొమ్మలు ముడిచి 10 నిమిషాలు ఆలోచించి ఏదో నిశ్చయానికొచ్చినట్లు తల పరికించి గదిలో లైట్ తీసేసి గొళ్ళెం పెడుతూ రేపే విషయం జగదీష్తో చెప్పాలి అనుకుంటూ వెళ్ళిపోయాడు భానోజీరావు. జగదీష్, నీ ఫ్రెండ్ ప్రవర్తనేం బాగోలేదురా అన్నారు ఉదాసీనంగా. ఎవరు డాడీ అన్నాడు తండ్రి వంక చూస్తూ. ఇంకెవరు, ఆ భాస్కరే అన్నాడు భాస్కర్ అన్న చోట ఒత్తి పలుకుతూ. భాస్కరా అన్నాడు నమ్మలేనట్లు. అవును అతనే. ఏం చేశాడు డాడీ? రాస్కెల్, ఏం చేశాడా చెప్తాను విను. అర్ధరాత్రి 12 గంటల వేళ అందరూ నిద్రపోతుంటే మన ప్రభు గదిలో ప్రవేశించి పెట్టెతాళం తీయబోతుంటే చూశాను. ఈ సమయంలో వాడి గదిలో నీకేం పని అని అడిగితే ఏవో బొమ్మలు చూడ్డానికి వచ్చానని కంగారుగా వెళ్ళిపోయాడు. ఆ సంఘటన ఎందుకు జరిగిందా అని ఆలోచిస్తే ఏమైనా దొంగతనం చేద్దామని వచ్చాడేమనిపిస్తోంది నాకు. భాస్కర్ అలాంటి మనిషి కాదు డాడీ. మొన్నొకసారి అన్నయ్య గదిలో ఉన్న బొమ్మలన్నీ చూస్తానన్నాడట. అందుకు అన్నయ్య ఒప్పుకోక నువ్వు చూడాల్సిన బొమ్మలుంటే నేనే తెచ్చి చూపిస్తాలే అన్నాడట. భాస్కర్కి ఆర్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అందుకనేమో చూడాలని ఆతృత కొద్దీ అర్ధరాత్రి ఆ గదిలోకి వెళ్ళాడేమో. నీకా నమ్మకం ఉండొచ్చు, కానీ అలా అర్ధరాత్రి ఇతరుల గదుల్లోకి రహస్యంగా ప్రవేశించడం దొంగతనమే అవుతుంది. ప్రభు ఆ గదిలో ఎవరిని అడుగు పెట్టనివ్వడు, మీ అమ్మని తప్ప. ఇంకెవరైనా అయితే పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సిందే. ఏదో నీ స్నేహితుడని చెప్పావు కనుక ఎవరూ లేరంటే ఇంట్లో ఉండమన్నాను. మనం ఒకందుకు జాలిపడి ఉండనిస్తే ఇతను మరొకందుకు వచ్చినట్లు తోస్తోంది. కానీ డాడీ, భాస్కర్ నిజంగా బొమ్మలు చూడ్డానికే వచ్చుంటాడు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. అలాగే వచ్చాడనుకుందాం. ప్రభు చిత్రాలన్నీ పైనే ఉంచుకుంటాడు. అలాంటప్పుడు కింద గదిలో అతనికేం పని? ఆ చిత్రాలన్నీ పైనున్నాయో కిందున్నాయో అతనికి తెలీదుగా డాడీ. సరే, ఇంతవరకు సమర్థించుకుంటూ వచ్చావు, బాగానే ఉంది. తాళం ఉన్న పెట్టే ఇనపవచ్చతో తీయాల్సిన అవసరం ఏమిటి? జగదీష్ ఏం మాట్లాడలేకపోయాడు. భాస్కర్ ఎందుకిలా చేశాడో అతనికి అర్థం కావడం లేదు. జగదీష్, నేను ఒక మాట చెబుతున్నా. అతను మంచివాడు, నీ ఫ్రెండ్ అని నమ్మి ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను. మొదటిసారి ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ఇలాంటి మోసాల్ని నమ్మక ద్రోహాల్ని నేను సహించను. ఇది మొదటిసారి కనుక క్షమించి వదిలేస్తున్నాను. మరోసారి ఇలాంటిది జరిగితే నేను క్షమించను. ఎందుకైనా మంచిది, అతన్నో కంట కనిపెడుతుంటాను. నువ్వు కూడా అతన్ని గమనిస్తూ ఉండు అని కొడుకుని హెచ్చరించాడు. అలాగే డాడీ, తప్పకుండా అన్నాడు జగదీష్. మొత్తానికి అనుకున్నట్లుగానే ఉద్యోగం సంపాదించారు అంది నిర్మల. నా ఉద్యోగానికేం కానీ నీ పొంతలమ్మ ఉద్యోగం మాటేమిటి అన్నాడు జగదీష్ ఇసుకలో పిచ్చిగీతలు గీస్తూ. ఏం ఉద్యోగాలండి, విసిగేస్తోంది. నాన్నగారిని బలవంతాన్ని ఒప్పించి ఇంటి దగ్గరే కదా అని ఆ స్కూల్లో చేరానా? అసలు రెస్టు అనే మాట లేదు. అమ్మ ఇంట్లో లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంది. ఉదయం స్కూలుకు వెళ్లేదాకా ఇంట్లో వంట వరపు, ఇది కాక కాంపోజిషన్స్ బుక్స్ దిద్దుకోవడం వగేరా పనులు. స్కూలుకు వెళ్ళిన దగ్గర నుంచి గొంతు పగిలేలా పిల్లలతో అరవడం, సాయంత్రం ఇంటికొచ్చాక వంట పని, పిల్లల నోట్సులు దిద్దుకోవడం, రేపటి పాఠాలు ప్రిపేర్ అవడం, నిద్ర. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది, ఉన్నతమైంది అంటారు. కానీ నాకేమనిపిస్తోందో తెలుసా అంది అతని వంక చూస్తూ. ఏమనిపిస్తోంది అన్నాడు ఆమె ముంగురులతో ఆడుకుంటూ. కిందటి జన్మలో ఎంతో మహాపాపం చేసిన వాళ్ళు శాపవశాత్తు ఈ జన్మలో ఎలిమెంటరీ స్కూళ్లలో టీచర్లుగా పుట్టారేమనిపిస్తోంది. నే చెప్పలేదు, దిగితే కానీ లోతు తెలీదని. వారం రోజులకే అమ్మాయిగారి పని అయిపోయిందా అన్నాడు హేళనగా. అదిగో అలాంటవనే, అసలు నేనేం చెప్పకూడదనుకున్నా అంది కోపంగా. దూరంగా సముద్ర తరంగాలు ఎగిరిపడుతున్నాయి. కెరటాలు పొరుగు పొందాల్లో పోటీపడే అభ్యర్థుల్లా వేగంగా వచ్చి తీరాన్ని దాటి వెనుతిరిగిపోతున్నాయి. పిల్లలంతా ఇసుకలో గూళ్లు కట్టి వాటిని పడదోసుకుని సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. చాలామంది జంటలు అక్కడక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. దూరంగా ఒక జంట బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్లు దగ్గరగా అతుకుపోయినట్లు కూర్చున్నారు. వారి పాప కాబోలు తప్పటడుగులు వేసుకుంటూ వెళ్లి ఇసుకలో కూర్చుని సంతోషంతో గుప్పిళ్ల నిండా ఇసుక తీసి నెత్తిన పోసుకుంటోంది. ఏంటబ్బా, ఉన్నట్లుండి అంత పరధ్యానం, పక్కనున్న వాళ్ళని మర్చిపోయి అంటూ జగదీష్ చేతి మీద గట్టిగా కొట్టింది నిర్మల. అబ్బా అంటూ చేయి లాగేసుకున్నాడు. ఏం, బాగా నొప్పి పుట్టిందా? ఎంత గట్టిగా కొడితే అంత ప్రేమన్నమాట. పకపకా నవ్వింది నిర్మల. స్వచ్ఛమైన మనసుతో నిర్మలంగా నవ్వే నిర్మలనే పరీక్షగా చూడసాగాడు జగదీష్. తెల్లని సాదా నేతచీర, దానిమీద చిన్న చిన్న బుట్టా పువ్వులు, ఎర్రని అంచు, తెల్లని జాకెట్టు, మెళ్ళో సన్నని ఒంటిపేట బంగారు గొలుసు, కళ్ళకి నల్లని కాటుక,
ముఖాన ఎర్రని కుంకుమబొట్టుతో దివి నుంచి భూకి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది నిర్మల. ఒకసారి చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపించే అందం ఆమెది. అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ, అదిగో మళ్ళీ పరధ్యానం అంది కోపం నటిస్తూ. లేదు లేదు, పరధ్యానం కాదు, పత్నీ ధ్యానం. నిర్మల, ఎన్నాళ్ళిలా పార్కుల్లో బీచుల్లో కలుసుకోవడం అన్నాడు ఆమె వంక తదేకంగా చూస్తూ. నేను అదే చెప్పబోతున్నాను జగదీష్. నాన్నగారికి ఈ మధ్య ఆరోగ్యం ఏం బాగుండడం లేదు. నన్ను గురించే అమ్మకి నాన్నకి బెంగ. నా పెళ్లి ఎంత తొందరగా జరిపిస్తే అంత మంచిదని తొందరపడుతున్నారు. ఏ క్షణాన ఏ సంబంధం ఖాయం చేస్తారో అని భయంగా ఉంది. అలా చెప్పేటప్పుడు ఆమె కళ్ళల్లో లీలగా కనిపించే తడిని అతను గమనించకపోలేదు. అయితే ఇంకేం, మన సంగతి చెప్పకపోయావా? నువ్వేగా అప్పుడే చెప్పొద్దు, సమయం వచ్చాక చెబుదామన్నావు. ఇప్పుడు సమయం వచ్చిందిగా, ఇక చెప్పొచ్చు. జగదీష్, మన పెళ్లికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారంటావా అంది అనుమానంగా. ఇన్నాళ్లైనా నీకింకా ఈ భయం పోలేదు. ఎందుకు ఒప్పుకోరు? ఒకవేళ ఒప్పుకోకపోతే మన పెళ్లి మనమే చేసుకుంటాం, ఒప్పుకుంటే వాళ్లే చేస్తారు. ఆస్తిని గురించి నాకేం భయం లేదు. నేను ఉద్యోగం చేస్తున్నానుగా, ఆ జీతంతో మనం హాయిగా బ్రతకచ్చు. కానీ వాళ్లను కాదని ఎదిరించి విరోధాలు తెచ్చుకోవడం అంత మంచిది కాదేమో అంది గోళ్లు కొరుకుతూ. వాళ్ళకిష్టం లేకపోతే మరేం చేస్తాం? పెద్దవాళ్లు ప్రేమకున్న విలువను గుర్తించరు. వీరు వాళ్ళకెంతవరకు లక్షలు, వేలు, బిల్డింగ్లు, అంతస్తులు, వీటి మీదే వాళ్ల చూపు. పిల్లల మనసుల్ని అర్థం చేసుకోరు. నాకు నువ్వెన్ని చెప్పినా ధైర్యం చాలడం లేదు. అదంతా నాకు వదిలే నిర్మల, నువ్వు ధైర్యంగా ఉండు. ఈరోజే మన సంగతి నాన్నగారితో మాట్లాడతాను. మన మాట కాదననే ధైర్యం నాకుంది. జగదీష్, మీ అన్నయ్యకు పెళ్లి కాలేదు కదా, ముందు ఆయనకి చేయకుండా మనకి పెళ్లి జరుగుతుందంటావా? నాకు తెలుసు నీ అనుమానం. అన్నయ్య తను పెళ్లి చేసుకోనని ఇదివరకే చెప్పేశాడు. వాడి దృష్టి ఎంతసేపు చిత్రలేఖనం మీద తప్ప మరోవైపు లేదు. కారణం ఎవరికీ తెలీదు. లైను క్లియర్ అయిపోయిందిగా, అందుకే మనకి ఏ అడ్డంకులు లేవు. పెళ్ళెందుకు చేసుకోరట? పోనీ ఎవరినైనా ప్రేమించారా అంది కుతూహలంగా. ఏమో, మేమిద్దరం అన్నదమ్ములమైనా మనసులు విప్పి మాట్లాడుకోలేదు. అసలు దీనికి గల కారణం అమ్మా నాన్నలకే తెలీదు. అడిగడిగి విసిగి ఊరుకున్నారు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ బొమ్మలు ముందేసుకుని కూర్చుంటాడు. అదే వాడి ఊపిరి. అబ్బో, అప్పుడే చీకటి పడుతోంది. నాన్నగారు ఇంటికొచ్చే వేళైపోతుంది. పోదాం పద. అప్పుడే చీకటి పడాలా? మనం వచ్చి 5 నిమిషాలైనా అయినట్లు లేదు అన్నాడు జగదీష్. పాపం, మన కోసం గడియారాలు తిరగకుండా ఆగిపోతే బాగుంటుందేమో. మనం వచ్చి అప్పుడే 1:30 దాటింది. రాజాగారికి కబుర్లు ఉంటే కాలం తెలీదు. రాణిగారి సావాస దోషం. రేపు పెళ్ళయ్యాక టైంకి ఆఫీసుకు పోతానో లేదో అన్నాడు అమాయకంగా. వెళ్ళకపోతే నేను వెంటొచ్చి టైంకి ఆఫీసులో దిగబడిచి మరీ వెళతాను తెలుసా అంది అతని ముక్కు పట్టి ఊపుతూ. బాబోయ్ వదిలే, నా ముక్కు చిలక ముక్కలా ఉంటుందని మా అమ్మ ముచ్చట పడుతుంది. దాన్ని నువ్వు సాగదీసి కాకి ముక్కలా చేశావంటే రేపు ఏ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోదు అన్నాడు పరిహాసంగా. అయితే మరీ మంచిది. అప్పుడు నిన్నెటూ నేను చేసుకోక తప్పదుగా అంది నిర్మల. ఇద్దరూ నవ్వుకుంటూ బీచ్ నుంచి బయటికి నడిచారు. అందుకని నువ్వు లొంగిపోయావన్నమాట అన్నాడు కామేశం పావులు పేరుస్తూ. ఏం చేస్తానోయ్, నడవడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువని ఈ తండ్రులంతా కొడుకులకి లోకువోయ్. లేకపోతే మన కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాళ్ల మాటలు మనం వినాల్సి రావడం ఏమిటి చెప్పు అన్నాడు మూర్తి. సరే, లోకంలో అందరితో పాటే మనమును. మన ఒకళ్ళ మొహాన్ని పొద్దు పొడిచిందటోయ్. కాని ఆ సాధక బాధకాలేవో వాళ్ళు అనుభవిస్తేనే కాని తెలిసిరావు అన్నాడు ఆట ప్రారంభిస్తూ బానోజీరావు. ఇంకా ఏం తెలుస్తాయోయ్? మీ వాడేమన్నా పెళ్లి చేసుకోగానే వేరే కాపురం పెడతాడు కనుకనా? ఆ అమ్మాయితో పాటు ఈ ఇంట్లోనే ఉంటాడుగా. నీకెటు కాలు మీద కాలేసుకుని కూర్చుని తిన్నా గడిచిపోతుంది. నీ తదనంతరం అంతా వాళ్ళకేగా. పెద్దాడిదే ఉందిలే, బొమ్మలు గీసుకోవడం, ఇంత పెడితే తినడం. ఏంటో దేవుడు కొంతమందిని ఇలా పుట్టిస్తాడు అన్నాడు నిట్టూరుస్తూ. పోనీ మరొకసారి తారకాన్ని కదిలించి చూడకపోయావా అన్నాడు మూర్తి సిగరెట్ వెలిగిస్తూ. అది అయిందిరా మూర్తి. కాదు, నాకు సరిగా అర్థం కావడం లేదు. వాడి మనసులో విషయం చెప్పడు. నేను పెళ్లి చేసుకోను అంటాడు. ఎందువల్ల నిశ్చయానికొచ్చావంటే నేను ఏం చెప్పలేను అంటాడు. అంతే. గొంతు గదగదు అవడంతో మరేం మాట్లాడలేకపోయాడు బానోజీరావు. పోనీ మా చెల్లెల చేత అడిగించలేకపోయావా? కొంతమంది ఆడపిల్లలు మగపిల్లలు తండ్రితో చెప్పడానికి జంకే విషయాలు తల్లితోనైనా చెబుతారు. అది అయ్యింది. ఆవిడికి అదే సమాధానం. అది విన్న దగ్గర నుంచి సౌదా మరీ కుళ్ళిపోతుంది. ఏ జన్మలో ఏం పాపం చేశామో దేవుడు ఈ జన్మలో మమ్మల్ని ఇలా కుంగి కుసించిపోమని శపించాడు. అన్నీ ఉండి కూడా ఏదో ఒక లోటు పెడతాడు అన్నాడు నిరాశగా నిట్టూరుస్తూ.
అప్పుడే బయటనుంచి పూల సజ్జతో వచ్చింది సౌదామిని. ఏమ్మా, ఏంటలా చిక్కిపోయావు, గుడికి వెళుస్తున్నావా అని పలకరించాడు కామేశం. అవునన్నయ్య, కాసేపు మనశ్శాంతిగా ఉంటుందని గుడికి బయలుదేరాను. మనిషిలో చింత మనసులోనే ఉంటే గుళ్లల్లో గోపురాల్లో శాంతి లభిస్తుందా? ఈ మధ్య ప్రభు ఆరోగ్యం ఏం బాగుండడం లేదు. ఒకటే దగ్గుతున్నాడు. డాక్టర్కి చూపించుకోమంటే వేడి చేసి అలా వస్తోంది, అంతకంటే ఏం లేదంటాడు. 1-4 సార్లు బలవంతం పెడితే రేపు మాపు అంటూ దాటేస్తున్నాడు. తిండి మాని అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఆ బొమ్మల దగ్గరే పడి కూర్చుని ఇలా తయారయ్యాడు. ఏం కర్మో, పిల్లల్ని కనగలం కాని వాళ్ళ రాతల్ని కనగలమా? పెద్దవాడు ఆ తీరు, చిన్నవాడు ఈ తీరు. ఎందుకు పుట్టామో, ఎందుకు పిల్లల్ని కన్నామో, ఎందుకు బ్రతుకుతున్నామో మాకే తెలియడం లేదు అంది విచారంగా. ఊరుకోమ్మా, బాధపడి ప్రయోజనం ఏంటి చెప్పు. వాడేం చిన్నపిల్లాడా దండించి చెప్పేందుకు? కొంత వయసు వచ్చాక వాళ్ళ ఇష్టానికే మనం సర్దుకోవాలి. అయినా భానోజీరావుకేం ధర్మరాజు ఎవరి మాట కాదండు, ఒకరిని నొప్పించడు. ఆ, మీరలాగే అనుకుంటారు. వాడు ఆ జగదీష్నెవరో ఆ అమ్మాయిని ప్రేమించాను, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని చెబితే ఈయన వల్ల కాదని పంతం పట్టారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, వాళ్ళకి కొన్ని ఇష్టాలుంటాయి. పెద్దవాడు అసలు పెళ్ళే వద్దంటున్నాడా? వీడేమో ఇట్లా. మనం కాదంటే మాత్రం ఒక నిశ్చయానికి వచ్చాక వాళ్ళు ఆగుతారా? చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు అలా చేస్తే మళ్ళీ మన పెద్దరికమేగా దెబ్బతినేది. కాదు కూడదని మరీ మొండితనం చూపిస్తే వాళ్ళు వేరే వెళ్ళిపోవడం, ఒకరి మొహాలొకరు చూసుకోకుండా పోవడం, ఇదేనా జరిగేది? ఇక మేం ఎవరిని చూసుకుని బ్రతుకుతాం? ఆస్తిపోస్తులు అంతస్తులు అంటూ పట్టుకుని పోకులాడ్డానికి అవేం శాశ్వతాలా? ఈ వాళ్ళుంటాయి, రేపు పోతాయి. ఓడలు బొళ్ళు కావడం, బొళ్ళు ఓడలు కావడం మనం చూస్తూనే ఉన్నాంగా. పిల్ల బుద్ధిమంతురాలు గుణవంతురాలు అయితే చాలదు. మనకున్నది రేపు వీళ్ళకే ఇచ్చేది. పిల్ల మన ఇంటికి వస్తుంది గాని అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడుగా. ఆ అమ్మాయికి తల్లి తండ్రి ఒక అక్కగారు తప్ప ఎవరూ లేరు. ఎంతకీ వాడు మనసుపడ్డ పిల్ల. ఇలా అని చెప్పి ఆయన నొప్పించేసరికి నా తలప్రాణం ఓ కొలుకొచ్చిందంటే నమ్మనన్నయ్య అంది నీరసంగా. సర్లేవాయ్, మహా గొప్ప పని చేసినట్లు లెక్చర్లు ఇస్తున్నావు. మగపిల్లాడి పెళ్లి ఆడపిల్ల పెళ్లి కంటే అధ్వానంగా తయారైందనుకో, ఇప్పుడు 2 వైపులా బాధ్యత మందే కదా. పోనిద్దురు, దాందేముంది. మనకి మాత్రం ఏ 10 మంది ఉన్నారని. విజయ్ కూడా సంబంధాలు చూడండి. మనం బాగుండగానే దానికి 3 ముళ్ళు వేయించామంటే ఇక అంతా నిశ్చింతే. కాదు మరి. అయినా బానోజీ, నీకు బుద్ధి లేదురా. నీ ప్రాణ స్నేహితులం, చదరంగ మిత్రులం ఇద్దరం ఉన్నాం కదా. నీకు ఇంకెవరు కావాలరా అండా? పోతే భాస్కర్ ఇంట్లో పిల్లాడి కంటే ఎక్కువగా ముసులుతున్నాడు. మేమంతా లేవురా నీకు తోడు అన్నాడు కామేశం. ఒరే, అన్నట్లు భాస్కర్ అంటే గుర్తుకొచ్చింది. ఆ భాస్కర్ని అలా గాలి కుదలేకపోతే ఏదో వ్యాపారంలో ఇరికించి కాస్త పైకొచ్చాక మన విజయ్కిచ్చి చేస్తే ఎలా ఉంటుందంటావ్ అన్నాడు మూర్తి. చిచ్చి, వాడిగా దిక్కులేక ఏదో మన పంచం చేరాడు. అలాంటి వాడిగా నా కూతుర్నివ్వడం గట్టిగా అన్నాడు భానోజీరావు. యారా, పిల్లాడికి చదువుంది, బుద్ధిమంతుడు, మన చెప్పు చేతల్లో ఉంటాడు. ఈ కాలం కుర్రకారంతా ప్రేమలు తాగుళ్ళు పేకాట్లంటూ మరీ పేటరేగిపోతున్నారు. అందుకని బంగారం లాంటి పిల్లాన్ని ఎలాగ ఇంట్లోనే ఉంచుకున్నావు కనుక పెళ్లి చేసి నీ బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇస్తే పోలే. ఒరే, మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, వాడికి మాత్రం నా కూతుర్నివ్వను. దాని పెళ్ళైనా నా ఇష్ట ప్రకారం చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఆ ప్రస్తావన నా దగ్గర తేకండి అన్నాడు విసుగ్గా. చూశారుగా వరుస, అతను కాకపోతే మరొకరు. చూస్తూ ఉంటే ఏదో ఒకటి కుదరకపోదు. నేను 1-4 సార్లు ఇలా అంటే దాన్ని 4 రోజుల పాటు నా కళ్ళ ముందు ఉండనీవా అని నా మీద ఎగిరి పడతారు. దాని పెళ్ళైతే మా బాధ్యతలు తీరినట్టే. ఇక పెద్దవాడి సంగతి అంటారా? మేం బ్రతుకున్నంతకాలం చూస్తాం. మేం దాటుకున్నాక ఎవరికెట్లా రాసుందో అలా జరుగుతుంది. సౌదా, ఏది ఎట్లా జరగాల్సున్నాయో అలాగే జరుగుతాయి. మనం నిమిత్త మాత్రం అంతే. ఇక 1కి 10 సార్లు అనుకోవడం మానుకో. ఎంత కాదనుకున్నా కన్న కొడుకుని కళ్ళెదుట చూస్తూ పట్టించుకోకుండా ఎలా ఉండగలను? ఉండాలి, మనసు రాయి చేసుకో అని నిట్టూరు పీడిస్తూ లోపలికి వెళ్ళిపోయింది సౌదామిని. చూసారా, ఆ రోజు నేను జగదీష్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. నిర్మలమైన మనసుకు ఏ అడ్డంకులు రావంటే మీ కోపం వచ్చింది. ఇవాళ నిర్మల జగదీష్ భార్య అయింది. ఇప్పుడేమంటారు అన్నాడు భాస్కర్ ఒంటరిగా హాల్లో కూర్చున్న ప్రభు పక్కనే కూర్చుంటూ. తలెత్తి పరీక్షగా భాస్కర్ వంక చూశాడు ప్రభు, తన ఏకాంతానికి భంగం కలిగించినందుకు. అవును అన్నాను, కానీ దేశంలో నిర్మల్లాంటి ఆడపిల్లలు ఎంతమంది ఉంటారు? 100కి 10 మంది ఉండొచ్చు. కాదు, ఆడపిల్లెప్పుడు ఒక్క మగాడిని ప్రేమిస్తుంది, ఒక్కడికే తన మనసుని అంకితం చేస్తుంది. అతను నమ్మించి మోసం చేసే నైవంచుకుడైతే బాధపడుతుంది, ఏడుస్తుంది. అతని లేని ఈ లోకమే తనకు శూన్యం అనుకుంటుంది. ఒకరికి మనసు, మరొకరికి తనువు అర్పించలేక, లోకనిందలకు తట్టుకోలేక, దుర్భరమైన జీవితాన్ని గడపలేక
కళంకమైన తన మనసును, మలినమైన తన శరీరాన్ని మోస్తూ జీవోత్సవంలా మిగిలిపోయి బ్రతికే భారమై చివరికి తన ప్రాణాన్నే త్యాగం చేస్తుంది. ఆడదానికా మహత్తర శక్తి ఉంది. అదే మగవాడు ఎంతమంది కన్యల శీలాల్ని హరించినా ఆడదానిలా కుమిలిపోడు. వాడికి అదో విలాసం. ఆడపిల్లల జీవితాలతో ఆటలాడడం వాడి దృష్టిలో ఒక వినోదం. చివరికి చెడిపోయేది ఆడదాని బ్రతికే సీరియస్గా అన్నాడు భాస్కర్. కాదు, అలా ఎన్నటికీ కాదు. ఒక ఆడది తన భర్తను ఒక కోరిక కోరి రామాయణ యుద్ధానికి కారణమైంది. మరో ఆడది ఒక మగాణ్ణి పరిహసించి మహాభారత యుద్ధానికే కారణమైంది. అసలు ఈ కథలన్నిటికీ మూల కారణం ఆడదే. మగాణ్ణి చూపులతో కవ్వించి మాటలతో వశపరుచుకుని మెల్లగా దగ్గరకు చేరతారు. ఆమెలోని ఆకర్షణకి లొంగిపోయి ఆమెను ప్రేమించి ఆమె కూడా తనని ప్రేమిస్తోందని భ్రమపడతాడు. సినిమాలకి షికార్లకి తిరుగుతాడు. లోకమంతా తామే అయినట్లుగా చెంగున కట్టుకుని తిప్పుకుంటారు. చెరువుదాకా వచ్చాక భయం నటిస్తారు. ఏమీ తెలియని అమాయకుల్లా ప్రవర్తిస్తారు. మగాడు ఎంత నిగ్రహం చూపినా ఆడది పైపైన పడుతుంటే ఎంతకని నిగ్రహించుకోగలడు? తను స్త్రీని అని మరిచిపోయి ప్రవర్తించిన ఆడదాంది కాని ఆ తప్పు మగాడిది కాదు. అలా నమ్మించి తన అవసరం తీరగానే అతని గుండెల్లో గుణపాలు దింపేసి తను మాత్రం ఏమీ ఎరగని పెద్దల చోటు బిడ్డలా ప్రవర్తిస్తుంది. మగాడే బయటపడతాడు. మోసగాడు అన్న నేరం అతనికి ఆపాదిస్తారు. ఇలాంటి లక్షణాలు కోట్లున్నాయి. ఇలా ఎన్నటికీ కాదు. మీరు చెప్పేవన్నీ మగాడికి వర్తించేవే కాని ఆడవాళ్ళ కావు. నేను నమ్మను. మీ నమ్మకాలతో నాకేం పనిలేదు. ఇది నా కళ్ళతో చూసిన నగ్న సత్యం. చివరికి అతను కోలుకోలేని పిచ్చివాడైపోయాడు అన్నాడు ప్రభు బాధగా. ఎవరా పిచ్చివాడు? మీరా? అన్నాడు భాస్కర్ తీక్షణంగా చూస్తూ. ఎవరైతే మీకెందుకు? ఆయన అడిగారు కనుక చెబుతున్నాను. నేను బిఏలో ఉండగా నా క్లాస్మేట్ సత్యేంద్ర ఉండేవాడు. అతను చాలా ఆదర్శభావాలు కల యువకుడు. చాలా డబ్బున్నవాడు. అయినా పేదవాళ్ళని చూస్తే అమితమైన జాలి, అంతులేని ప్రేమ. మా క్లాసులో చాలామంది ఆడపిల్లలుండేవాళ్లు. వాళ్ళందరిలో ప్రమద చాలా పేదపిల్ల. స్నేహితుల దయాధర్మాలపై చదువుకునేది. సత్యేంద్ర ఆ అమ్మాయిని ప్రేమించాడు నిస్వార్థంగా. పెళ్లి చేసుకుని ఆ పిల్లను ఉద్ధరించుదామని అనుకున్నాడు. ఆమెకు ఆర్థికంగా చాలా సహాయం చేశాడు. ప్రమద కూడా అతనితో కలిసిమెలిసి తిరిగింది. నిన్నే ప్రేమిస్తున్నానంది. నిన్నే పెళ్లి చేసుకుంటానంది. నువ్వు లేని జీవితమే అక్కర్లేదు అంది. నీతోనే నా ప్రపంచం అంది. వాడు ఆమె మాటలు నమ్మాడు. తండ్రి పొలుకుబడితో ఆమెకు మంచి ఉద్యోగం ఇప్పించాడు. ఆమెతో ఎన్నెన్నో ఊహించుకున్నాడు. మరెన్నో కలలు కన్నాడు. ఆమె కోసం ఇంట్లో అందర్నీ ఎదిరించి లక్షలు విలువ చేసే ఆస్తిని కాలదన్నుకుని ఆమె కోసం బయటకొచ్చేశాడు. చివరికి ప్రమద ఏం చేసిందో తెలుసా? ప్రేమ విలువ తెలిసిన ఏ ఆడది చేయని పనిచేసింది. సత్యేంద్ర కంటే లక్షాధికారి, కోటీశ్వరుడు అయిన వాళ్ల కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ని పెళ్లాడి తన పాత ప్రియుడికి పెళ్లికొచ్చి ఆశీర్వదించమని శుభలై పంపించింది. సత్యేంద్ర అంతులేని ఆవేశంతో వాళ్ళింటికి వెళ్ళాడు. అప్పటికే పెళ్లి జరిగిపోయింది. పేట్ల మీద వాళ్ళిద్దరిని చూశాడు. అంతే, వాడి మనసు 1000 ముక్కలైంది. మేమంతా ఎన్నో విధాల నచ్చజెప్పాం. ఆడదే అంతకు తెగించినప్పుడు నీకేం మగవాడివి, నువ్వంతకంటే 1000 రెట్లు అందమైందని పెళ్లి చేసుకోమని బ్రతిమలాడాం. అందుకు వాడేమన్నాడో తెలుసా? ఒక ఆడదానికి మనసిచ్చి ఆమెను భారీగా ఊహించుకుని 2 సంవత్సరాలు ఇద్దరం కలిసిమెలిసి తిరిగాక మరో ఆడదాన్ని ఏ ముఖం పెట్టుకుని పెళ్లాడనరా? నీకేం మగవాడివి అన్నారు. కాని మనిషికుండేది ఒకే మనసురా. నాక్కూడా ప్రమదల 2 మనసులుంటే ప్రమద చేసిన పని నేను చేసేవాణ్రా అన్నాడు కన్నీళ్లతో. మర్నాడు ఉదయం అతని శవం ఎవరూ ఊహించిన విధంగా చూడలేని స్థితిలో రైలు పట్టాల మీద కనిపించింది. అందరం స్థాణువులైపోయాం. ఈ సంగతి ప్రమద భర్తకు చెప్పి ఆమె జీవితాన్ని నాశనం చేయాలని ఉద్రేకపడ్డాం. కాని అలా చేయడం వల్ల మా స్నేహితుడు తిరిగొస్తాడా? కోటి కోరికలతో ఆనందంగా గడపవలసిన వాడి జీవితం చివరికి ఒక రాక్షసు వల్ల ఇలా అంతమైంది. మగాడి ప్రాణానికి కూడా లేని విలువ ఆడదాని శీలానికి ఉంటుందంటారు. కాని ఆమె శీలానికి ఏ మచ్చా తీసుకురాని వాడి ప్రాణాలు ఆమె ఎందుకు బలి తీసుకుందంటారు? అలా ఆవేశంగా మాట్లాడడం వల్ల దగ్గడం మొదలుపెట్టాడు ప్రభు. కావచ్చు, అలాంటి వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉండొచ్చు. కాని మొత్తం మీద అలాంటి వాటికి కారణం మగాడే. మీకింకా అనుభవం లేదు. కాని అందువల్ల మీరు అర్థం చేసుకునే మనసు మాత్రం లేదనుకోను. కాని చూడండి, అలాంటి వాళ్ళను నేను చాలామందిని చూశాను. ఒకడు సత్యేంద్ర, మరొకడు ఈ భవనం ముందు తిరుగుతూ ఉండే ఒక పిచ్చివాడు. అలా తిరుగుతూ ఉదయం ఉదయం అని ఏడుస్తూ ఉంటాడు. ఒకప్పుడు అతను గొప్పవాడే. ప్రేమించిన ఆడదాని కోసం ఆస్తంతా ఖర్చు చేశాడు. అతని ఆస్తిని చేజిక్కించుకుని అతన్నే ప్రేమించానని తీపి మాటలు చెప్పి అతని నమ్మించిన ఉదయ అతని డబ్బుతో అమెరికా వెళ్ళింది. ఇప్పుడామె గొప్ప స్కాలర్. వీడు ఆమె కోసం పిచ్చివాడే గుండెలు పగిలే బాధతో ఆమె గుర్తుకొచ్చినప్పుడల్లా ఆమెనే తలుచుకుని రాత్రనక పగలనక ఏడుస్తాడు. అతని ప్రియురాల్ది చాలా గొప్ప మనసు. ఇలాంటి భగ్న ప్రేమికులను చూసి అయ్యో పాపం అని జాలి చూపిస్తుంది. మూడో అతను మా కాలేజీ లెక్చరర్. తన స్టూడెంట్నే ప్రేమించాడు. వాళ్ళు ఆమెకు మరో సంబంధం తెచ్చారు. నన్ను ప్రేమించి చివరికిలా చేయడం భావ్యమా అన్నాడు.
కన్నీళ్లతో ఆమెను అర్థిస్తూ. అందుకామె ఏమందో తెలుసా? అంటించిన ప్రతి సిగరెట్ని శాంతం కాల్చాలని రూలేం లేదుగా. అలాగే ప్రేమించిన ప్రతివాణ్ణి పెళ్లి చేసుకోవాలనే సిద్ధాంతం ఎక్కడా లేదు. నీకొచ్చే 100లతో నన్నేం సుఖపెట్టగలవు? నేను నిన్నసలు ప్రేమించలేదు. నీకు నాకు ఏ సంబంధం లేదు. మళ్ళీ ఎప్పుడైనా ఇలా వస్తే నువ్వెవరో నాకు తెలీదు అనాల్సొస్తుంది అని నౌకర్ల చేత బయటికి గెంటించింది. వాడి దురదృష్టం, బ్రిడ్జి మీద నుండి చద్దామని దూకితే ఒక బండరాయిపై పడ్డాడు. ఫలితంగా మెదడుకి బలమైన గాయం, ఒక కాలు చెయ్యి పూర్తిగా పోయాయి. ఇది మరీ ఘోరం. ఎప్పటికీ చచ్చిచావని స్థితిలో హాస్పిటల్లోనే ఉన్నాడు. ఎవరైనా చూద్దామని వెళితే వాడు అడిగేదేంటో తెలుసా? అన్నాడు ప్రభు. డబ్బడుగుంటాడు. కాదు, తనకు తొందరగా నయమయ్యేలా చేయమని డాక్టర్కి చెప్పమని ప్రాధేయపడుంటాడు. నో, అది కాదు. అతను కోరేది చిటికెడు విషం తెచ్చిపెట్టి తనను చనిపోవడానికి కాస్త సహాయం చేయమని. అందుక్కూడా అతను అసక్తుడు. చచ్చిపోయేందుకైనా స్వతంత్రం లేదని ఏడుస్తాడు. అలా 3 జీవితాలు నాశనమయ్యాయి. 4గోవాడు అతను ఏం? అతను మీకు దగ్గర బంధువా? ఒక్క దగ్గర బంధువే కాదు, ఆత్మబంధువు. అలానే కంటే ఆత్మాండమే బావుంటుందేమో. మేమిద్దరము ఒకటే. నమ్మించిన ఆడది మోసం చేసింది. ఇలాంటి అఘాయిత్యమేం తలపెట్టలేదు. కాని జీవోత్సవంలా ఆమె మీదంకా మిగిలిన ప్రేమను చంపుకోలేక అనుక్షణం ఆమెనే తలుచుకుంటూ ఆమె ప్రతిరూపాన్ని లోకమంతా నింపుకుంటూ శూన్యంలో బ్రతుకుతున్నాడు. కాని అతని బ్రతుక్కి ముగింపు కూడా చాలా దగ్గరలోనే ఉంది. ఆ శుభ సమయం కోసమే అతను ఎదురు. మళ్లీ దగ్గుతెర కమ్మేయడంతో ఆయాసంగా గుండెలపై చేత్తో రాసుకున్నాడు ప్రభు కళ్ళల్లో మెరిసిన కన్నీటి తెర భాస్కరం కంటబడింది. 5 నిమిషాల్లో కాస్త తేరుకున్నాడు ప్రభు. ఆవిడ ఇప్పుడెక్కడుంది? ఏమో, పెళ్లి చేసుకుని భర్తతో సుఖంగా ఉంటోందని మాత్రం తెలుసు. మీరు ఎన్ని చెప్పినా, నేను ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యం నన్ను కలవరపెడుతుంటే మీరు ఎన్ని రుజువులు చెప్పినా నేను నమ్మలేను. మీరు చెప్పిన అలాంటి జీవితాలు గడుపుతున్న ఆడవాళ్లు లేకపోలేదు అన్నాడు భాస్కర్. అవును, ఎలా నమ్మగలరు? ఏదైనా స్వానుభవంలోకి వస్తే కాని అర్థం కావు. నమ్మకం కుదరదు. విలాసకరమైన లగ్జరీ లైఫ్కి, స్వార్థానికి అలవాటు పడ్డ వాళ్ళకి ఎదుటి వాళ్ల కష్టనష్టాల గురించి రవ్వంతైనా ఆలోచించరు. అందుకే ఈ ప్రేమలు, పెళ్లిళ్ళు అంటే నాకు నమ్మకం లేంది. ఆడవాళ్లు తమకు స్వేచ్ఛ లేదని, స్వాతంత్రం లేదని, అలాంటివి కల్పించలేదని పెద్దల్ని నిందిస్తారు. కానీ ఒక రకంగా చూస్తే అప్పటి జీవితాలు ఆనందంగా గడిచాయేమో. మన సంఘం పెద్దలు ముందు తరాల వాళ్లు సుఖంగా జీవించాలనే ఉద్దేశంతో కొన్ని కట్టుబాట్లు, నీతి నియమాలు కల్పించారు. పెద్దలు చూసి చేసిన పెళ్లిళ్లు సుఖంగా బ్రతకడానికేగా. ఈ రోజుల్లో ఈ ప్రేమలకు చాలా వరకు కారణం పెద్దలే. కట్నాల బాధ భరించలేక కొందరు, స్వార్థంతో కొందరు, పిల్లల్ని క్రమశిక్షణలో పెంచక కొందరు ఈ చూసి చూడక వదిలేస్తుంటే ఆడపిల్లల్లా తయారవుతున్నారు. ఇలా కట్టుబాట్లను తెంచుకుని ముందడుగు వేస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాటి వల్లొచ్చే కష్టనష్టాల గురించి ఆలోచించడం లేదు. మధ్యలో మనకు గాలిలో దీపంలాంటి వ్యక్తి స్వాతంత్రం కావాల్సొచ్చింది. దాన్ని దేనికి ఉపయోగించుకోవాలో తెలియక ఇలా దుర్వినియోగం చేసి జీవితాల్ని నాశనం కావడానికే వినియోగించడం జరుగుతోంది. అందుకే ఇలా నాశనం కావడం. అందుకే అంటారు, ఆడ మగ ఇద్దరూ కలిసి బ్రతికేందుకు కావలసింది ప్రేమ కాదు, పరస్పర అవగాహన అని అన్నాడు ప్రభు. అనాది నుంచి మన సంఘంలో ఆడదాని బ్రతుకు అదోగతే. మొదట్నుంచి ఆమెను అణిచివేస్తోంది మగవాడే. ఈనాటికి మగవాడే కారణం. మీరు చెప్పిన కథల్లోని వ్యక్తులను వేళ్ల మీద లెక్కబెడితే ఎక్కువ మంది ఉండరు. అదే ఆడవాళ్ల విషయం తీసుకుంటే ఇలాంటి వాళ్లు కోకొల్లలు. అయినా మన సంఘంలో చీరకోరకం నీతి, ప్యాంటుకోరకం నీతి. మగాడి కర్కసత్వానికి, రాక్షసత్వానికి, మోసానికి ఆడది విలాస వస్తువులా పరిగణింపబడుతోంది. బలిపశువుల అంతమవడం చూస్తూ కూడా మగాడు గోమాతలా సాధు జంతువు అంటూ వెనకేసుకొచ్చే మాటలు నేను విందల్చుకోలేదు. పైగా లాంటి హీనమైన మగజాతిలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను కూడా అన్నాడు గట్టిగా భాస్కర్. మరో అరగంట దాకా ఇద్దరి మధ్య వాద ప్రతివాదనలు చాలా తీవ్రంగానే జరిగాయి. ఇద్దరిలో ఎవరికెవరూ తీసిపోలేదు. ఏ ఒక్కరి వాదానికి మరొకరు రాజీ పడ్డం జరగలేదు. ఇద్దరూ యుద్ధానికి సిద్ధపడిన ప్రత్యర్థుల్లా తలపడుతూనే ఉన్నారు. భాస్కర్ అన్న మాటలకు ప్రభుకి, ప్రభు చెప్పే మాటలకి భాస్కర్కి ఉద్రేకం, ఆవేశం మిన్నుముట్టి ఇద్దరూ చేతులు కలబడేంత వాగ్యుద్ధం జరిగింది. బానోజీరావు హాల్లోకి రావడం వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరూ కూడా గమనించలేదు. భాస్కరం ఏమన్నాడో తెలీదు కాని ఆ మాటకి ప్రభు ఒళ్ళు తెలియని కోపంతో టీపై మీదున్న పేపర్ వెయిట్ తీసుకుని భాస్కర్ మీదకు విసరబోయాడు. ప్రభు, ఏంటిది? ఏమైంది? ఇద్దరూ ఎందుకలా పోట్లాడుకుంటున్నారు అని అడగడంతో ఇద్దరూ తిరిగి చూశారు. అబ్బే, ఏం లేదు నాన్నగారు అంటూ ఆగిపోయాడు ప్రభు. 5 నిమిషాలు నిశ్శబ్దం ఆవరించింది. ప్రభు విపరీతంగా ఆయాసపడుతున్నాడు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో, ఎవరితో ఎక్కువగా మాట్లాడిని ప్రభు ఎందుకలా గట్టిగా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు బానోజీరావుకు. భాస్కర్, నువ్వైనా చెప్పు, అసలేం జరిగిందో
అబ్బే ఏం లేదండి అంటూ గబగబా వెళ్ళిపోయాడు. అయితే ఇద్దరూ చెప్పరన్నమాట అన్నాడు తల పంకిస్తూ. ప్రభు ఏదో చెప్పబోయాడు గాని మరుక్షణం భయంకరమైన దగ్గుతెర అతన్ని చుట్టేసింది. అరగంట దాకా దగ్గుతూ అలాగే లొంగలు చుట్టుకుపోయి పడిపోయాడు. నోట్లోంచి రక్తం రాసాగింది. దాంతో బానోజీరావు కంగారు పడిపోయాడు. ప్రభుని బలవంతానెత్తి సోఫాలో పడుకోబెడుతూ సౌదామిని, జగదీష్, నిర్మల, రాజన్న అంటూ కంగారుగా గట్టిగా అరవసాగాడు. రాజయ్య, నిర్మల, సౌదామిని పొరుగు పొరుగునొచ్చారు ఆయన అలా అరిచేసరికి. అయ్యో ప్రభు, ఇలా పడిపోయేమిట్రా? ఈ రక్తమేమిటి? అసలేం జరిగిందండి? వాడెందుకలా పడిపోయాడు? ప్రభుకేమైంది చెప్పండి. నిర్మల, కాసిని మంచినీళ్ళు పట్టురా అంటూ ప్రభు తలని ఒళ్ళోకి తీసుకుని గోలగా ఏడవసాగింది సౌదామిని. ఏమైందో నాకు తెలిస్తేగా నేను చెప్పడానికి. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. నిర్మల, జగదీష్ అన్నాడు కాని ఇంకేం చెప్పాలో కంగారు వల్ల తెలియడం లేదు. ఆయన స్నానం చేస్తున్నారు మావయ్య, ఇప్పుడే పిలుచుకొస్తాను. రాజయ్య, డ్రైవర్ని కారు సిద్ధం చేయమను అంటూ పొరుగులాంటి నడకతో మేడ మీదకు వెళ్ళింది నిర్మల. సౌదామిని ఏడుపు చూస్తుంటే బానోజీరావుకు కన్నీళ్లు ఆగడం లేదు. మరో 5 నిమిషాల్లో ప్రభుని ఎక్కించుకున్న కారు హాస్పిటల్ వైపు దూసుకుపోయింది. డాక్టర్ చెప్పిన మాటలు వింటూనే స్టన్ అయ్యారు అందరూ. అందరి నోటి వెంట ఒకటే మాట, ప్రభుకి క్యాన్సర్ బాగా ముదిరిపోయిందట. డాక్టర్కి చూపించకుండా నిర్లక్ష్యం చేశాడు అన్న మాటలే వినిపించసాగాయి. ఈ మాటలు విన్నప్పటినుంచి సౌదామిని గుండెలు పగిలేలా ఏడుస్తోంది. అన్నం నీళ్లు దరిచేరనివ్వడం లేదు. బానోజీరావు మగవాడు కాబట్టి పైకి గంభీరంగా ఉండి భార్యకు మాత్రం ధైర్యం చెబుతున్నాడు. మనసులో కొండంత దిగులుతో ప్రతి నిమిషం ఏడుస్తూనే ఉన్నాడాయన. ఇంతకాణించి ఎత్తుకు పెంచాను బాబయ్య, ఈ మైదార్ రోగం ఆరికే రావాలా? నాకైనా వచ్చింది కాదయ్యా అంటూ విలపించసాగాడు రాజన్న. జగదీష్, నిర్మల ఈ సంగతి తెలిసిన దగ్గర నుంచి లోపలే కుమిలిపోసాగారు. అన్నయ్యకి సంగతి ముందే తెలుసు అనుకుంటాను నిర్మల, అందుకే తనకి పెళ్లి మాట తలపెడితే చిరాకు పడేవాడు. ఇంతకాలం వాడితో ఉంటున్నాం కానీ ఎవరం ఈ విషయం తెలుసుకోలేకపోయాం. అమ్మ డాక్టర్కి చూపించుకోమని మొత్తుకుంటూనే ఉండేది. కానీ ఎందుకు పెడచెవిని పెట్టాడో, ఎందుకిలా నిర్లక్ష్యం చేసి ఎంత దూరం తెచ్చుకున్నాడో అర్థం కావడం లేదు. వాడి మనసులో ఇంకేదో బాధ పీడిస్తూ ఉండుంటుంది. దానివల్లే వాడిలో నిరాశ, నిస్పృహ బాగా అలుముకున్నాయి. అందుకే జీవితం అంటే ఏమాత్రం ఆశ లేనట్లు బ్రతకడం మొదలుపెట్టాడు అన్నాడు వచ్చే ఏడుపుని బలవంతాన బిగబట్టి. అలా బాధపడకండి. ఈ రోజుల్లో ఎలాంటి రోగానికైనా మందులు కనిపెడుతున్నారు. మావయ్య గారు మద్రాస్ అయినా హైదరాబాద్ అయినా తీసుకెళ్లి చూపిస్తే కాస్త ప్రయోజనం ఉండొచ్చు అంది నిర్మల. ఏమో నిర్మల, వాడు ఏమైపోతాడో అని భయంగా ఉంది. వాడి జీవితంలో ఇంతవరకు ఏ ఆనందానికి నోచుకోలేదు. అమ్మను చూస్తుంటే వాడి పరిస్థితి కంటే హీనంగా ఉంది. నాన్నగారు పైకలా ఉన్నారు కానీ లోపలే కుమిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అతని బాధ చూస్తుంటే నిర్మల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతమంది ఇన్ని రకాలుగా బాధపడుతున్నా భాస్కర్ మాత్రం తనకేం పట్టనట్లుగా ఉన్నాడు. ప్రభుని మద్రాసు తీసుకెళ్లి చూపించారు. కొన్నాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి మళ్లీ 2 నెలల తర్వాత తీసుకురమ్మన్నారు. ఉన్న ఊళ్ళోనే పెద్ద పెద్ద డాక్టర్ల చేత ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ప్రభు హాస్పిటల్లో ఉండనని మొండికేయడంతో ఇంట్లోనే ఉంచారు. ఎంత డబ్బు ఖర్చైనా డాక్టర్లను ఇంటి దగ్గరికే రప్పించే ఏర్పాట్లు జరిగాయి. మందు వల్లనో విశ్రాంతి వల్లనో కాని ప్రభుకి కాస్త ప్రశాంతత చిక్కింది. అయినా అతని ఆలోచనలన్నీ ఆ ఊహాసుందరం మీదే ఉన్నాయి. ప్రభు బాగా కుంగిపోయాడు. ఏమీ చేయలేని అసక్తుడైపోయాడు. మనసులో రగిలే బాధ అతన్ని దహించేస్తోంది. మరిచిపోదామన్నా తన మనసుని విడనాడని జ్ఞాపకాలు, ఆనాడు తన ఎదుటి చేసిన ప్రమాణాలు, భాషలు సజీవంగా కదలాడుతున్నాయి. కాని అనుకున్నట్లుగా ఏదీ జరగలేదు. విధి వక్రించింది. విధి ఆడిన వింతాట్లో ఇద్దరం పావుల్లా కొట్టుకుపోవడం అయింది చెరో దిస్కు. నిజంగా ప్రేమ పవిత్రమైందైతే ఇలా జరిగేది కాదు. తనని ఒంటరిగా వదిలేసి తన దారి తాను చూసుకుంది. ఇది న్యాయమైనా? తను ఏమైపోతాడో అన్న ఆలోచనైనా రాలేదా? చేసిన తప్పుని దిద్దుకోవడం, మళ్లీ కొత్త జీవితం చేపట్టడం తన వల్ల కాని పని. ఆమె నా జీవన సర్వస్వం, నా జీవితానికి వెలుగు, నా ఊహలకు ఊపిరి, జీవన గమనానికి మార్గదర్శి అనుకున్న తన ఆశయాలను నడి సముద్రంలో నట్టేట ముంచేసి తను మాత్రం ఒడ్డుకు చేరుకుంది. తన జీవితంలోంచి, తన మనసులోంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఈ జ్ఞాపకాలు మాత్రం తనకు మిగిల్చింది, చచ్చేదాకా వీటితో బాధపడమని. ఆనాటి పవిత్రమైన ప్రేమను, అనురాగాన్ని దూరం చేసింది. బుద్ధిపూర్వకంగానే తనను ప్రేమకు బలి చేసింది. తన్నొక భగ్న ప్రేమికుడిగా చేసింది. అసలు ఈ తప్పు తంది. ప్రేమించడంలోనే తొందరపడ్డాడు. ఇలా జరగాల్సుంటే తన వివేకం నిద్రపోకేం చేస్తుంది? అతని మనసు నిండా ఆలోచన పరంపరలు కోటాను కోట్లుగా వచ్చి ఉకిరిబికిరి చేస్తున్నాయి. ఇద్దరూ కలిసి గడిపిన కాలం అతి స్వల్పమైన ఎన్నో సంవత్సరాల అనుబంధంగా మారిపోయింది.
తప్పు అనేది తెలిసి చేసినా తెలియక చేసినా శిక్ష ఒకటే. మగాడికి మనసుండడమే పెద్ద తప్పు. మనసుగా తింతే మనిషి బ్రతికింతే. మనసున్న మనిషికి సుఖమెక్కడిది? దేవుడు మనిషికి మనసివ్వడమే పెద్ద శిక్ష. అలా ఇచ్చి మనుషుల మీదున్న కక్ష తీర్చుకుంటున్నాడు. ఈ జీవితమే ఒక నాటక రంగం. అందులో అందరూ పాత్రధారులే. ఎవరి పాత్ర ఏ రకంగా ముగుస్తుందో ఎవరికీ తెలీదు. జీవితమే ఒక నాటకమైతే ప్రేమ అందులో ఒక అంతర్నాటకం. అది తెలిసి కూడా దేవుడు తనకేదో ద్రోహం చేశాడని ఆయన్ని నిందించడం అవివేకమేమో. సుఖాల్లో దేవుడు గుర్తుకురాడు, ఆ మాట నిజం. ఆమె సమక్షంలో తను ఏనాడు దేవుణ్ణి తలుచుకోలేదు. ఇప్పుడు బాధల్లో ఆయన గుర్తుకొస్తున్నాడు. అనుక్షణం తను ఆ దేవుణ్ణి తలుస్తూనే ఉన్నాడు. ఏ ఆడదైనా అలా చేస్తుందని ఊహించగలరా ఎవరైనా? ఆమె తీపి మాటలకు మోసపోయాను. ఆమె మీద పెంచుకున్న మమకారం, ప్రేమ, అభిమానం ఈనాడు నన్నింత హీనస్థితిలోకి దిగజార్చాయి. ప్రేమకు కారకులు ఇద్దరైనా శిక్ష మాత్రం తనే అనుభవిస్తున్నాడు. ఈ జన్మకింతే. గడిచిన జ్ఞాపకాలే మధురానుభూతులు. దీనికింక పరిష్కారం లేదు. అలా ఏదైనా ఉంటే అది చావొక్కటే. చచ్చే ముందు ఒక్కసారి ఆమె ముందు నిలబడి, ఇలా ఎందుకు చేశావు? నా మనసు విరిచి పగలగొట్టి మొక్కలు చేయడానికి నీకెవరిచ్చారు అధికారం అని సూటిగా ఆమె కళ్ళలోకి చూసి ఒకే ఒక్కసారి అడగాలి. అదే తన ఆఖరి కోరిక. ఆ కోరిక తీరకుండా చనిపోతే తన ఆత్మకి శాంతి లేదు. కాని ఆమె ఎక్కడ ఉందని తను ఊహించగలడు? ఒక్కసారి తన ఆలోచనలకు తనే నవ్వుకున్నాడు ప్రభు. ఈ డ్రాయర్ కూడా వెతికేస్తే తనకి కావలసినవి దొరికితే కాని తనకు మనశ్శాంతి లేదు. అప్పటికి కాని తను ఎందుకిలా చేస్తున్నాడో వాళ్ళకి అర్థం కాదు. ఇది మంచి సమయం. అట్టే ప్రయత్నం లేకుండానే తనకి కావలసింది తెలుసుకోవచ్చు. ఆ డైరీ దక్కించుకుంటే తర్వాత తను అనుకున్న ప్రకారం చేసి ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. ఈ ఇంట్లో అడుగుపెట్టే ముందు ఏదో రకంగా ప్రతీకారం చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు. కాని విజయం చూశాక, ఆమె నిర్మలమైన మనిషిలోని మనసు గుర్తించాక ఆమెకు ద్రోహం చేయాలన్న ప్రయత్నం విరమించుకున్నాడు. నేరం ఒకరు చేస్తే శిక్ష మరొకరికి విధించడం ఏం న్యాయం? అందుకే ఆ ఉద్దేశానికి గుడ్ బై చెప్పేశాడు. చకచక తన ప్రయత్నం చేస్తున్నాడు భాస్కర్. ఆ చిరు వెలుగులో ఏ వస్తువు ఏ మూలందో జాగ్రత్తగా చూస్తే తప్ప తెలుసుకోవడం కష్టం. ప్రభువుని కింద గదిలో పడుకోమని సౌదామిని, భానోజీరావు కూడా హాల్లోనే పడుకుంటున్నారు. అందువల్ల ప్రభు గదిలో బెడ్ లైట్ తప్పనిసరిగా ఉంచుతున్నారు. ఆ వెలుగులోనే డ్రాయర్లో ఏదో లావుపాటి బైండు పుస్తకం దొరికింది భాస్కర్కి. స్పష్టంగా కనిపించలేదు గాని డైరీలాగానే ఉంది అనుకుంటుండగానే నవ్వులు వినిపించాయి భాస్కర్కి. వెంటనే అర్థమైంది, పక్క గదిలో భానోజీరావు స్నేహితులు చదరంగం ఆడుతున్న సంగతి. ఇదే మంచి సమయం. లేకపోతే ముసలాడు ఎదురుగా పడుకున్నాడంటే తను గదిలోకి ప్రవేశించి వెతకడం చాలా కష్టం. ఇది డైరీ అయితే ఫోటోలు కూడా అందులోనే ఉన్నాయి అనుకుని లైటు వెలుగులోకి రాబోయాడు. అతని అజాగ్రత్త వల్ల చెయ్యి మూలనున్న గాజుకుండికి తగిలి అది భళ్ళున బద్దలైంది. ఆ శబ్దం విన్న భానోజీరావు పక్క గదిలోంచొచ్చి ఎవరు ఎవరు అంటూ గట్టిగా అరుస్తూ లోపలికి ప్రవేశించడంతో భాస్కర్కి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని జేబులోని కత్తి చేత్తో పట్టుకుని ఆగు ఆగు అంటూ తనను పట్టుకోబోతున్న భానోజీరావును పొడవబోయాడు. కాని అప్పటికే అరుపు వల్ల మేల్కొన్న ప్రభుకి తండ్రి మాటలు ఎవరినో పట్టుకోవడం గమనించి చటుక్కున తను వెళ్లి కలబడ్డంతో ఆ కత్తి ప్రభు కడుపులో దిగిపోయింది. భాస్కర్ అప్పటికే వాళ్ళని విదిలించుకుని పారిపోసాగాడు. కాని జగదీష్ కిందకి రావడంతో పారిపోతున్న ఆకారాన్ని గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు. అతనెంత విదిలించుకున్నా ఒడిసి పట్టుకున్న జగదీష్ చేతుల్లోంచి తప్పించుకోవడం అసాధ్యమైపోయింది. అప్పటికే ప్రభు పడిపోవడం, అతని కడుపులోని కత్తిని, రక్తాన్ని చూసిన సౌదామిని కెవ్వున కేకవేసి విరుచుకు పడిపోవడం జరిగింది. కామేశం ఆ దృశ్యం చూసి వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేశాడు. రాజయ్య గట్టిగా ఏడ్చేస్తున్నాడు. అంతా గోలగా ఉంది. లైట్ల వెలుగులో తన చేతుల్లో బందీ అయిన భాస్కర్ని చూసి జగదీష్ తెల్లబోయాడు. మూర్తి, కామేశం భాస్కర్ని గట్టిగా పట్టుకోవడంతో జగదీష్ అన్నగారి దగ్గరకు వెళ్ళాడు. నిర్మల మొహం మీద నీళ్లు చల్లాక సౌదామిని తేరుకొని ప్రభువుని చూసి గొల్లుమంది ఒక్కసారి. రక్తం కడుపులోంచి ప్రవాహంలా కారిపోతోంది. సౌదామిని కత్తిని లాగేసేదే కాని జగదీష్ వారించడంతో ఆగిపోయింది. జగదీష్ ముందు లేచి వెళ్లి భాస్కర్ని తాడుతో స్తంభానికి గట్టిగా కట్టేశాడు. దుర్మార్గుడా, స్నేహితుడువని నమ్మి ఇంట్లో తెచ్చిపెడితే తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్లు చేస్తావా? నీకు తిండి పెట్టి తండ్రిలా ఆదరించిన నాన్నగారి మీద కత్తి దూస్తావా? దేవుళ్లాంటి అన్నయ్య నీకేం అపకారం చేశాడు? వాణ్ణి నీ పొట్టను పెట్టుకున్నావు అంటూ భాస్కర్ని ఇష్టం వచ్చినట్లు కొట్టసాగాడు. డాక్టర్ రావడంతో అంతా ప్రభు దగ్గరికి నడిచారు. ప్రభుని చూసి పెదవి విరిచాడు డాక్టర్. సారీ జగదీష్, రక్తం చాలా పోయింది. అరగంట కంటే ఎక్కువ బ్రతకడు. ఎందుకైనా మంచిది, ముందు పోలీసులకు ఫోన్ చేయండి అంటూ భానోజీరావు భోజాన చెయ్యేసి వెరీ వెరీ సారీ అని వెళ్ళిపోయాడు.
మూర్తి వెళ్లి పోలీసులకు ఫోన్ చేశాడు. త్రాష్టుడా, ఎంత పనిచేశావురా? బంగారం లాంటి వాణ్ణి చంపడానికి నీకు చేతులెలా వచ్చారా అంటూ తిట్టసాగాడు. నేను ఆ రోజు చెప్పాను జగదీష్కి, అలాంటివాడు కాదన్నాడు, సమర్థించాడు. ఇప్పుడు నా కొంపకే చిచ్చు పెట్టాడు. ఆ రోజే నా కొంపలోంచి గెంటితే నా ప్రభు నాకు దక్కేవాడు అంటూ పసిపిల్లలా ఏడవసాగాడు బానోజీరావు. ఏం మాట్లాడావు? ప్రభు నీకేం అన్యాయం చేశాడని ఇలా చేశావు? విశ్వాసఘాతకుడా, వాళ్ళ సొమ్ము తింటూ వాళ్ళకే ద్రోహం తలపెడతావా? ఎందుకిలా చేశావు చెప్పు అని భాస్కర్ జుట్టు పట్టుకుని గుంజేస్తూ అడిగాడు మూర్తి. వాడిని, ఆ నమ్మక ద్రోహిని, ఇలా కాదు ముక్కలు ముక్కలుగా నరికి చంపినా పాపం లేదు. వాడు చేసిన పాపానికి ఈ శిక్ష చాలదు. నిజంగా నేను వాడిని చంపే ఉద్దేశంతోనే వచ్చాను. జగదీష్ నా ఫ్రెండ్ కావడం వల్ల నా పని మరింత తేలికైంది. కానీ నేను ఆత్మరక్షణకి తప్పించుకునేందుకు కత్తి తీశాను. కానీ అది వాడికే తగిలింది. కాగల కార్యం గంధర్వులే చేస్తారని నా పనింత తేలికవుతుందని అనుకోలేదు. వాడు చేసిన ద్రోహానికి చిత్రహింస చేసి చంపుదామనుకున్నాను, కానీ నాకు అవకాశం కలగలేదు అన్నాడు ఉద్రేకంగా భాస్కర్. ఏంటి నీకు చేసిన అన్యాయం? చీమకైనా హాని తలపట్టిన ప్రభు నీకు అన్యాయం చేయడమా? నమ్మలేం. అసలు నువ్వు ఆ గదిలోకి ఎందుకు ప్రవేశించావు? నాకు కావలసిన ఫోటోల కోసం అన్నాడు ఆవేశంగా. ఏంటా ఫోటోలు? చెప్తాను. ప్రభు మా కుటుంబానికి తీరని ద్రోహం చేశాడు. ఇన్నాళ్ళు ఈ విషయం మీకెవరికీ తెలియకుండా రహస్యంగానే ఉంచాను. నేను ప్రాణప్రదంగా చూసుకునే నా చెల్లెలు సరళ వీడిని నమ్మి వీడి వల్ల పడింది. ఆమెను నమ్మించి మోసం చేశాడు. అప్పటికే నా చెల్లెలు గర్భవతి. పెళ్లి చేసుకోమని ఎన్నో విధాల బ్రతిమలాడింది. ఆమె ఒట్టి మనిషి కాదని తెలుసుకున్న ఈ కిరాతకుడు నా చెల్లెల్ని చంపేశాడు. బలవంతంగా చంపేశాడు. నా చిన్నారి చెల్లెలు శాశ్వతంగా నాకు దూరం అయింది. ఆనందంగా గడపాల్సిన దాని 100 ఏళ్ల జీవితాన్ని తుంచేసి నాశనం చేశాడీ పాపాత్ముడు. నా చెల్లెలు నాకు దూరం అయింది. ఆ వార్త విని నా తండ్రి చనిపోయాడు. ఇంకా నేను ఎవరికోసం బ్రతకాలి? అందుకే ఒక నిశ్చయానికొచ్చాను. నేనింక ఏమైపోయినా పర్వాలేదు. వీణ్ణి చంపి నా చెల్లెలి ఆత్మకు శాంతిని చేకూర్చాలి. అదే నా లక్ష్యం. దీంట్లో నేను ఆహుతైనా పర్వాలేదు. వీడు మాత్రం బతకూడదు. నా కళ్ళెదురుగా వీడు చేసిన తప్పుకు అనుక్షణం కుంగి కుసించి నికృష్టంగా హీనాతిహీనంగా కుక్కచావు చావాలి. నా చెల్లెలతో వాడు దిగిన ఫోటోలు, వాడి డైరీ నేను చేజిక్కించుకుంటే చాలు. పోలీసుల్ని ఎలా అయినా వదిలించుకోగలను. వాటి ద్వారా నేను బయటపడచ్చు. అందుకే ఇలా చేశాను. నా లక్ష్యానికి అడ్డొచ్చిన ఎవరినైనా చంపేద్దామనుకున్నాను. అందుకే అడ్డొచ్చిన మిమ్మల్ని పొడవబోయాను. కానీ మీకు తగల్లేదు దాదాపు అరిచినట్లుగా అన్నాడు భాస్కర్. అతని మాటలకు నీరసంగా పడున్న ప్రభు ఉలిక్కిపడి బలవంతంగా కళ్ళు తెరిచాడు. లేదు లేదు, నేనలా చేయలేదు. సరళ చనిపోయిన సంగతే నాకు తెలీదు. నేను మోసగాణ్ణి కాను. నువ్వు పొరబడ్డావు భాస్కర్, పూర్తిగా పొరబడ్డావు. నేను ప్రాణప్రదంగా ప్రేమించిన సరళకి అన్నమన్న సంగతి నాకెంతవరకు తెలీదు. ఇది నిజం, ముమ్మాటికి నిజం. ఈ విషయం కాస్త ముందు తెలుసుంటే నేనే ఈ సంగతి చెప్పేవాణ్ణి. ఇంత జరిగేది కాదు. ప్రభు, ఎంత పని జరిగిందిరా? జరిగింది తెలుసుకోకుండా ఈ దుర్మార్గుడు నిన్నెలా చేశాడే. నువ్వు లేకుండా నేనెలా బ్రతకన్రా? సౌదామిని దాదాపు పిచ్చెక్కిందాల్లా ఏడుస్తోంది. ఒకసారి తల్లి ముఖంలోకి చూశాడు ప్రభు. అమ్మా, అసలు విషయం చెప్పకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదూ. నా గురించి నువ్వేం బాధపడకమ్మా. నేనెటూ కొద్ది రోజుల్లో పోవలసిన వాణ్ణే. కానీ కాస్త ముందుగా నిజం తెలుసుకోకుండా నన్నొక ద్రోహిగా ఊహించిన భాస్కర్ చేతుల్లో చావాల్సొచ్చింది. భాస్కర్, నా మాటలు ఇప్పటికైనా నమ్ము. నేను సరళని మనస్ఫూర్తిగా ప్రేమించాను. పెళ్లి చేసుకుంటానని ప్రమాణం కూడా చేశాను. కానీ ఆమె నన్ను మోసం చేసి నాకు దూరమైంది. అంతేకాని నేను సరళని చంపలేదు. ఆమె నన్ను మోసగించిపోయిందన్న బాధతో పిచ్చివాళ్నే ఆమె చిత్రాలే గీసుకుంటూ అనుక్షణం ఆమె జ్ఞాపకాలే నన్ను తరుముతుంటే ఆమెను మరిచిపోలేక, ఈ చిత్రహింస భరించలేక అశాంతితో కుమిలిపోతున్నాను. ఆమె లేని ఈ జీవితం నాకు అక్కర్లేదనుకున్నాను. అందుకే నాకు క్యాన్సర్ వ్యాధి అంకురించిన విషయం తెలిసినా కూడా నిర్లక్ష్యం చేశాను. చావు కోసం ఎదురు చూస్తున్నాను. నా మాటలు నిజం. నేను సరళను మోసం చేయలేదు. భగవంతుడి సాక్షిగా మా ఇద్దరి మధ్య ఎలాంటి శారీరకమైన సంబంధాలు లేవు. ఇంకా సరళ ఎవరినో పెళ్లి చేసుకుని సుఖంగా బతుకుతోంది అనుకుంటున్నాను. నీ మాటలు నేను నమ్మను. సరళని నువ్వే చంపావు. నీకేం తెలియకపోతే సరళ చనిపోవడానికి కారణమెవరు? భాస్కర్, నాకు నిజంగానే ఈ సంగతి తెలీదు. సరళ చనిపోయిన సంగతి నీ నోటి నుంచి వింటున్నాను అన్నాడు ప్రభు హీన స్వరంతో. అన్నయ్యే ఆమె మరణానికి కారణమనడానికి సాక్ష్యమేమిటి అన్నాడు జగదీష్. ఇదిగో సాక్ష్యం. ఇది లేకపోతే నీ అన్న నా చెల్లెలి మరణానికి కారకుడన్న వార్త ఎప్పటికీ నాకు తెలిసేది కాదు అన్నాడు ప్యాంటు జేబులో ఉన్న ఉత్తరం తీసిస్తూ. ఆ ఉత్తరం అందుకుని చదవసాగాడు జగదీష్. అన్నయ్యకి సరళ రాయింది. ప్రభు నేను ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. వయసు తొందరలో కాలు జారాం. ఇప్పుడు నేను గర్భవతినని తెలుసుకుని పెళ్లాడ్డానికి నిరాకరిస్తున్నాడు. ఈ సంగతి ఎవరితోనన్నా చెబితే నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఒకసారి ఆ ప్రయత్నం కూడా చేశాడు. ఎలాగో తప్పించుకున్నాను. నేను ఒకవేళ చచ్చిపోతే దీనికి కారణం ప్రభువునే, మరెవరో కాదు. అతని ఇల్లాలు కాలేని అభాగ్యురాలు సరళ. కాదు, అదంతా అబద్ధం. భాస్కర్ చెప్పింది నిజం కాదు. సరళని నేను నిజంగానే చంపలేదు.
ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. ఆ తర్వాత నాకొకసారి కనిపించింది. పెళ్లి విషయం నాన్నగారితో చెప్పడానికి ఊరు వెళుతున్నానని చెప్పి బయలుదేరి వచ్చేశాను. అమ్మకి అనారోగ్యం వల్ల ఈ విషయం వెంటనే చెప్పడానికి వీలు కాలేదు. తిరిగి నేను వెళ్లేసరికి సరళ మళ్లీ నాకు కనిపించలేదు. ఆమె కోసం ఎంతగానో ఎదురు చూశాను. ఆమె వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోయినట్లు తెలిసింది. ఎందుకింత మోసం చేసిందో తెలీదు. మా ఇద్దరి మధ్య ప్రేమ అంతవరకు పవిత్రంగానే ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె కోసం తప్పించి భగ్న హృదయంతో కుమిలిపోతున్నాను అన్నాడు ప్రభు. నువ్వెన్ని చెప్పినా నీ కట్టుకథలు నేను నమ్మను. అలా నమ్మి మోసపోవడానికి నేనే సరళను కాను. దాన్ని నూరేళ్ల బ్రతుకు బుగ్గిలో కలిపో. నీలాంటి నీచుడు బ్రతకూడదు. బ్రతుకుంటే ఇంకా కొంతమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తావు. అందుకే నువ్వు చావాలి. చస్తే కాని నా కక్ష తీరదు. దుర్మార్గుడా, ఎంత లేసి మాట్లాడుతున్నావురా? ఏం పాపం చేయని నా బిడ్డను నీ చేతులతో చంపేశావు. నమ్మించి ఇంట్లో కాలు పెట్టి మా తిండి తింటూ మాకే ద్రోహం తలపెడతావా? నీలాంటి వాణ్ణి హంతకుణ్ణి బ్రతకనివ్వను. నిన్ను చంపి ప్రతీకారం తీర్చుకుంటాను. నువ్వు చేసిన పాపానికి ఏ కోర్టులు తీర్పులు అక్కర్లేదు. నాకు కడుపు కాల్చినందుకు నిన్ను చంపి నా కక్ష తీర్చుకుంటాను. నీ ప్రాణాలు బదులు తీసుకుంటాను అంటూ అంతులేని ఆవేశంతో భాస్కర్పైకి లంఘించి అతని గొంతు పిసకబోతున్న భానోజీరావును బలవంతాన విడదీశారు అంతా వెళ్ళి. నాన్నగారు, అతన్నేం చేయకండి. భాస్కర్ ఆవేశంలో తొందరపడ్డాడు. మీరు అదే పొరపాటు చేస్తారా? అతన్ని శిక్షించడానికి పోలీసులున్నారు, చట్టం ఉంది అన్నాడు ప్రభు దీనంగా. పొరపాట? ఇది చిన్న పొరపాట ప్రభు. వాడు ఆ దుర్మార్గుడు నీ జీవితాన్ని, నీ ప్రాణాల్ని బలి తీసుకున్నాడ్రా. చట్టం, న్యాయం, పోలీసులు ఎంతమందున్నా నీ ప్రాణాలు తిరిగి ఇవ్వగలరా? ఇది చిన్న పొరపాట అంటూ వెక్కి వెక్కి ఏడవసాగాడు భానోజీరావు. అన్నయ్య, నువ్వెక్కువ మాట్లాడుకు అంటూ జగదీష్ ప్రభుని వారించాడు గద్గద స్వరంతో. జగదీష్, నన్నాపకు, చెప్పని. ఎన్నాళ్ళు ఈ అగ్నిపర్వతాన్ని గుండెల్లో దాచుకుని అది నన్ను లావాలా దహిస్తుంటే మౌనంగా అనుభవించాను. పవిత్ర ప్రేమకు ఫలితం ఇంతేనేమో. నిండు మనసుతో ప్రేమించుకున్న ప్రేమికులకి ఎడబాటు తప్పదేమో. మా జీవితాల్లో ఇలా జరగాలని రాసిపెట్టుందేమో. అందుకే ఇలా జరిగింది మీ అందరికీ చెప్పి నేను దోషిని కాదు అని చెప్పాల్సిన బాధ్యత నా మీదుంది. పోయేటప్పుడైనా ప్రశాంతంగా చచ్చిపోవాలనుంది. భాస్కర్, నువ్వు మంచి పని చేశావు. ఈ బాధను హృదయంలో పెట్టుకుని అనుక్షణం నరకాన్ని చెవిచూస్తున్న నా జీవితకాలాన్ని తగ్గించి మహోపకారం చేశావు. ఇంకా ఎన్నాళ్ళీ బాధ అనుభవించాలనుకున్నాను. అసలు సరళతో నా పరిచయం ఆ రోజు అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శన జరుగుతోంది. ఎంతోమంది చిత్రకారులు తమ తమ ప్రతిభను మెచ్చుకునేలా చిత్రాలన్నీ ఎగ్జిబిషన్లో ఉంచారు. హాలంతా రకరకాల వర్ణ చిత్రాలతో అలంకరించబడింది. సరళ తన స్నేహితురాలు సునంద బలవంతంపై ఈ ప్రదర్శన చూడ్డానికొచ్చింది. ప్రవేశ ద్వారం వద్దనున్న నిలువెత్తు వర్ణచిత్రం అద్భుత భంగిమలో ఉండి అతిథులను ఆహ్వానిస్తోంది. సరళ, సునంద ప్రతి చిత్రాన్ని కళాత్మక దృష్టితో చూసి మురిసిపోతున్నారు. ఒకదానికంటే ఒకటి అత్యద్భుతంగా ఉన్నాయి. అన్నింట్లో ఏది బావుందో ఎవరూ తేల్చుకోలేకపోతున్నారు. ఇద్దరూ హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ చిత్రాల్లోని నైపుణ్యానికి ఆశ్చర్యపోతూ తిలకిస్తున్నారు. సునంద, ద్వారబంధం దగ్గరున్న ఆ చిత్రం ఎంత బావుందో చూడు అంది సరళ. అవును, చాలా బావుంది. జనం 3 వంతులు ఇక్కడే ఉండిపోయారు అంది సునంద. కాని చిత్రం కంటే కూడా ఆ చిత్రాన్ని గీయడంలో ఉన్న అమెరిక ఆమె వంపు సొంపులకు అతికినట్లు సరిపోయింది. అందుకే అంతమందిని ఆకర్షిస్తోంది అంది సరళ ముగ్ధురాలవుతూ. వచ్చిన వాళ్ళని లోపలకు పోనివ్వకుండా ఎంట్రన్స్ దగ్గరే కట్టిపడేస్తోంది సుమా. చిన్నగా నవ్వింది సరళ. చిత్రలేఖనం అంటే ఆమెకు చాలా ఇష్టం. ఏ ఆకృతి లేని జడ పదార్థాన్ని అందమైన బొమ్మగా చిత్రించే కళాకారుడంటే ఆమెకు ఎనలేని గౌరవం. అందుకే సునంద పుణ్యమా అని ఎప్పుడొచ్చినా ప్రదర్శన ఉన్నంతకాలం ప్రతిరోజూ వస్తూనే ఉంటుంది. సరిసరి, వచ్చిపోయేవాళ్లకు అడ్డంగా దీన్ని చూస్తూ ఎంతసేపెలా నిల్చుంటాం? లోపల దీనికంటే చిత్రాలు ఇంకా ఎన్నున్నాయో చూడాల్సినవి. మనం ఇంకా ఒకవైపే చూసాం, పద అంటూ సునందను తొందర పెట్టింది సరళ. ఆమె మనసు మిగిలిన చిత్రాలను చూడాలని తొందర పెడుతోంది. హలో సునంద అన్న పిలుపుకు వెనుతిరిగారు ఇద్దరు. లైట్ బ్లూ బెల్ బాటం ప్యాంటు, మ్యాచింగ్ షర్టు, సన్నని బెల్టు, హై హీల్డ్ షూసు, కళ్లకు గాగుల్స్. అందంగా మెత్తగా ఉండి నిర్లక్ష్యంగా నుదుటిపై ఆడుకుంటున్న వంకీల జుట్టు, చిరునవ్వులు చిందిస్తూ తమనే తిలకిస్తున్న ఆ యువకుణ్ణి చూసిన సునంద కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. హలో జగన్, ఎక్కడున్నావేమిటి అని అడిగింది అతని చేయి పట్టుకుని ఊపేస్తూ. ఆదివారం కదా, ఆఫీసుకి సెలవు, సినిమాకని బయలుదేరాను. తీరెక్కడ దాకా వచ్చాక మనసు మారిపోయింది. అసలే ఆర్ట్ ఎగ్జిబిషన్, పైగా ఇంకో కారణం కూడా ఉంది అన్నాడు చిరునవ్వుతో. ఏంటబ్బాది అతని వంక కొంటిగా చూస్తూ అంది సునంద. సరళ తను వాళ్ళిద్దరి మధ్య అలా శ్రోతల మూగగా నిలబడ్డంలో చాలా అనీజీగా ఫీల్ అవుతోంది.
చిత్రాలపై మనసు లగ్నం చేసి చూస్తున్న ఆమె ఏకాగ్రతకు ఇలా అంతరాయం కలగడం ఏమాత్రం నచ్చలేదు. పైగా వాళ్ళిద్దరికీ పక్కనొక మనిషి ఉందన్న ధ్యాస కూడా లేనందుకు చిరాగ్గా ఉంది. నేను వేసిన చిత్రం కూడా ఈ ప్రదర్శనలో ఉంది అన్నాడు సిగ్గుపడుతూ. అదా సంగతి, అందుకే అబ్బాయి గారు పలకరించి మరీ పంపుతున్నారు, కొత్త కదూ? అవును, సరికొత్త ప్రయోగం, రండి చూద్దురు గాని. ఆవిడ అంటూ ఆగిపోయాడు జగన్. ఈవిడ నా డీరెస్ట్ ఫ్రెండ్, పేరు సరళ. నాతో పాటే కాలేజీలో చదువుతోంది. మంచి ఇంటెలిజెంట్, మాటల్లో మాత్రం లిమిటెడ్, చదువులో కాదు. అమ్మయ్య, ఎప్పటికైనా కళ్ళు తెరిచారు అనుకుంది సరళ. విష్ చేశాడు జగన్. ఇతను జగన్ అని నా డీరెస్ట్ ఫ్రెండ్, మంచి జాబ్ చేస్తున్నాడు. పైగా నాకు కాబోయే వుడ్బీ కూడా. ప్రతి నమస్కారం చేసింది సరళ. ముగ్గురూ కలిసి నడవసాగారు. అప్పటికే జనం గుంపులు గుంపులుగా నిలబడి చిత్రాల్ని చూస్తున్నారు. కొందరు మెచ్చుకుంటున్నారు, కొందరు ఎక్సలెంట్, మార్వలెస్ అని పైకే అంటున్నారు. నడుస్తున్న సరళ పాదాలు ఒక చిత్రం దగ్గరే ఆగిపోయాయి. చిత్రమంతా బాగానే ఉంది, కానీ దాంట్లో ఏదో లోపం గోచరించసాగిందామెకు. జగన్ తన ఆర్ట్ చూపించసాగాడు. అది గొల్లబామ చిత్రం. చంకనున్న కడవను ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో చీకిట చేయి చేర్చి వేణుగానం ఏ దిక్కునుంచొచ్చేది తెలియక దిక్కులు చూస్తోందా వయ్యారి భామ. మొదటిసారి అయినా బాగానే వేశాడు అనుకుంది సరళ. సునంద మాత్రం చాలా మెచ్చుకుంది. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ చెప్పింది. సరళ కూడా బాగానే వేశారని చెప్పి ఇంకా ఆర్టు బాగా ఇంప్రూవ్ చేయమని ఫేమస్ ఆర్టిస్టు కాగలరని అంది. థ్యాంక్స్ చెప్పాడు జగన్ ఆమె అభిప్రాయం విని. అబ్బా, ఏంటి జగన్, అక్కడంత జనం నిలబడ్డారు, గంట నుంచి అలాగే ఉన్నారు. కొంపదీసి ఎవరైనా పోట్లాడుకోవడం లేదు కదా అంది అనుమానంగా సునంద. అక్కడ చిత్రం చాలా బాగుంది సునంద. ఇందాక నేను అక్కడే నిలబడదాం అనుకుంటే జగన్ గారు వారి చిత్రం చూపిస్తుంటే వచ్చేశాను అంది సరళ. అదా, అక్కడ నా ఫ్రెండ్ ఆర్ట్ ఉంది, చాలా అద్భుత చిత్రీకరణ. పైగా అది ఇంటర్నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్స్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది. మా వాడు 3 ఏళ్లుగా ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తున్నాడు. ఎక్కడెక్కడో ఉండుంటాడు అంటూ జనాన్ని తప్పించుకుంటూ ముందుకు దారి తీశాడు. ముగ్గురూ ఎలాగో చిత్రం దగ్గరకు చేరారు. ఆ చిత్రాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరడం లేదు. దాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతుంది. ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆ చిత్రం మాతృత్వం. తల్లి తన చిన్నారి పాపకు పాలిస్తూ దాని తాలూకా తృప్తిని, అనుభూతిని అనుభవిస్తున్నట్లు ఆమె ముఖంలో భంగిమలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాప మొహంలోకి తన్మయత్వంతో పరవశంతో చూస్తున్న ఆ మాతృమూర్తి కళ్లల్లో ఆనందం సజీవంగా తొణికిసలాడుతోంది. చిత్రకారుడు ఈ చిత్రం కోసం, దానిలో తాను ఊహించుకున్న భంగిమలు తీసుకురావడం కోసం ఎంత ఏకాగ్రతగా, ఎంత శ్రద్ధగా కూర్చుని చిత్రీకరించాడో అతని ఓపిక్కి జోహార్లు చెప్పచ్చు. అరగంట సేపు తనివి తీరా తిలకిస్తూ ఉండిపోయింది సరళ. ఆమె కళ్ళు ఆనందంతో ఆర్ద్రాలయ్యాయి. ఓహ్, ఎంతటి అపురూప చిత్రీకరణ! ఆ చిత్రకారుని ఒకసారి కలిసి తన అభిప్రాయాలు తెలియజేయాలి. మిగిలిన చిత్రాలన్నీ ఒకెత్తు, ఇదొక్కటి ఒకెత్తు. అందుకే అంటారు కళ పూర్వజన్మ సుకృతమని. మరో పావుగంట గడిచాక సునంద భుజం మీద చెయ్యేసి కొట్టినప్పుడు కాని ఒళ్ళు తెలియలేదు సరళకి. ఆ చిత్రం మిమ్మల్ని చాలా ఆకర్షించిందనుకుంటాను అన్నాడు జగన్. అవునండి, ఆ చిత్రకారుడు చాలా చేయి తిరిగినవాడు అంటూ తనకి కలిగిన భావాలన్నీ వివరించింది సరళ. అందుకే అంటారు మాతృత్వంతో స్త్రీ జన్మ సార్థకమవుతుందని. ఆ తల్లి కళ్ళలో మిదిలే ఆనంద వీచికలు చూస్తుంటే తల్లి జన్మ సార్థకమైనట్లు లేదు అంది ఆర్మోడుపు కన్నులతో. ఏమో బాబు, ఆర్ట్ గురించి నాకంతగా తెలీదు. మాతృత్వం పక్కనున్న ఆ పిచ్చిగీతలేమిటి అలా అర్థం కాకుండా ఉంది? అదే స్త్రీ, అది మావాడిదే. దానికి సెకండ్ ప్రైజ్ వచ్చింది. చిత్రకళ అనేది పని పాటలేని గొప్పవాళ్లకు కలిగే ఒక వ్యాపకమని తక్కువ అంచనా వేస్తాం, కానీ అది నిజం కాదు. మనకి కళాత్మకమైన హృదయాలుంటే ఈ చిత్రాలతో మనం స్వయంగా పలకరించి మాట్లాడొచ్చు. ఈ రోజుల్లో చిత్రలేఖనం చుక్కల్లోనూ గీతల్లోనే బాగా పాపులర్ అయింది. మా ఫ్రెండ్దే మరో చిత్రం 3 గీతల్లో 6 భావాలు తెలుపుతోంది. చూస్తే చాలా ఆశ్చర్యపోయేవారే. అవి చూసేవాళ్ల దృష్టిని బట్టి అర్థమవుతుంది అన్నాడు జగన్. మీరు చెప్పింది 100% కరెక్ట్ అని ఒప్పుకుంది సరళ. హలో అన్న పిలుపుకు వెనుతిరిగి చూశాడు జగన్. అరే, నీకోసమే చూస్తున్నా ఇందాకటి నుంచి, ఎక్కడున్నావు అన్నాడు జగన్. అభిమానుల ఆనందాంబుదిలో ఓలలాడుతున్నాను. వాళ్ళిచ్చే సర్టిఫికెట్లన్నీ తీసుకుని బలవంతాన బయటపడ్డాను. వీళ్ళు అంటూ ఆగిపోయాడు తారక ప్రభు. ఈమె సునంద, నా లైఫ్ పార్ట్నర్ కాబోతుంది. ఈవిడ మా సునంద ఫ్రెండు సరళ గారు. సునంద తను క్లాస్మేట్స్. ఆర్ట్ అంటే చాలా ఇష్టం. నీ చిత్రాన్ని చూశాక అరగంట దాకా అక్కడే అతుక్కుపోతే మేమిద్దరం బలవంతంగా లాక్కొచ్చాం.
అంటూ ఒకరికొకరిని పరిచయం చేశాడు జగన్. ఈజిట్ అన్నాడు ప్రభు నవ్వుతూ. నమస్కారాలు పూర్తయ్యాయి. సరళ ప్రభుని ఎప్రిషియేట్ చేసింది. చిత్రాన్ని చూశాక తనకు కలిగిన అనుభూతులన్నీ వివరించింది. తనకు కలిగిన అనుమానాలడిగింది. ఆమె అంత వివరంగా అడుగుతుంటే అన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెప్పాడు ప్రభు. మరో 2 రౌండ్స్ కొట్టి నలుగురు కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రభు జగన్ ఏదో అడుగుతుంటే జవాబు చెబుతున్నాడు కాని అతని మనసంతా సరళ మీదే ఉంది. జగన్ ఏదో జోక్ చేసినప్పుడు కిలకిలా నవ్వుతున్న ఆమె కేసి చూస్తూ ఉండిపోయాడు ప్రభు. లైట్ కలర్ వాయిల్ సాదా చీర, అదే రంగు జాకెట్టు, నక్షత్రాల్లా వెలుగును విరజిమ్మే ఆ కళ్ళు, గులాబీ రంగు సింగారు కుంకుమ, తాచుపాములాంటి జడ, చేతులకు 2 మట్టిగాజులు, మెళ్ళో ఎనామిల్ గొలుసుతో బంగారం లేకపోయినా రంబలా ఉందామె రూపం. ఆమె నవ్వినప్పుడు పొలివరస తళుక్కున మెరుస్తోంది. ఆమెను చూడగానే తను అలాంటి అమ్మాయిని చేసుకోవాలి అనుకున్నాడు ప్రభు. సరళను కూడా ప్రభు రూపం ఆకర్షించింది. ఏదో వంకన అతడిని చూడబోయినప్పుడల్లా అతను తన వంక చూసి వెంటనే చూపులు తప్పించుకోవడం, చివరికి ఒకరి చూపుల్లో మరొకరి చూపులు చిక్కుకోవడం, ఆ వెంటనే సరళ కళ్ళు సిగ్గుతో వాలిపోవడం జరుగుతోంది. సునంద జగన్ వీళ్ళని గమనించడం లేదు. వాళ్ళేదో విషయాన్ని చర్చించుకుంటూ ముందుకు నడుస్తున్నారు. మాటల మధ్యలో ఆమె ఉంటోంది తను చదువుకునే యూనివర్సిటీకి దగ్గరలోనే అని తెలుసుకున్నాడు ప్రభు. అయితే ప్రతి సంవత్సరం మీరు ఢిల్లీ వస్తారా అన్నాడు ప్రభు. లేదండి, నాకు ఆ స్తోమత లేదు. సునంద బలవంతం మీద నేను ఇక్కడికి రావడం ఇది 3వ సారి. ఒక రకంగా నేను మీ చిత్రాల్ని చూడ్డానికి కారణం సునందే అంది సరళ. ఆమె నిరాడంబరతకు తన స్థితిని చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడని ఆమె మనస్తత్వానికి ముగ్ధుడయ్యాడు ప్రభు. మీరెక్కడుంటారు అంది సరళ. విశాఖపట్నంలోనే ఎంఏ చదువుతున్నా. అక్కడ మాకు సొంత ఇల్లుంది. మా పేరెంట్స్ మాత్రం అక్కడ ఉండరు. మా ఫాదర్ బిజినెస్ కారణంగా వేరే ఊళ్ళో ఉంటారు. నేనొక్కడనే ఉంటున్నా. నాకు చిత్రలేఖనం అంటే ప్రాణం. అందుకు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండాలి. అందుకే ఒంటరిగా ఉంటున్నా అన్నాడు ప్రభు. అయితే మా ఇంటికి దగ్గరేనన్నమాట. మీ చిత్రాలన్నీ మీ దగ్గరే ఉంచుకుంటారా? అవునండి అని పిల్లల్ని విడిచిపెట్టలేని తల్లిలా నా దగ్గరే ఉంచుకుంటాను. వాటిల్లో లీనమయ్యానంటే నాకు అన్నం నీళ్లు అక్కర్లేదని మా మదర్ కోపడుతూ ఉంటారు. విశాఖలో అయితే అలా అనేవాళ్లు లేరుగా. ఇక నా ఇష్టం. అయినా చిత్రకారుడికి చిత్రాలకి తల్లి బిడ్డల సంబంధం అని మీకు తెలుసుననుకుంటాను అన్నాడు సూటిగా ఆమె వంకే చూస్తూ. అయితే మీ చిత్రాలన్నీ తప్పకుండా చూడాల్సిందే అంది సరళ. అమ్మ బాబోయ్ అన్నాడు హఠాత్తుగా జగన్. ఏమైందిరా అన్నాడు కంగారుగా ప్రభు. ఏం లేదురా భాయ్, సరళగారి మాటలు వింటుంటే నాకు భయం వేసింది. దేనికి? ఇందాక నీ చిత్రాన్ని చూసే అరగంట సేపు ఇక్కడే ఉండిపోయారు. రేపు నీ రూంలో ఉన్న చిత్రాలన్నీ చూస్తే ఎప్పటికి ఇంటికి చేరుకోగలదా అని అంచనా వేస్తే 7 రోజులు అని తేలింది. అలా 7 రోజులు నీ రూంలో ఉండిపోతే వాళ్ళు ఏమంటారో అని భయం వేసింది అన్నాడు చమత్కారంగా. అతని మాటలకి ప్రభు సునంద నవ్వేశారు. సరళ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. అరే ఫూల్, కళను గురించి నీకేం తెలుసురా? ఒక్క బొమ్మ వేయడానికి నీకెంతకాలం పట్టింది? దాదాపుగా 1-15 రోజులు పట్టిందిరా. అంటే ఎన్ని గంటలురా అన్నాడు ప్రభు. ఏంట్రా, నాకు లెక్కలు సరిగ్గా వచ్చి చావనేగా నీ ఎగతాళి? పైగా ఆడపిల్లల ముందు తీవ్రమైన అవమానం. పెన్సిలు పుస్తకం కూడా జేబులో లేవే. ఎరకపోయి తేనెతొట్టుని కదిలించానేమనిపిస్తోంది. అయినా నాకు లెక్కలు రావన్న విషయం ఎటూ బయటపడింది కనుక వీళ్ళు వినేశారు కనుక నువ్వే చెప్పేశాయి అన్నాడు నొసుగుతూ. నాకదంతా తెలీదు. నువ్వు ఈ లెక్కకు ఆన్సర్ చేయాల్సిందే అన్నాడు గట్టిగా ప్రభు. కర్మ అనుకుంటూ చివరికి సునంద సహాయంతో అరగంటకి సమాధానం చెప్పాడు జగన్ మూతి ముడుచుకుంటూ. మరింకేన్రా, నాకు ఆ బొమ్మ వేయడానికి 1 నెల టైం పట్టింది. మరి ఇన్ని గంటలు టైం తీసుకుని వేసిన బొమ్మను ఆఫ్టర్ ఆల్ 1 గంట టైమైనా వినియోగించి చూడకపోతే ఆర్ట్కి విలువే ఉందిరా. నిజమేలేవోయ్, నేను ఎరకపోయి అన్నాను అంటూ లెంపలేసుకున్నాడు వినయంగా జగన్. అలారా దారికి, ఇంకెప్పుడు అలా తేలిగ్గా మాట్లాడుకో. కళాకారుడివై ఉండి. చూడండి సునంద, రేపు మీ పెళ్లికి మా వాడితో ఎక్కాల పుస్తకం ప్రజెంట్ చేస్తా. కానీ తీరిగ్గా వాడి చేత ఎక్కాలు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి బాగా వల్లివేయించండి అన్నాడు నవ్వుతూ. ఏంట్రా, మరీను గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ని పట్టుకుని 2 ఆడపిల్లల మధ్య, పైగా అందులో నాకు కాబోయే భార్యని పక్కన నిలబెట్టి మరీ ఇన్సల్ట్ చేస్తున్నావు అన్నాడు కోపంగా. ఇలా చేస్తే అయినా నీకు లెక్కలు బాగా వస్తాయనరా. అసలే వ్యాపారస్తుడివి, లెక్కలు రాకపోతే వ్యాపారం గోవిందా. విడిపోయే ముందు వాళ్ళు ముగ్గురిని తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు ప్రభు. జగన్, సునంద అలాగే అన్నారు. సరళ మాత్రం తప్పకుండా వస్తానని ప్రామిస్ చేసింది ప్రభుకి. తన నుంచి సెలవు తీసుకుని వెళుతున్న సరళం చూస్తే ప్రభు మనసంతా ఏదో తెలియని తీయని అనుభూతితో, అవ్యక్తానందంతో నిండిపోయింది.
సరళ మాటిచ్చిన ప్రకారం ప్రభు గదికొచ్చింది. ప్రభు తన చిత్రాలన్నీ చూపించాడు. ఇది నేను బిఏలో ఉండగా వేసిన చిత్రం. దీనికి సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇది ఎంఏ ఫస్ట్ ఇయర్లో ఉండగా వేశాను. ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది. ఇదంటే నాకు ప్రాణం. దీన్ని చాలామంది కొంటామన్నారు, కానీ నేనే అమ్మదలుచుకోలేదు. నాకు వీటితోనే లోకంగా ఉంటుంది. నాన్నగారికైతే నేను దీంట్లో పడి చదువుని నిర్లక్ష్యం చేస్తానేమోనని భయం. ఏదైనా మిమ్మల్ని ఆకర్షించిన దృశ్యం కనిపిస్తే వెంటనే చిత్రీకరిస్తారా? మనసులో ఏదైనా భావం మెదిలిన దృశ్యం కనిపించినా దానికి ఒక రూపం ఇచ్చేదాకా మనసు ఊరుకోదు. దాన్ని పూర్తి చేసేదాకా నిద్ర పట్టదు. స్టాండుపై ఏదో కొత్త చిత్రం తాలూకా రేఖాకృతి గీయబడింది. ఒక పక్క రాధాకృష్ణుల ప్రేమఘట్టం చిత్రీకరించింది. వాటికి ఏ ఏ రంగుల మిశ్రమం చేస్తే షేడ్స్ ఎలా మారేది అన్నీ వివరంగా చెప్పాడు. అవే కాకుండా చుట్టూ గోడల నిండా బీరువాల్లోనూ అనేక చిత్రలేఖనాలున్నాయి. అవన్నీ చాలా ముచ్చటగా కూడా ఉన్నాయి. వాటిల్లో అసభ్యత కాని వెకిల్తనం కాని మొచ్చుకు కూడా కనిపించడం లేదు. అన్నింటికంటే వీణాపాణి అయిన సరస్వతి చిత్రం సరళకి నచ్చింది. శ్వేత వస్త్రాలతో నిర్మల దృక్కులతో వీణని మీటుతూ శాంతి దేవతలా కనిపించింది. ఈ చిత్రం నేను బేలూరులో ఉండగా చిత్రించాను. మీరక్కడెందుకున్నారు? ఒకసారి ఫ్రెండ్స్ అంతా కలిసి విహారయాత్రలకు వెళ్ళాం. అప్పుడే అక్కడికి వెళ్లడం తటస్థించింది. అక్కడున్న ప్రశాంతత, నిశ్శబ్దత, పవిత్రత నన్ను కట్టిపడేసింది. అందుకే 2 నెలలు అక్కడే ఉన్నా. అప్పుడే ఈ చిత్రం వేశాను. చాలా బావున్నాయి. మీరింతటి గొప్ప చిత్రకారులన్న సంగతి నాకు తెలియదు సుమా అంది సరళ. సరళా ప్రభువుల మధ్య స్నేహం దినదిన ప్రవర్ధమానమై అది ప్రేమగా మారి విడదీరాని బంధం అయింది. ఈ స్వేచ్ఛా ప్రపంచం వారి ప్రేమకు ఏ అవరోధం కలిగించలేదు. మనిషి పుట్టడంలో ప్రయోజనం లేదు. జీవితానికో సార్థకతను సంపాదించుకుంటేనే ప్రయోజనం కలిగేది. అయితే వయసు చిత్రమైన మార్పుల్ని తెస్తుంది. కదిలించే ప్రతి సంఘటన వయసులో ఉన్నప్పుడు తప్ప తర్వాత కాలంలో అట్టే ప్రాముఖ్యతను కలిగించదు. మనిషి జీవితంలో యవ్వనం అనేది ప్రముఖ పాత్ర. మనిషికి దేవుడిచ్చిన వరం. ప్రభుకి ఆడవాళ్లతో పరిచయాలట్టే ఇష్టం ఉండదు. కాని సరళతో పరిచయమయ్యాక ఆమెలో ఉండే ముగ్ధమోహన సౌందర్యానికి, అమాయకత్వానికి లొంగిపోక తప్పలేదు. పరిచయాలు పెరిగి ప్రేమ పరాకాష్ఠకి చేరుకున్నాక ప్రతి ప్రేమికులు చేసే పనే అది. సరళలో మిళితమై ఉన్న విభిన్నమైన అందాలు అతని మనసును నిలవనీయడం లేదు. ఇసుకలో గూళ్లు కట్టి సంభ్రమంగా వాటి వంక మెరిసే కళ్ళతో చూసే సరళలో ఇంకా చిన్నపిల్ల లక్షణాలు చూసి సన్నగా నవ్వుకునేవాడు ప్రభు. ఇంకా చిన్నపిల్లల ఆ ఇసుక గూళ్లు కట్టి ఎంతకాలం ఆనందిస్తావు? రేపు మన పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళు కట్టుకుంటారులే ఆ గూళ్ళు. రాణిగారి కోసం ఈ రాజాగారు 3 అంతస్తుల మహల్లో ఒంటి స్తంభం గది ఏర్పాటు చేశాడోయ్. మనకింక వీటితో పనిలేదు అన్నాడు ప్రభు సరళ వంక ప్రేమగా చూస్తూ. అందాక మనమే చిన్నపిల్లలం అనుకుందాం అంది సరళ అతని మాటలకు సిగ్గుపడుతూ. ప్రభు ఉత్సాహంగా అలా మాట్లాడుతుంటే అతని మాటలు వింటూ ఎంతసేపైనా కూర్చుండిపోతుంది సరళ. మీ మాటల్లో ఏదో మత్తుంది బాబూ. ఎదుటి మనుషుల్ని మెస్మరిజం చేసినట్లు ఎంతసేపైనా కూర్చోబెట్టేస్తారు అంది అతని కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ. నీ కళ్ళలోకి చూస్తూ ఎన్ని గంటలైనా మాట్లాడేగలను తెలుసా? ఆ మెస్మరిజం నా మాటల్లో కాదు, నిజంగా నీ కళ్ళల్లోనే ఉంది. ఆహా, అన్నీ అబద్ధాలే. ఆ అబ్బాయి గారు ఇవాళెందుకో హుషారుగా ఉన్నారు అంది ఎగిరిపడే పైట చెంగును పట్టుకునే ప్రయత్నం చేస్తూ. నిన్ను చూస్తుంటే ఎప్పుడూ ఇలాగే ఉంటాను తెలుసా అన్నాడు నవ్వి. ఎందుచేతో? ఏమో, నాకేం తెలుసు, నిన్నే అడగాలి అనుకుంటున్నాను. ఎందుచేతనంటావు సరళ అన్నాడు ప్రేమగా. ఇన్నాళ్ళు అడగకుండా ఎందుకు కూర్చున్నారు? భయం వేసి. అంటే నేను మీ కంటికి రాక్షసులా కనిపిస్తున్నానా అంది కోపంగా మూతి బిగించి. అమ్మమ్మ, ఎంత మాట! సరదా కన్ననోయ్. అలా ఉడుక్కుంటావెందుకు? అలా అంటే ఉడుక్కోనేమిటి? నేను మాత్రం ఏమన్నానని ఉన్నమాటేగా. ఆ, అదిగో మళ్ళీ. పొండి, మీకు మరీ అల్లరిగా ఉంది. ఈ అల్లరి తగ్గాలంటే ఏం చెయ్యాలట అన్నాడు సుతారంగా ఆమె గెడ్డం పట్టుకుని. ఏమో, నాకేం తెలుసు, పెళ్లి కాందాన్ని. పెళ్లి కాని వాళ్ళం కనుకేనోయ్ ఈ అల్లరి. పెళ్ళయ్యాక దీనికి టైం ఎలాగో ఉండదు. ఎందుకంటే అది మన నుంచి మన పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతుంది కనుక. ఈ అల్లరికి శిక్ష ఏంటో తెలుసా? 3 ముళ్ల బంధంతో కట్టిపడేయడమే. సరళ మొత్తుగా నవ్వింది ప్రభు మాటలకు. రంగురంగుల దీపాలతో బీచంతా పట్టపగల్లా మెరిసిపోతూ వెన్నెలనే వెకిరిస్తోంది. సరళ అన్నాడు ప్రభు ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకుంటూ. అతని మెత్తని క్రాఫింగ్ సవరిస్తోంది సరళ. ఇలాగే నీ ఒళ్ళో పడుకుంటే నీకేమనిపిస్తోంది? ఏమో, నాకు మాత్రం సిగ్గేస్తోంది బాబూ. సిగ్గెందుకు? పైగా నా దగ్గర. పోనీ నే చెప్పనా? చెప్పండి.
ఎప్పుడూ నీ ఒడిలో శాశ్వతంగా ఇలాగే పడుకోవాలనుంది. ఎందుకో అంది తమాషాగా చూస్తూ. కలువరేకుల్లాంటి నీ నీలి కళ్ళలోకి చూస్తూ. అబ్బో, దొరగారికి కవిత్వం పుట్టుకొస్తుందే. కాదు సరళ, అలా చూస్తుంటే నీ కోసం నేను, నా కోసం నువ్వు పుట్టుంటావు అనిపిస్తోంది. నిన్ను చూడకుండా, నీ మాటలు వినకుండా ఒక క్షణం కూడా బ్రతకలేను అనిపిస్తోంది. ఒక్కరోజైనా నువ్వు కనిపించకపోతే నాకు పిచ్చెక్కినట్లవుతుంది సరళ. నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళవు కదూ అన్నాడు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ. చ, అదేంటండి అంటూ అతన్ని మృదువుగా వారించింది. ఆహా, ఊరికి అలా అడిగాను. కలలో కూడా అలాంటి మాటలు అనకండి, నాకు భయం వేస్తుంది అంది బేలగా. భయమెందుకు సరళ, కొద్ది రోజుల్లో మనం ఎటూ పెళ్లి చేసుకోబోతున్నాం కదా. నిజంగా? సరళ కళ్లల్లో మెరుపు తళుక్కుమంది. నిజంగానే, నాన్నగారితో చెప్పి మన పెళ్లికి ముహూర్తం పెట్టించడమే తరువాయి. ప్రభూ, నిజంగా మీరు చెప్పినట్లు జరుగుతుందంటారా అని అడిగింది ఆశగా. నీకెందుకొచ్చిందా సందేహం? మన పెళ్లికి అంతస్తుల గోడలు అడ్డంగా నిలుస్తాయేమోనని నా అనుమానం. పిచ్చి సరళ, ఒకవేళ మా వాళ్ళు అభ్యంతరం చెప్తే నేను నిన్ను మర్చిపోతాననే కదూ నీ భయం? మరిచిపోతారని కాదు, పొరపాటనేది ఆడది చేసినా మగవాడి చేసినా సంఘం అనే ముళ్ళు అరిటాకులాంటి ఆడదాని జీవితాన్నే చీల్చి చెండాడుతుంది. అందుకని నిన్ను మరిచిపోతానని అనుకుంటున్నావా? అది ఏమీ చేతకాని పిరికివాళ్లు చేయాల్సిన పని. అలాంటి ఆలోచన పొరపాటుగా కూడా నీ మనసులోకి రానీకు సరళ. నా హృదయంలో శాశ్వతంగా ఉండబోయేది నువ్వే. ప్రభు, నేను చాలా అదృష్టవంతురాల్ని అంది మితిమీరిన ఆనందంతో. సరళ, ఈ అదృష్టం నీది కాదు, నాది. అందుకే నువ్వు నాకు కనిపించావు. ప్రభు, మీలాంటి చల్లని మంచి మనసున్న మనిషి నా వారు కావడం నేను ఏ జన్మలోనో చేసిన పుణ్యఫలం ఈ జన్మలో నాకు దక్కింది అనిపిస్తోంది. అబ్బా, ఆ అమ్మాయి గారికి వేదాంతం పుట్టుకొస్తున్నట్లుంది. మనిషికి బాధల్లో కష్టాల్లో గుర్తుకొచ్చేది మొదట వేదాంతం, ఆ తర్వాత భగవంతుడు. అవన్నీ మనకెందుకు సరళ, హాయిగా జీవితాన్ని ఇద్దరం పంచుకుందాం, సరేనా? సిగ్గుగా ప్రభు గుండెల్లో తలదాచుకుంది సరళ. ప్రేమంటే అర్థమేమిటి అంటే సరైన సమాధానం దొరకదు. జీవితంలో జరిగే సంఘటనలు, మలుపులు, మెలికలు, సాధారణ విషయాలు అవే జీవితంలో వచ్చే మార్పులకి కారణాలు. ప్రతి మనిషి జీవితంలో వయసు ఓ టర్నింగ్ పాయింట్. ఈ టర్నింగ్ పాయింట్లో ప్రేమలో పడ్డం సహజం. అందులో అడ్డంకులు లేకపోతే అది బ్రేకులు లేని కారు లాంటిది. ఓ అందమైన సాయంకాలం ప్రభు అందమైన ఆలోచనల్ని డిస్టర్బ్ చేసింది ఫోను. హలో. ఫోన్లో సరళ తీయని గొంతు వినిపించింది. ఫ్రెండ్ నుంచి ఫోన్ చేస్తున్నా. ఏమిటి విశేషం అన్నాడు ప్రభు. విశేషం లేకపోతే ఫోన్ చేయకూడదా? ఎందుకు చేయకూడదు, కానీ నువ్వు అలా చేయవుగా, అందుకని అడుగుతున్నా. చెప్పుకోండి చూద్దాం. ఏముంది, సాయంత్రం ఎక్కడ కలుసుకుందామనో, లేకపోతే మిమ్మల్ని చూడందే ఉండలేననో. అబ్బా, మీరు మరీను అంది ఫోన్లోనే సిగ్గుగా. ఆహా, ఫోన్లో కూడా ఎంత అందంగా సిగ్గుపడుతున్నావో అన్నాడు ప్రభు. మీకు మహా కనిపిస్తున్నట్లు. ఎందుకు కనిపించో? ఎదురుగా డ్రాయర్ మీద నీ ఫోటో దర్శనం అవుతుంటే. నిజంగానా? నిజంగానోయ్. ఇంతకీ విషయం చెప్పాయి, ఇంకా ఆలస్యం చేస్తే పెట్టేస్తాను మరి. పకపకా నవ్వింది సరళ. మీ మూడు చెడగొట్టినట్టున్నాను. ఐఎమ్ సారీ ప్రభు. అయితే చెప్పు మరి. మీరు సాయంకాలం మా ఇంటికి రావాలి. ఇక్కడికొచ్చాక చెప్తా. ఎందుకు అడగకూడదు, అడిగితే కట్టు అంతే. మిగిలిన విశేషాలు మీ సమక్షంలోనే. ఓకే, అర్థమైందిలే అన్నాడు. సాయంకాలం అంటే ఇంకెంతసేపు? ఇంకా గంటన్నరేగా, వస్తున్నారా? ఆర్డర్ వేశాక తప్పుతుందా మరి అంటూ ఫోన్ పెట్టేశాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బోట్ల చప్పుడుకి తలెత్తి చూసింది సరళ ప్రభు వంక. సన్నగా నాజూగ్గా సన్నజాజిలా ఉన్న సరళ గులాబీ రంగు వాయిల్ చీరలో సింపుల్గా ఉంది. అమ్మయ్య, అనుకున్న టైంకి వచ్చేశారు, అంతే చాలు, కూర్చోండి. సరళ, నువ్వెందుకు పిలిచావో చెప్పనా అన్నాడు ఆమెనే పరీక్షగా చూస్తూ. చెప్పండి అంది. ఇవాళ నీ బర్త్డే కదూ. థ్యాంక్స్. ఎలా తెలుసుకున్నారు అంది నవ్వేస్తూ. దేవిగారి అలంకారం చూస్తుంటే తెలియడంలే. ఇంట్లో ఎవరూ లేరా అన్నాడు లోపలికి చూస్తూ. లేరు, నాన్నగారు పనుండి ఊరు వెళ్లారు, రాత్రికి వచ్చేస్తారు. ఇప్పుడే వస్తాను అంటూ టిఫిన్ ప్లేట్తో తిరిగి వచ్చింది సరళ. అమ్మో, ఇవన్నీ తినడమే, పైగా నాకు స్వీట్స్ ఇష్టం ఉండదు. నేను మాత్రం ఏం పెట్టానని మైసూరుపాకు, బూందీ అంతేగా. ఇవాళ నా పుట్టినరోజు కనుక నా మీద ప్రేమ ఉంటే ఈరోజు నేను చెప్పినట్లు వినాల్సిందే అంది గట్టిగా. నీ మీద నాకున్న ప్రేమ నిరూపించుకోవాలంటే తినుబండారాలతో మాత్రం పోటీ పెట్టకు, ఇంకేవైనా సరే అంటూ ప్యాంటు జేబులోంచి నీలిరాయి పొదిగిన ఉంగరం తీసి ఆమె వేలికి పెట్టబోయాడు. అరే, ఇదేంటి? నా బహుమతి. నాకిలాంటి బహుమానాలేం ఇష్టం లేదు, అందుకే నేను ఈ విషయం ముందు చెప్పలేదు. సరళ,
నన్ను నిజంగా ప్రేమిస్తుంటే నా మాటకు అడ్డం చెప్పు. ఇది పెట్టుకో. మీ నాన్నగారు చూస్తారని భయంగా ఉంటే లోపల దాచిపెట్టు. పెళ్ళయ్యాక ధైర్యంగా పెట్టుకోవచ్చు. నా బహుమతిని కాదనకు. అతని అభ్యర్థనని తోసివేలాక స్వీకరించింది సరళ. టిఫిన్ తినమంటే అన్నీ తినలేనన్నాడు. సగం తీసేబోయింది సరళ. ఆగాగు, నాకొద్దంటే తీసేమని అర్థం కాదు. మరి ఆ తీసేసినవన్నీ నువ్వు తినాలి. నాకు కంపెనీ లేకపోతే గొంతు దిగదు. అబద్ధాలు. హోటల్లో అయితే ఒంటరిగా తినడం లేదు. హోటల్లో జిడ్డు ముఖంతో ఎదురుగా నిలబడి సర్వరు వడ్డిస్తుంటే వాణ్ణి చూడలేక గబగబా 4 ముద్దలు మింగి పరిగెత్తుకుపోతాను తప్పనిసరిగా. కాఫీ తాగాక అతన్ని మేడ మీదకు వెళదాం రమ్మంది. మాకున్నది 2 గదులు. ఇంట్లో కూర్చుంటే గుడిలో ఉన్నట్టే అంది మెట్లెక్కుతూ. సరళ, అస్తమిస్తున్న సూర్యుని చూడు ఎలా కనిపిస్తున్నాడో నెత్తుటి ముద్దలా. కన్యాకుమారిలో ఉదయాస్తమయాల్లో సూర్యుని ఎప్పుడైనా చూసావా? లేదు. అక్కడ కూడా అస్తమయంలో సూర్యుడు ఇలాగే కనిపించేవాడు. అలాగా, అలాంటివి మాకు గగన కుసుమాలు. అరే, ఆ అమ్మాయి ఎవరు? పిల్లలంతా అలా రాళ్లు రువ్వుతున్నారు. పిచ్చిదా పాపం. మొదట్లో మంచిదే, ఎవరినో ప్రేమించిందట. వాళ్ల కులం కాని వాణ్ణి పెళ్లాడ్డానికి తండ్రి అభ్యంతరం చెప్పాడు. అతను కూడా వచ్చి ఎంతో బ్రతిమిలాడాడు. తండ్రి చాలా చాదస్తుడు, ససేమీరా వీల్లేదన్నాడు. దాంతో ఆ అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఈ పిల్లకి మతి భ్రమించింది. ఇప్పుడు పెళ్లి చేయనందుకు బాధపడతాడు తండ్రి. పాపం, జాలిపడ్డాడు ప్రభు. అందుకే పెద్దవాళ్ళకి ప్రేమలంటే ఇష్టం ఉండదు. మీ నాన్నగారికి మన సంగతి తెలీదింకా. రక్షించావు. ఈ విషయం నాకు ముందు తెలియడం మంచిదైంది. ఏం? ఎంతైనా పెద్దవాళ్ళు. మేం ప్రేమించుకున్నాం, మా పెళ్లి చెయ్యండి అని వాళ్ల పెద్దరికం దెబ్బతినేటట్లు అనకూడదు. వాళ్ళని సంప్రదించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే నయం. నిజమే మీ మాట. పెట్టగోడ మంది నుంచి చూస్తే కార్లు, సైకిళ్లు దూరంగా చిన్న చిన్న బొమ్మల్లా కనిపిస్తున్నాయి. ప్రభు, మీ వాళ్లతో మన విషయం ఎప్పుడు మాట్లాడతారు? అబ్బో, ఆ అమ్మాయి గారికి తొందర ఎక్కువైందే. ధ్యాస పెళ్లి మీదకు పోయిందా అన్నాడు చిలిపిగా. చి పొండి, మనమిలా జంటగా తిరగడం నాన్నగారికి అంటబడితే? ప్రేమించడానికి లేని భయం తిరగడానికెందుకో. ఇది హృదయానికి సంబంధించింది కనుక తిరగడం అనేది పెద్దల గౌరవానికి సంబంధించింది. నాలో ఏం చూసి ప్రేమించావు సరళా అన్నాడు ప్రభు. ఏమో, మీకు మంచి మనసుంది, రూపముంది అంది సిగ్గుగా. సరళ, ఆడపిల్ల మనసు పాలలాంటిది. వయసు పొంగులో మగవాడి మాటలు వినగానే అదుపు లేకుండా పొంగిపోతుంది. ఆ సమయంలోనే మనసుకు నిగ్రహం అవసరం. తప్పటడుగు వేస్తే జీవితం చీకటమయం అవుతుంది. నిగ్రహం చూపిస్తే వెన్నెల బాట అవుతుంది. జీవితాన్ని దిద్దుకునే నేర్పు మన చేతిలోనే ఉంది. జీవితానికి మనిషి బ్రతుక్కి మధ్య పరస్పర సంఘర్షణ ఎప్పుడూ ఉండేదే. మనిషి బ్రతకడం చేతకానప్పుడు జీవించడం ఎంత తెలివి తక్కువో, సుఖపడ్డం చేతనే కూడా బ్రతుకు దుర్భరం చేసుకోవడం అంత తెలివి తక్కువ. మీ మాటలు అర్థం చేసుకోవడం కష్టం ప్రభు. అవును సరళ, ప్రేమ జీవితాంతం పరిపూర్ణంగా విలసిల్లాలి, కానీ దానికి చీకటి ఉండకూడదు. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ 2 హృదయాల స్పందన ప్రకృతి సహజం. ప్రకృతిలో పురుషుడు స్త్రీ సౌందర్యానికి ప్రభావితుడు కావడం, స్త్రీ పురుష ప్రకృతిని కోరుకోవడం లోక సహజం. స్త్రీ పురుషులకు కావలసింది ఒక్క ప్రేమే కాదు, మనోబలం కూడా కావాలి పెద్దల్ని ఎదుర్కొనేందుకు. ఇందాక చూపించావు కదూ ఆ పిచ్చిపట్టిన అమ్మాయిని. ఆ అమ్మాయి కాస్త ధైర్యం చేసుంటే ఇలా జరిగేది కాదుగా. ఏం చేస్తుంది పాపం, అలా జరగాలని రాసిపెట్టుంటే. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అని అంటారు, కానీ నాకది ఇష్టం ఉండదు. ప్రేమించుకునేవాళ్లు పెళ్లి చేసుకుని సుఖపడాలంటారు. అలా జరిగితే వాళ్ళు సుఖపడతారు. కానీ మరో విధంగా జరిగి ఏదో కారణంగా వాళ్ల ప్రేమను త్యాగం చేసి విడిపోయి వేరొకరిని పెళ్లాడి గతాన్ని మరిచిపోలేక మనసొకరితో మను ఒకరితో అన్నట్లు జీవితం దుర్భరంగా సాగిస్తూ నరకం చేసుకుని బ్రతకడం కన్నా చావడం నయం. అందుకే ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందనే మాట నాకు నచ్చదు. అలా త్యాగం చేసిన మనుషులు నిజమైన ప్రేమికులైతే మనుగడే నరక సదృశం అవుతుంది. నీ పుట్టినరోజున కలుసుకుని ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో పోయాం. ఏదైనా పిక్చర్కి పోదామా? వద్దులేండి, ఇలాగే కాసేపు కబుర్లు చెప్పుకుందాం. ఇంతకీ నేనిందాక అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పనేలేదు అంది మళ్ళీ సరళ. ఏమడిగావు అన్నాడు గుర్తులేక. నేను మళ్ళీ అడగను అంది ప్రభు అన్న చిలిపి మాటలు గుర్తు తెచ్చుకుంటూ. గుర్తొచ్చింది. నువ్వు అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెప్తాను. ముందు నువ్వు నా ప్రశ్నకి జవాబు చెప్పు. అడగండి. నేనంటే నీకు ఇష్టమేనా? సరళ సిగ్గుతో ముడుచుకుపోయింది. కళ్ళు సిగ్గుతో బరువెక్కి వాలిపోయాయి. పుట్టినరోజు శుభ సందర్భంలో నీ నోటి నుంచి నేను జవాబు విని తీరాల్సిందే. ఇష్టమే అంది నెమ్మదిగా. అబ్బా, ముత్యాలు రాలాయి అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు.
నేను సోమవారం బయలుదేరి ఢిల్లీ వెళ్ళాలి. ఒక్క వారంలో తిరిగి వచ్చేస్తాను. వచ్చిన వెంటనే మా వాళ్లతో చెప్పి పెళ్లి చూపులకు వస్తాం, సరేనా? మీరు ఢిల్లీ వెళ్ళడం దేనికి? అంది అమాయకంగా. నాటు కొనేందుకు చాలామంది పోటీలు పడుతున్నారని జగన్ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ విషయమే వెళుతున్నా. దాన్ని నమ్మేస్తారా? మరేం చేస్తారు? దాన్ని నా ప్రాణప్రదమైన వాళ్ళకి ప్రజెంట్ చేస్తాను. అరే, 10,000 విలువ చేసే ఆర్టుని ప్రజెంట్ చేస్తారా? ఇంతకీ ఎవరా అధీనులు? అంది ఆశ్చర్యపోతూ. ఇప్పుడే చెప్పను, నువ్వే చూస్తావుగా. సరే కాని మళ్ళీ ఏవైనా చిత్రాలు వేస్తున్నారా? ఈసారి మరో మంచి చిత్రం చిత్రీకరించాను. అది సృష్టి. చాలా బాగా వచ్చింది. ఎల్లుండి నువ్వు వచ్చి చూసి ఎలా ఉందో చెప్పాలి. అలాగే, తప్పకుండా వస్తాను. మరొస్తాను అంటూ ప్రేమగా ఆమె చెయ్యి నొక్కి వదిలేశాడు ప్రభు. ప్రభు వెళ్ళిపోయాక చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది సరళ. ఉదయం నుంచి ప్రభు విషయమే తండ్రితో చెప్పాలనుకుంది. కాని ఏదో బెరుకు, భయం, ఆందోళన ఆమె గొంతుని నొక్కిపట్టాయి. ఆమె ఆలోచనలు ప్రభు చుట్టూ పరుగులు తీస్తున్నాయి. అతని సుందర రూపమే మాటిమాటికి గుర్తుకొస్తోంది. ప్రభు అందమైనవాడు, రూపమే కాకుండా మంచి గుణం, ఎదుటివారిని ఆకట్టుకునే మాటకారితనం ఉన్నవాడు. అలాంటివాడు తనకు లభించడం నిజంగా తన అదృష్టం. ఇంకెంత, వారం రోజులు. ఆ తర్వాత ప్రభు వాళ్ళింట్లో ఈ సంగతి చెప్పేస్తాడు. వాళ్ళేమంటారో. తన ఇష్టానికి వ్యతిరేకంగా తల్లి తండ్రి చేయరన్నాడు. తనే తెగించి నాన్నతో చెప్పలేకపోతుంది. నాన్నకో చాదస్తం. ఎప్పుడో తన చెల్లెలు చచ్చిపోయేటప్పుడు మాటిచ్చానని బావా బావా అంటాడు. అతని మీదే ఆశలు పెట్టుకుని సంబంధాల ప్రసక్తి తేవడం లేదు. నాన్న పిచ్చి కాని వయసొచ్చిన పిల్ల మనసు తెలుసుకోకుండా అతన్ని చేసుకోమనడం ఏం న్యాయం? తనకంటూ ఒక ఇష్టం లేదా? ఎవరినీ ప్రేమించే హక్కు లేదా? తను ప్రేమని చంపుకుని పెద్దవాళ్ల మాటకు గంగిరెద్దులా తలుపే బ్రతుకు ఏం బ్రతుకు? ఎందుకైనా మంచిది నాన్నతో ఈ విషయం కాస్త ముందుగానే చెవినెయ్యాలి. లేకపోతే ప్రభు వాళ్ల అమ్మానాన్నలు తీసుకురాగానే నాన్న వాళ్ళెదుటే మా పిల్లకు మేనరికం చెయ్యాలని నిశ్చయించుకున్నట్లు చెప్పేస్తాడు. తను ప్రభువుని చూడకుండా బ్రతకలేదు. ప్రేమంటే అంత మధురమైన బాధ. ఒకరినొకరు విడవలేని ఈ అనుబంధం వివాహబంధంగా మారడం ఎంత విచిత్రం. ప్రభుతో ఆనాటి పరిచయం తన వైవాహిక జీవితానికి నూతన బాట నిర్మించింది. నాన్నకి తన పెళ్ళొక సమస్యగా తయారైంది. అందుకే కట్నం ఇవ్వలేక బావ కోసం ప్రాధేయపడుతున్నాడు. కాని సంపాదన లేని సకల గుణాభిరాముడైన బావని చేసుకోవడం తనకిష్టం లేదు. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తున్న సమయంలో ప్రభువుని కలవడం, ఆ కలయిక ప్రేమగా మారడం, పెళ్లిదాకా రావడం తన అదృష్టం. దీనికంతటికీ మూలకారణం సునంద. సుడిగుండంలో మునిగిపోవలసిన తన జీవితం మళ్లీ చిగురించి ఫల పుష్పాలతో నిండు సౌరభాన్ని వెదజల్లేందుకు దారి చూపించింది. నాన్న చేసే చిన్నపాటి బడిపంతులుద్యోగం 2 పిల్లల ఆకలిని తీర్చడానికి సరిపోలేదు. అందుకే తనంటే అన్నయ్యకి ఎంత ప్రేమున్నా పెదనాన్న వెంట చదువుకోవడానికి అయిష్టంగానే వెళ్ళాడు. వాడికి తనంటే ప్రాణం. వాడికి మంచి ఉద్యోగం దొరికితే తన విషయం ఆలోచించేది. మనిషి మీద ప్రేమ ఉండగానే అన్ని సమస్యలు తీరిపోవు. కాలమే వాటిని పరిష్కరించాలి. ఇంకా తన ఆశలన్నీ వృధా కావలసిందే అనుకుంది. కాని ప్రభు తన ఆశల్ని, కోరికల్ని నెరవేర్చబోతున్నాడు. తన కోసం స్వర్గం నుంచి దిగొచ్చిన దేవుళ్లా అభయహస్తం అందించాడు. తను చాలా అదృష్టవంతురాలు. ఒక పేద బడిపంతుల కూతురుగా పుట్టిన గొప్పిళ్లు మెట్టి స్వర్గసుఖాలు అనుభవించబోతోంది. ప్రభు విశాల బుద్ధి, ఔదార్యం, ఆప్యాయత, అనురాగం అపారమైనవి, విలువ కట్టలేనివి. ఆ ఆలోచనే సరళ మనసుని పరవశింపజేస్తోంది. ఏంటి ఇన్నాళ్లకా రావడం? చంద్రుడి కోసం చకోరంలా నేను మీకోసం ఎదురు చూస్తుంటానని గుర్తులేదా? అంది నిష్ఠూరంగా సరళ. అబ్బో, రాణిగారికి అలకొచ్చినట్లుందే. 10 రోజులకే ఎంత విరహమా? మీకేం, మీరు ఎన్నైనా చెప్తారు. మీకు నా మీద నిజంగా ప్రేముంటేగా తెలిసేందుకు? అంది సరళ కోపంగా. ఏం చేయను సరళ, విశ్వం నా చిన్ననాటి ఫ్రెండు. సరిగ్గా నేను టికెట్ కొనుక్కుని బండెక్కబోతుంటే కనిపించాడు. 10 ఏళ్లకి మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నాం. ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. నా చేత బలవంతంగా ప్రయాణం క్యాన్సిల్ చేయించి కలకత్తాకు తీసుకుపోయాడు. మరీ కాదంటే మూర్ఖత్వంగా ఉంటుందని అతని ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయాను. 10 ఏళ్లకి కలుసుకున్న వాళ్ళం 10 రోజులైనా కలిసి గడపకపోతే వీల్లేదని నా ప్రాణం తీశాడు. అందుకే నువ్వు కంగారు పడతావని ఉత్తరం రాశాను. నాకంటే మీకు ఆ స్నేహితుడు ఎక్కువ కదూ? అంది కోపం నటిస్తూ. నన్ను అర్థం చేసుకో సరళ. ఒక్కొక్కసారి మనం మితిమీరిన ఆప్యాయత కూడా భరించలేం. చిన్నప్పటి నుంచి ఒకే ప్రాణంలా కలిసి ఉండేవాళ్ళం. సడన్ గా కలుసుకునేసరికి ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాం. ఎప్పటికైనా నన్ను రానిస్తేనా? చివరికి ఎలాగో నచ్చజెప్పి త్వరలోనే ఇన్విటేషన్ పంపుతానని చెప్పొచ్చేశాను. ఏమో, మిమ్మల్ని చూడకపోతే నాకు మాత్రం అదోలా ఉంటుంది అంది అతని షర్టు గుండీలు సవరిస్తూ.
నీకేనా? నాకు మాత్రం నిన్ను చూడాలని అనిపించలేదనుకున్నావా? చెప్పానుగా, ఇంకాలకేనా? అయితే మళ్ళీ నేను కలకత్తాకే వెళ్ళిపోతాను. వెళితే వెళ్ళండి. నేను పిచ్చిదాని కనుక మీ మీద ఆశలు పెంచుకుని బ్రతుకుతున్నా అంది గద్గద స్వరంతో. ఆమె కళ్ళు తటాకాలయ్యాయి. అరే, నీ కంట కన్నీరా? నువ్వింత పిరికిదాను అనుకోలేదు సరళ. ఇప్పుడేం జరిగిందని? నా మీద నీకేదైనా అనుమానమా చెప్పు అన్నాడు ప్రభు ఆమె కన్నీరు తుడుస్తూ. లేదు అన్నట్లు తల ఊపింది సరళ. మరెందుకీ కన్నీళ్లు సరళ? నీ మనసులో సంగతి చెప్పందే నాకెలా అర్థమవుతుంది అంటూ అనునయంగా అడిగాడు. అతని ఆప్యాయతకి చలించిపోయింది సరళ. అతని గుండెల్లో తలదుర్చి వెక్కి వెక్కి ఏడ్చింది. కొద్దిసేపయ్యాక తేరుకుంది. మా నాన్న మన వివాహానికి ఒప్పుకోవడం లేదు. మనిద్దరి మధ్య ఉన్న అంతస్తుల తేడా ఆయనలోనూ జీర్ణించుకుపోయింది. అందుకే నన్ను మా బావకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. త్వరలో ముహూర్తం కూడా పెట్టించేస్తానంటున్నాడు. ఓ, అదా నీ భయం? వివాహం దైవ నిర్ణయం సరళ. మీ నాన్న నీ పెళ్లి మీ బావతో నిశ్చయించాడు. దైవం నీ పెళ్లి నాతో నిశ్చయించాడు. అందువల్ల మన పెళ్లి తప్పక జరిగి తీరుతుంది. నీకేం భయం లేదు అంటూ ధైర్యం చెప్పాడు. మీరిలాగే చెప్పి ఆలస్యం చేశారంటే మనం ఊహించుకున్నదంతా తారుమారయ్యే ప్రమాదం ఉంది. మనం తొందరపడ్డం ఎంతైనా అవసరం. చేతులు కలాక ఆకులు పట్టుకుని లాభం లేదు అంది సరళ. చూడు సరళ, నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదూ? ఉంది కనుకే మిమ్మల్ని నమ్ముకున్నాను. బేష్, ఆ మాత్రం చాలు. ముందు మనకు కావలసింది నమ్మకం కాదు, మన వివాహం జరగడం ముఖ్యం. నేను 2వ తారీఖు రాత్రి బయలుదేరి మా ఊరికి వెళుతున్నా. వెంటనే అమ్మకి నాన్నకి మన విషయం చెప్పి వాళ్ళని తీసుకొస్తాను. ఇంకా 4 రోజులుగా అంది నిరాశగా. మన ఆదుర్దాలో కాలం నత్తనడక నడిచినట్లు అనిపిస్తుంది. ఈ 4 రోజుల్లోనే మీ నాన్న పెళ్లి జరిపించేస్తాడంటావా? అలాంటి భయాలు పెట్టుకోకు సరళ. సరళ ఏం మాట్లాడలేదు. పోనీ నేనే వచ్చి మీ నాన్నతో మాట్లాడినా? వద్దులేండి, ఎలాగో మీ వాళ్ళని తీసుకొస్తానన్నారుగా. అమ్మయ్యా, ఇక ఆముదం తగిన ముఖం మరిచే మరి నవ్వింది సరళ. అది అలా ఉండాలి అంటూ బొగ్గు మీద చిటికి వేశాడు ప్రభు. ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్పినట్లు చేయి ముందు. సరే అంటూ కళ్ళు మూసుకుంది సరళ. ఆమె చేతిలో ఏదో వస్తువు పెట్టగానే కళ్ళు తెరిచి చూసింది. మాతృత్వం చిత్రం. ఏంటి? నాకెందుకిది? ఇది నా ప్రేమ కానుక, నీకిస్తున్నాను. ఓహ్, ఎంత అదృష్టం అంటూ తనివి తీరా చూసుకుంది ప్రేమ కానుకని. ఆ చిత్రాన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది సరళ. ఏంటోయ్, చెట్టంత మనిషిని ఎదురుగా ఉంచుకుని అలా మాట్లాడకుండా ఊరుకుంటే నేను భరించలేను అన్నాడు ప్రభు. ప్రభు, నాకు అనుమానం. ఏంటి అనుమానం? అసలు ఆడవాళ్లు పుట్టే ముందు అనుమానాలు ముందు పుడతాయంటారు. అందరి విషయాల్లో ఏమో కానీ అది నీ విషయంలో మాత్రం నిజం. మీకలా నవ్వులాటగా ఉంటుంది. నేను సీరియస్గా అడుగుతున్నా. నేను అలాగే చెప్తున్నాను సరళ. ఒకవేళ మా నాన్న ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని పట్టుబడితే ఏం చేద్దాం? అంటే అంత తేలిగ్గా వదిలేస్తామా? అది కాదు ప్రభు. ఒకవేళ అలా అంటే మా వాళ్ళని తీసుకొచ్చి అడిగాక కూడా అలా అంటే ఇద్దరం కలిసి మా ఇంటికే వెళదాం. అక్కడే జరుగుతుంది మన వివాహం. ఒకవేళ ఈ తిరస్కారం మీ వైపు నుంచి కూడా వస్తే? మనకేం పర్వాలేదు, అలా రాదని గట్టిగా చెబుతున్నా. అలా అయితే కనుక మనిద్దరి మాట ఒకటి. హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ మన బ్రతుకు మనమే చక్కదిద్దుకుంటాం. అంటే మన పెళ్లి మనమే చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, చిన్నపాటి కుటీరం నిర్మించుకుందాం. అప్పుడే అబ్బాయి గారు గుర్రమెక్కినట్లు కలలు కంటున్నారు అంది నవ్వేస్తూ. నువ్వెదురుగా ఉంటే ఒట్టి కలలేం కరమా, బంగారు కలలే కంటానోయ్ ప్రభు అంది తమకంగా సరళ. సరళ, మన కలలు పండడానికి కలిసొచ్చే కాలం కోసం ఎదురు చూస్తున్నాం. పెద్దలకు విలువనిచ్చి వాళ్ల గౌరవ మర్యాదలు కాపాడడం కోసం తంటాలు పడుతున్నాం. ఈ జీవన సమరంలో ఎన్నో ఆటంకాలు, మరెన్నో అవరోధాలు, విమర్శలు ఉంటాయి. మనం చిరునవ్వుతో వాటిని ఎదుర్కొని నిలబడాలి. మనిషి రేపు అనే వెలుగు కోసం ఎన్ని చీకటి దినాలైనా ఆశతో ఎదురు చూస్తాడు. అలాంటి బ్రతుకుతున్న ఆశాజీవులమే మనం. బ్రతుకు సమరంలో విజయం సాధించి బంగారు భవిష్యత్తుని కోరుకున్నాం. భగవంతుడి దృష్టిలో కులమతాలు, భేదాగోప తారతమ్యాలు, ఆస్తి అంతస్తుల తేడాలు ఉండకూడదు. అవన్నీ సమసిపోయి మనుషులంతా ఒకటే అన్న నినాదం నిలవాలి. మన కళ్ళెదుటే ఎంతోమంది ధనవంతులు బేకారులయ్యారు, బేకారులు ధనవంతులయ్యారు. మనం సృష్టించుకున్న ఈ డబ్బుకి, హోదాకి తల వంచి నిలబడి దానికి బానిసలం కాకూడదు. అలాంటి తేడాలు సమసిపోతేనే అందరం ఒక్కటి కాగలం. ఈ అంతరాల వల్లే అనేక కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. నా హృదయంలో ఈ చోటు ఎప్పటికైనా నీదే సరళ. నీకోసం నా ఇంటి తలుపు తెరిచి నిన్నే ఆహ్వానిస్తాను. నాకు నువ్వే కావాలి. ఆ దేవుడొచ్చి అడిగినా నా సమాధానం ఇదే సరళ. సరళ మనసంతా ప్రభువు పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. ఇది నా గతం.
అని చెప్పి కాసేపు ఆగాడు ప్రభు. ఆ మర్నాడే నేనిక్కడికి వచ్చేశాను. కానీ అప్పటికే అమ్మ టైఫాయిడ్ జ్వరం వల్ల మంచం పట్టింది. మూసిన కన్ను తెరవడం లేదు. నాన్నగారు వ్యాపార విషయాల్లో తీరిక లేకుండా తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నా అంతటా నేను వెళ్లి సరళ నాన్నగారితో మాట్లాడడం ఉత్తమం అనిపించింది. ఇంతవరకు వచ్చాక పిరికివాళ్ల చేతులు కట్టుకుని కూర్చుంటే లాభం లేదనిపించింది. అమ్మకు కొంచెం నెమ్మదించింది. వారం రోజుల తర్వాత సరళ నా గురించి ఏమనుకుంటుందో, ఇంట్లో పెళ్లిని గురించి ఏం తొందర పెడుతున్నారో అని బయలుదేరాను. కానీ నేనక్కడికి చేరుకునేసరికి సమయం మించిపోయింది. ఏం అమ్మాయి ఏమైంది అన్నాడు ఆదుర్దాగా కామేశం. మరో 5 నిమిషాలకు కానీ మాట్లాడలేకపోయాడు ప్రభు. అప్పటికే అతని పరిస్థితి బాగా దిగజారిపోయింది. ఆయాసంతో చెప్పలేక బలవంతాన చెప్పసాగాడు. అప్పటికే సరళ మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినట్లు తెలిసింది. దాంతో నా ఆశలన్నీ నిరాశలయ్యాయి. నేను ఊహించుకున్న ఆశాసౌదాలన్నీ మట్టిలో కలిసిపోయాయి. నా సరళ నన్ను కాదని నా గుండెల్లో గుణపాలు దిగేసి మరొకరిని పెళ్లాడి నన్ను వంచింది. ఆనాటినుంచి ఆమె జ్ఞాపకాలు నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంటే ఇంకా సరళపై ఆశ చావని నేను ఆమె రూపాన్నే సృష్టించుకుంటూ వాటిల్లోనే నా సరళం చూసి తృప్తి పడేవాణ్ణి. ఆ ఆశలు, కోరికలు, నా ఊపిరి అన్నీ సరళ తనతోనే తీసుకుపోయింది. సరళలేని ఈ లోకంతో నాకేం పనిలేదు. ఇంక నేనున్నా లేకపోయినా ఒకటే. ఎంత తొందరగా మృత్యు నన్ను తీసుకుపోతే అంత మంచిది అనుకున్నాను. నా కోరిక నాటికి తీరింది. ఇప్పుడు నా తృప్తిగా అంటూ ఆగిపోయాడు ప్రభు అంటూ ప్రపంచమంతా కదిలిపోయేలా ఏడుస్తోంది సౌదామిని. ఆమెను వారించడం ఎవరి తరం కాలేదు. బానోజీరావు చిన్నపిల్లాడి కంటే ఘోరంగా ఏడుస్తున్నాడు. ప్రభు, ఈ చావు నాకైనా రాకూడదురా అని తల బాదుకుంటోంది సౌదామిని. మీ రుణం తీర్చుకుంటాను. మీకు అన్నింటికీ ఇంకా జగదీష్ని నిర్మల్ని దగ్గరకు రమ్మని సైగ చేశాడు. కన్నీటితో ప్రభు దగ్గరకు చేరారు ఇద్దరు. నిర్మల, నీ గురించి నేను అపోహపడ్డాను. కానీ నా ఊహ తప్పని తెలిసింది. నీలాంటి పిల్ల ఈ ఇంటి కోడలు రావడం అదృష్టం. ఇంకా మీరే అమ్మ నాన్నకి దిక్కు. అన్నయ్య, వాళ్ళని గురించి నువ్వేం బాధపడకు అంటూ వృద్ధకంఠంతో పూర్తిగా మాట్లాడలేకపోయాడు జగదీష్. నాకు తెలుసు, నువ్వు నాకు తమ్ముడు కావడం గర్వకారణం అంటుండగానే ప్రభు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. తల పక్కకు వాలిపోయింది. ప్రభు అంతిమ శ్వాస ఆగిపోయింది. అతని గొంతు శాశ్వతంగా మోగబోయింది. భాస్కర్ రాయిలా బిగుసుకుపోయి అలాగే చూస్తుండిపోయాడు. మరి కాసేపటికి పోలీసులొచ్చారు. భాస్కర్ని అరెస్టు చేశారు. బానోజీరావు డబ్బున్నవాడు కాబట్టి పోస్ట్ మార్టం బెడద తప్పిపోయింది. టక్ టక్ అంతా తలెత్తి చూశారు. చేతి కింద కర్రల సహాయంతో అక్కడికి వచ్చాడా యువకుడు. అతని వయసు 30-32 సంవత్సరాలుంటాయి. వేసుకున్న బట్టలు ఖరీదైనవైనా బాగా నలిగిపోయి ఉన్నాయి. కళ్ళు ఎర్రగా భయంకరంగా ఉండి పిచ్చివాళ్లా ఉన్నాడు. అతనికి ఒక కాలు లేదు. కర్రల ఆధారంతో నిలబడ్డాడు. ఏం జరిగింది? ఆదుర్దాగా అడిగాడు. ఎవరో చెప్పారు. కొందరు అతని వంకే విచిత్రంగా చూడసాగారు. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. 1 గంట ముందొస్తే ఎంత బావుండేది. ఒక నిండు ప్రాణం రక్షించిన పుణ్యమైన దక్కేది. ఈ పాపానికి కూడా నేనే కారకుణ్ణయ్యాను అంటూ గట్టిగా విలపించసాగాడు. అందరూ అతని వంకే చూడసాగారు. భాస్కర్ అతన్నిక్కడ చూడగానే చేష్టలుడిగినట్లు అతన్నే చూడసాగాడు. ఎవరు మీరు అన్నాడు జగదీష్, అతన్నెక్కడా చూసిన గుర్తు లేకపోవడంతో. నా పేరు రాజారాం. సరళ నాకు తెలుసు. నేను కాస్త ముందొచ్చుంటే, నిజం చెప్పుంటే ఇంత అనర్థం జరిగేది కాదు అన్నాడు వేదనగా. ఈ హత్యకి నీకు సరళకి ఏంటి సంబంధం? నువ్వు చెప్పబోయే ఆ నిజమేంటి అన్నాడు మూర్తి అతని దగ్గరగా వస్తూ. బానోజీరావు ఈ ప్రపంచంతో సంబంధం తీరిపోయినట్లు ప్రభు వంకే చూస్తూ కూలబడిపోయాడు. కొడుకు మరణానికి చాలా షాక్ అయ్యాడు. చెప్తాను, అంతా చెప్తాను. నిజాన్ని మీ అందరికీ చెప్పి నా హృదయంలో రగిలే మంటను, బాధను చల్లార్చుకుంటాను. కానీ నేనేం చెప్పినా ప్రభు తిరిగిరాడు. వాణ్ణి మోసం చేశాను. ప్రాణమిత్రుడికి చేసిన అన్యాయానికి దేవుడు నాకు శిక్ష విధించాడు. కానీ నేను చేసిన పాపానికి నాకు ఈ శిక్ష చాలదు. ప్రభుకి ఎప్పటికైనా నిజం చెప్పి క్షమించమని కాళ్ళ మీద పడి వేడుకుందామనొచ్చాను. కానీ ఆ అదృష్టం, ఆ అవకాశం నాకు లేవు. నా పాపానికి ఇంక నిష్కృతి లేదు అంటూ రోధించసాగాడు. అన్నయ్య మీకు తెలుసా అన్నాడు జగదీష్. తెలుసు. అతను నేను ప్రాణ స్నేహితులం. ప్రాణ స్నేహితుడైన అతన్ని మీరెందుకు మోసం చేశారు?
ఆ రోజు ఏం జరిగిందో చెబుతాను వినండి. హలో ప్రభు, ఏంట్రోయ్ నువ్వు మా ప్రపంచంలోకి వచ్చి పడ్డావు, పైగా చైతన్యవంతుడివయ్యావు. ఏంటి కారణం? ఇది వరకు ఆర్టే నీ ప్రపంచం అనేవాడివి. నీ లోకంలోకి మేం రాలేకపోయాం, కానీ నువ్వే మమ్మల్ని వెతుక్కుంటూ మా ప్రపంచంలోకి వచ్చావు అన్నాడు ప్రభు భుజం మీద చెయ్యేసి రాజారాం. నువ్వా రాజారాం, చాలా రోజులు కనిపించావు, ఏంటి విశేషాలు? ఏమైనా ఉద్యోగం చేస్తున్నావా? మనం ఇంటర్ చదివే రోజుల్లో ఎలా ఉండేవాడివి, అంత బుద్ధిమంతుడివి ఇలా మారిపోయావేమిటి? ఈ మధ్య బలాదురుగా తిరుగుతున్నట్లు విన్నానులే అన్నాడు ప్రభు ఉత్సాహంగా. మనకు ఉద్యోగం దేనికి భాయ్? చదువు మన ఒంటికి సరిపడక ఇంటర్తో ఆపేశాం. పోతే మన అర్హతకి సంతోషించి ఉద్యోగం ఇచ్చే ప్రబుద్ధుడేడు చెప్పు. పైగా ఉన్న అమ్మ కూడా పోవడంతో 7 తరాలు కూర్చుని తిన్నా తిరగని ఆస్తంతా నా చేతికొచ్చేసింది. ఇప్పుడింక ఫ్రీ. ఉద్యోగాలు చదువులు నా ఫ్రీ లైఫ్కి ప్రతిబంధకాలవి. మనం పుట్టిందెందుకు చెప్పు? ఆనందం అనుభవించడానికేగా, జాలీగా బ్రతికేయడానికి. ఏమంటావు చెప్పు? విలాసంగా సిగరెట్ పొగ వదిలేస్తూ అన్నాడు రాజారాం. నేనేమంటాను? నే విన్నదంతా స్వయంగా నా కళ్ళారా చూస్తుంటే, పైగా ప్రతి మనిషికి ఇష్టమంటూ ఒకటి ఉంటుందిగా. రాజా, నీకెంత ఆస్తిపాస్తులున్నా మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలవి. సోమరిపోతు మెదడు దెయ్యాలకి నిలయం అంటారు. అదీగాక కూర్చుని తింటే కొండలైనా తరుగుతాయి. అంతెందుకు, మన జేబులో డబ్బుంటే దొంగ దోచుకుంటాడు, కానీ నోట్లో ఉన్న విద్యని ఎవరూ ఎత్తుకుపోరుగా. అవకాశం ఉండి కూడా చదువు సంధ్య లేకుండా నువ్విలా నిర్లక్ష్యంగా గాలిపటంలా తిరగడం నాకేం నచ్చలేదు. ఈ ఆస్తిపాస్తులు శాశ్వతాలా? అందుకే చదువుకుని అపారమైన విజ్ఞానాన్ని సంపాదించాలి. జీవితంలో మనకెప్పుడైనా మన కాళ్ళ మీద నిలబడాల్సిన అవసరం కలగచ్చు. అప్పుడు కావాలంటే చదువు వస్తుందో చెప్పు? ఎంతకి నేను చదువుకోకపోవడం వల్ల విజ్ఞానం లేనివాడిని అంటావు అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ రాజారాం. అది కాదు రాజా, నీకు తల్లి తండ్రి లేరు. లక్షలాస్తికి వారసుడివి, ఒంటరిగాడివి. చేతిలో ఉన్న అవకాశాన్ని, టైంని దుర్వినియోగం చేస్తున్నావు. దేశంలో ఎంతోమంది యువతయువకులున్నారు. వాళ్ళకు ఉత్సాహం ఉన్నా చదువుకునేందుకు అవకాశం లేక పనికిరాని వాళ్ళు అవుతున్నారు. అన్నీ ఉండి నువ్విలా నిర్లక్ష్యంగా బ్రతకడం బాగోలేదు. పోని దువ్వె అదవగొడవా, దానికి నాకు చొక్కెదురు. అయినా ఇవన్నీ వినే తీరిక నాకెక్కడది చెప్పు? సాయంత్రం క్లబ్లో పార్టీ ఉంది, వస్తావా? మందు పార్టీ సుమా. ఆ తర్వాత మజా కావాలంటే ఆ అమ్మాయిల కంపెనీ కూడా ఉంటుంది, రాకూడదు? చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం, సరదాగా ఎంజాయ్ చేద్దాం అన్నాడు రాజారాం. చి, నాకిలాంటి పార్టీలంటే ఇష్టం ఉండదురా. డ్రింక్ చేయడం నాకు అసలు అలవాటే లేదు. నీకు తెలుసుగా నా అలవాట్లు అన్నాడు ప్రభు అయిష్టంగా. ఏం మగాడివిరా, మడికట్టుకుని కూర్చుంటానంటావు. మందు కొట్టి మజా చేయని మగాడిని నిన్ను చూశాను. అయితే ఇంకా ఋష్యశృంగుడి తమ్ముళ్లాగే ఉన్నావన్నమాట. నిన్ను చూస్తే నాకు జాలిస్తోంది బ్రదర్. ఇద్దరికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. నువ్వు నాకెట్లా ఫ్రెండ్ అయ్యావో నాకేం అర్థం కావడం లేదు. అరే రాజా, ఎంత చెడ్డ మనిషి అయినా వాళ్ళు కూడా కొన్ని మంచి లక్షణాలుంటాయిరా. కానీ చెడు మనిషిని కప్పేయడంతో మంచితనం కూడా మరుగున పడిపోతుంది. అందువల్లే నేను నీకు ఫ్రెండ్ అయ్యానంటావు. నవ్వేసి ఊరుకున్నాడు ప్రభు. పోనీ రాజా, సుఖపడదలుచుకున్నవాడివి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోకూడదు? చి, ఒట్టి పెళ్ళా? భగవంతుడు నిన్ను పుట్టించే ముందు నీ బుర్రలో పాదరసం కలపడం మర్చిపోయాడురా. ఈ రోజుల్లో ప్రేమ లేని పెళ్ళేమిటి, ఉప్పులేని కూరలాగా? మరింతవరకు ఎవరిని ప్రేమించలేదా? ఇప్పుడు ఆ కేసే నడుస్తోంది. మొత్తానికి ఘటికుడివే. ఎవరా అమ్మాయి? నీలాగే డబ్బున్న వాళ్ళ పిల్ల? డబ్బు లేదు, కానీ మనిషి అందంగా ఉంటుంది, మంచి మాటకారి, తెలివైంది. నేను ఆ అమ్మాయిని ప్రేమించానురా. అయితే ఇంకేం, పెళ్లి చేసుకోకపోయావా? అక్కడే వచ్చిందిరా చిక్కు. వాళ్ళ నాన్న నా పక్షమే, కానీ ఆ పిల్ల ఒక పట్టాన్ని లొంగొచ్చే రకంగా లేదు. అయినా పరిగెత్తి పాలు తేగా కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిదని చూస్తున్నాను. ఎలా అయినా దాటిపోదులే అన్నాడు రాజారాం. అయితే త్వరలో గృహస్థుడివి కాబోతున్నావన్నమాట. సంతోషంరా. అన్నమాట ఏమిటో? అదే ఉన్నమాట. మరి నీ సంగతి? అమ్మా నాన్న నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు, కానీ నేనే ఏ మాట చెప్పడం లేదు అన్నాడు తల వంచుకుని. పూర్ఫెలో, అదృష్టం అందుకునేందుకు తెలివితేటలు కూడా కావాలరా. మొన్ననే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయితో పరిచయం అయిందిరా, చాలా మంచి పిల్ల. ఆమె అందం ముందు అప్సరసలు కూడా పనికిరారనుకో అన్నాడు ప్రభు సిగ్గుగా. అరే, సిగ్గుపడుతున్నావేమిటోయ్? ఈ వాళ్ళకి ఈ తారక ప్రభు మగాడయ్యాడన్నమాట అన్నాడు హాస్యంగా. పోరా నీ వేళకోళాలు. కాకపోతే ఏమిట్రా ప్రభు, బుద్ధ భగవానుడికి తమ్ముళ్లా పుట్టాల్సిన నువ్వు మా అందరి మధ్య పుట్టావనుకో. ఈనాటికి నువ్వు ఆయనలాగే బోధలు కాకరకాయ అనకుండా తారక ప్రభువు కాస్త చైతన్యం కలిగిన చైతన్య ప్రభువు అయ్యావు. ఎంతకీ నీది 1 సైడ్ లవ్వా, 2 సైడ్ లవ్వా? ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమేరా, కానీ ఆ అమ్మాయికి నా మనసు విప్పి చెప్పలే. ఇంకా ఈ అడ్డంకులు ఎందుకోయ్? చాటుగా చూసి సూటిగా అడిగేయ్. ఎందుకైనా మంచిది, ఆలస్యం అమృతం విషం అన్నారు అంటూ తొందర చేశాడు రాజారాం.
ఆడపిల్లల గురించి నీకేం తెలీదురా. వాళ్ళ మనసు తెలుసుకోవడం మహా కష్టం. నెమ్మది మీద తెలుసుకోవాలి. ఓర్ని, ఎంతమంది ఆడపిల్లలతో కలిసి తిరుగుతున్నాను, వాళ్ళ మనసు నాకే తెలీదంటావురా అన్నాడు తెల్లబోయి రాజారాం. నువ్వు తిరిగే జాతి ఆడపిల్లలు కాదురా. ఈ అమ్మాయిని మాత్రం నీ లిస్టులో చేర్చుకో. సరే, ఈ బుద్ధుడికి ఆ విషయంలో కూడా ప్రత్యేకత ఉందన్నమాట. కానీ పెళ్లికి ఇన్విటేషన్ పంపడం మర్చిపోకు. ఎంత మాట్రా, ఎంతకీ నీ అడ్రస్ ఏమిటి? నా అడ్రస్సా అన్నాడు బిత్రపోతూ. అవునరా, నీ అడ్రస్సే, అలా తెల్లబోతావేం? ఒరే ప్రభు, దేశంలో ఉన్న ఆడపిల్లల అడ్రస్లు, జాతకాలు, వయసులు ఏమాత్రం తేడా లేకుండా చెప్పగలను. కానీ నా అడ్రస్ మాత్రం కరెక్ట్గా చెప్పలేనురా. ఏ టైంలో ఏ చోట ఏ భామ కౌగిల్లో ఉంటానో నాకే తెలీదు అన్నాడు ఉల్లాసంగా. ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడబోతూ ఇంకా ఈ చిలకొట్టుడు వ్యవహారం దేనికిరా? ఎంత అమాయకుడురా ప్రభు. ఈ రోజుల్లో మడికట్టుకుని మూల కూర్చునే మగాడెవర్రా, నువ్వు తప్ప. అంతా నీలాంటి వాళ్లే ఉంటారనుకోకరా. ఆడదానికైనా మగాడికైనా శీలం చాలా ముఖ్యం. నీ భార్య పెళ్లి కాకముందు పవిత్రంగా ఉండాలని నువ్వు అనుకున్నట్లే ఆ అమ్మాయి నువ్వు శీలవంతుడు కావాలనుకోదు. ప్రభు, నువ్వేదో కాస్త మారావు అని నేను సంతోషిస్తుంటే అప్పుడే బోధలు మొదలుపెట్టావు. రేపు నీ కాబోయే శ్రీమతి ఏ కాస్త స్వతంత్ర భావాలున్నా వాటిని చంపేసి మడికట్టించి కూర్చోబెట్టేలా ఉన్నావే. చూడు, నూతిలో ఉన్న కప్ప అది మాత్రమే తన ప్రపంచం అనుకుంటుందట. అలాగే నువ్వు కూడా గిరిగీసుకుని అదే నీ ప్రపంచం అనుకుంటే ఎట్లా? కాస్త బయట ప్రపంచంలోకి వెళ్ళి చూడు. జనాభా ఎలా అడ్వాన్స్ అయిపోతున్నారు. ఆడవాళ్లు మగాళ్ళైపోతున్నారు, మగాళ్ళు ఆడాళ్ళైపోతున్నారు. మొగుణ్ణి వంట చేయమని ఆడది ఉద్యోగం చేస్తుంది. ఈ అణుయుగంలో అసాధ్యాలన్నీ సాధ్యమైపోతున్నాయి. ఆఖరికి చంద్రమండలం మీద కూడా వెళ్ళొస్తున్నారు. నువ్వింకా పురాణ కాలంలోనే ఉండిపోయావు. ఈ రోజుల్లో ఆడ, మగ, శీలం, నీతి, న్యాయం అన్నీ జాంతనే బాయ్. దొరికినంతవరకు ఆనందాన్ని అనుభవించడం, పాత బట్టలు విప్పేసినట్లు వదిలేయడం, ఇదే ఈనాటి నీతనుకో, నిజమనుకో. ప్రభు రాజారాం మాటలు వింటూ ఉండిపోయాడు. ఏంట్రా అలా కొయ్య ముక్కలా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయావు? ఏదైనా ఒంట్లో ఓపిక, చేతి నిండా డబ్బు ఉంటే దేని గురించి ఆలోచించే టైం ఉండదురా అన్నాడు ప్రభు. దట్స్ రైట్. నీ మాటల్లో ఇది మాత్రం నిజంరా, ఒప్పుకుంటాను. ఎందుకంటే నిజంగానే నాకు దేని గురించి ఆలోచించే టైం లేదు అన్నాడు రాజారాం చిద్విలాసంగా. వయసు వరవడి తగ్గాక తిరిగ్గా ఆలోచించి జరిగిన దానికి బాధపడ్డా ఫలితం ఉండదు. ఏమో బ్రదర్, అవన్నీ మనకు అనవసరం. అయినా డబ్బు అనేది ఉన్నంతకాలం కొండ మీద కోతినైనా మన దగ్గరికి రప్పించుకోవచ్చు. అదంతా నీ భ్రమరాజా. డబ్బుతో సాధించలేనివి చాలా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు గుప్పెడు పచ్చనోట్లు కూడా పట్టెడనం పెట్టలేవు. అయినా నా హితబోధలు చెవిన పెట్టే టైము నీకింకా రాలేదులే. వెరీ గుడ్. నాకు క్లబ్కు వెళ్లే టైం అవుతోంది. నువ్వు కూడా రావోయ్, కాస్త కంపెనీ. సారీ రాజా, అయినా నీకు కంపెనీకేం లోటు? అయితేనే పోతున్నా. నువ్వొక కొరకరాని కొయ్యవి, జడపదార్థానివి. అలాగే అనుకోరా అన్నాడు నవ్వేస్తూ ప్రభు. బాయ్ బాయ్ అంటూ చెయ్యి ఊపుతూ స్కూటర్కి వెళ్ళిపోయాడు రాజారాం. వీడెక్కడో ఘోరంగా దెబ్బతింటాడు అనుకున్నాడు ప్రభు. హలో డియర్ అంటూ ఇంట్లో అడుగు పెట్టబోయిన రాజారాం సావిట్లోనే కూర్చున్న రాఘవయ్యను చూసి గతుక్కుమన్నాడు. ఏం మావయ్య, కులసాగా ఉన్నావా అంటూ భక్తిగా దండం పెట్టి మరీ పలకరించాడు. అదే కులాసాలే, ఈ మధ్య ఎక్కడా కనిపించడమే లేదు. ఊళ్ళో లేవా అంటూ ప్రశ్నించాడు. లేదు మావయ్య, ఒక ఫ్రెండ్కి ఉద్యోగం వేయించాల్సి వచ్చి ఆ పని మీద అర్జెంటుగా మినిస్టర్ని కలుసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాను. పాపం అతను పిల్లలు కలవాడు, చాలా కష్టాల్లో ఉన్నాడు. అలాంటి వాళ్ళని ఆదుకోవడం నా జీవితాశయమని నీకు తెలుసుగా. అందువల్ల నీతో చెప్పడానికి కూడా వీల్లేకపోయింది. ఆ తర్వాత చాలా బాధపడ్డాను అన్నాడు నొచ్చుకుంటూ. పోనీలేరా, చెప్పకపోతే మాత్రం ఏం పోయింది? నువ్వు చేసేది మంచి పని. మీ నాన్నలాగా నలుగురికి మంచి చేసి పేరు తెచ్చుకుంటున్నావు, అంతే చాలు. అన్నట్లు పొలం విషయాలు సరిగ్గా చూసుకుంటున్నావా? పోనీ నేనే వద్దామంటే బడికి సెలవులు పెట్టడానికి వీల్లేదు. ఏంటో శ్రమకు తగిన ఫలితం కనిపించడం లేదు అన్నాడు రాజారాంకున్న పరోపకారితనానికి ముగ్గులవుతూ. మావయ్య, నువ్వు పెద్దవాడివి. అమ్మా నాన్న పోయాక నాకున్న పెద్ద దిక్కు నువ్వేగా. నువ్వు సరళ వచ్చి ఆ ఊళ్ళో ఉండి వ్యవసాయం చూడకూడదు. ఎప్పుడైనా నా దగ్గరకు రావాల్సిన వాడివేగా. నేను మాత్రం పరాయివాడినా నీకు? మీరు తప్ప నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే నీ ఫోటోకి దండం పెట్టుకుంటేనే కానీ కళ్ళు తెరవను. ఏంటో రక్త సంబంధం అలా అనిపిస్తుంది. నువ్వు నిజంగా బుద్ధిమంతుడురా రాజా. నీలాంటి మంచి మనసున్న వాళ్ళు నూటికో కోటుకో ఇద్దరో ముగ్గురో ఉంటారు. నువ్వు నాకు చేసిన సహాయం మర్చిపోగలనా? ఆ అమ్మాయికేమో ఆ పల్లెటూరు రావడం ఇష్టం లేదు. అదెంత సహాయం మావయ్య? నీకింకా ఏమీ చేయలేకపోతున్నాను అనే నా బాధంతా. నీకేమో అడగడానికి మొహమాటం.
అమ్మ సరళ బావొచ్చాడు, కాఫీ చేసి తీసుకురా. అలాగే నాన్న. ఆ రోజు మీ అత్తయ్య చనిపోతే నా చేతిలో కానీ లేక పొరుగు బజారున పడే సమయంలో నువ్వు మీ అమ్మ ఆదుకున్నారు. ఇల్లు తాకట్టు వాళ్ళకి పోయినా ఏం చేయలేకపోయాను. సరళ చదువుకు నువ్వే సహాయం చేశావు. అడపాదడపా నాకొచ్చే రోగాలకి నీ డబ్బు అవసరమవుతూనే ఉంది. నువ్వే లేకపోతే నేను నా కూతురు బజారుపాలయ్యేవాళ్ళం. నువ్వు చేసిన ఈ సహాయానికి ప్రతిఫలంగా ఈ పేద రోగిష్టి బడిబంతులు నీకేం చేసి రుణం తీర్చుకుంటాడో నాకు తెలియడం లేదు అన్నాడు విచారంగా. చి, అదేంటి మావయ్య, నీకదంతా అప్పుగిచ్చానా రుణం తీర్చుకోవడానికి? నీకంటూ మిగిలిన సొంతిల్లు పరాయవాళ్ల పాలవుతుంటే నాకొక ఉత్తరం ముక్క రాస్తే వచ్చి నిలబెట్టేవాణ్ణి కదూ. అదే నా బాధ. నా తండ్రి లాంటి వాడివి టైంకి సహాయం చేయలేకపోయిననే నాకు చింత. దాని గురించి మనసులో ఉంచుకోకు రాజా. ఎంతవరకు నువ్వు నాకు డబ్బివ్వడం అనేది నీ మంచితనం. కృతజ్ఞత చూపించే రుణం తీర్చుకోవడం నాకు కనీస ధర్మం. కానీ అది ఎలాగో తెలియడం లేదు. అదేంటి మావయ్య, ఈ కాస్తకేం తిదే పోతావు? తీరచ్చాలని నిజంగా అనుకుంటే నీ దగ్గర నా ఆస్తి కన్నా విలువైందే ఉంది. సరళ కాఫీ తెచ్చి రాజారాం ముందు పెట్టి వెళ్ళిపోయింది. ఏం సరళ, ఖాళీగానే ఉన్నావు, పైకి చదవచ్చుగా అన్నాడు ఆమెలోని అందచందాలు పట్టుపట్టి చూస్తూ. అతనలా పరికించి చూడడం గ్రహించిన సరళకు ఒళ్లంతా కంపరం కలిగింది. గిరుక్కున వంటింట్లోకి వెళ్ళిపోయింది. మావయ్య, సరళకు పెళ్ళిడొచ్చింది గదా, పెళ్లి చేసేరాదు అన్నాడు కాఫీ తాగుతూ. ఏం చెయ్యనురా, ప్రతి వాళ్ళు వేలకు వేలు కట్నాలు అడుగుతుంటే ఎక్కడి నుంచి తీసుకురాను, నువ్వే చెప్పు అన్నాడు దీనంగా. అదేంటి మావయ్య, నేను గుర్తులేనా నీకు? ఎందుకు లేవు? మరైతే ఎందుకు ఊరుకున్నట్లు అన్నాడు ఆందోళనగా. ఊరుకోక చేసేదేముంది చెప్పు. ఎప్పటికే నిన్నెంతో శ్రమ పెట్టాను. ఇంకా దాని పెళ్లికి ఏ ముఖం పెట్టుకుని సహాయం చేయమని అడగని చెప్పు. సంభాషణ ఎంత దూరం సాగినా ముసలాడింకా అసలు విషయానికి రావడం లేదు అనుకున్నాడు రాజారాం. సరళ బిందె తీసుకుని పంపుకు వెళ్ళింది. మావయ్య, నువ్వేం అనుకోనంటే నేను విషయం అడుగుతాను. అందుకు నీ సహాయం నాకు కావాలి. దానివల్ల మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి. అడుగు రాజా, నువ్వు నాకంత ఉపకారం చేస్తే నేను నీకు ప్రత్యుపకారం చేయలేనా? అయితే నువ్వు నాకెలాగో రుణపడిపోతున్నానని బాధపడిపోతున్నావుగా, దాన్ని తీర్చలేకపోతే నీకు మనశ్శాంతి లేదంటున్నావు కనుక చెబుతున్నాను సుమా. చెప్పు రాజా. అయితే సరళను నాకిచ్చి పెళ్లి చేయరాదు? నిజంగా? నమ్మలేనట్లు అడిగాడు రాఘవయ్య. నిజంగానే మావయ్య, నమ్మకంగా అన్నాడు రాజారాం. మీ అమ్మ చనిపోయే ముందు నన్ను ఈ కోరిక కోరింది రాజా. కాదనలేక దానికి మాటిచ్చాను. నువ్వు గొప్పవాడివి, నీ మనసులో ఏ ఉద్దేశం ఉందో అని ఊరుకున్నాను. లేకపోతే నువ్వు నోరు తెరిచి అడగకుండానే ఈ పెళ్లి చేసి ఉండేవాణ్ణి అన్నాడు ఆనందంతో పొంగిపోతూ. అలా చేస్తే అటు నువ్వు చెల్లెలికిచ్చిన మాట తీర్చుకున్నట్లుగాను ఉంటుంది, ఇటు తండ్రిలాంటి నీకు నేను జీవితాంతం సేవలు చేసి తరించినట్లు ఉంటుంది. పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయి అన్నాడు రాజారాం. అయితే తప్పకుండా నీ మాట చెల్లిస్తాను రాజా. ఇన్నాళ్ళు నీలాంటి గొప్పింటి బిడ్డని నా అల్లుడుగా చేసుకునే అర్హత లేదనుకున్నాను. నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? కాని మావయ్య, నాకొకటే అనుమానం. ఆ కాస్త తీరిపోతే ఇక పెళ్ళైపోయినట్లే. ఏంటి నీ అనుమానం? సరళ నాతో పెళ్లికి ఒప్పుకుంటుందో లేదో అని. ఈ కాలం పిల్లలు ప్రేమంటూ ఎలా చెడిపోతున్నారో నీకు తెలుసుగా, అందుకని. ఒప్పుకోకపోతే ఏం చేస్తుందిరా, అది అలాంటి పిల్ల కాదు అన్నాడు స్థిరంగా. అందనుకో, కాని అంటే కాళ్ళు చేతులు కట్టైనా సరే ఈ పెళ్లి జరిపిస్తాను, సరేనా? నీ ఇష్టం మావయ్య. ఎలా అయినా నీ గుండెల మీద ఉన్న బరువును దించాలనేగా నా తాపత్రయం కూడా అన్నాడు జాలిగా. పోనీ బాబు, నా కష్టసుఖాలను అర్థం చేసుకున్నావు. నాకున్నది ఇద్దరే పిల్లలైనా మగపిల్లాడికి చదువు సంధ్య చెప్పించలేక అన్నయ్య దగ్గరకు చిన్నప్పుడే పంపేశాను. నీ సహాయం వల్ల దీన్నైనా ఇంత దాన్ని చేయగలిగాను. నీలాంటి వాడు నాకు అల్లుడుగా దొరకడం నా పూర్వజన్మ సుకృతం. అదేంటి మావయ్య, బావని చదివించడానికి డబ్బు లేకపోతే మా నాన్నని అడగకూడదు? అప్పట్లో మా ఇద్దరి కుటుంబాల మధ్య వచ్చిన వైరం వల్ల అలా చేయలేదు. నువ్వు బంధుప్రీతి కలవాడివి కనుక మీ నాన్న పోయినా మా ఇంటికొచ్చావు. నాకు మీరున్నట్లు అసలు తెలీదు మావయ్య. అమ్మా నాన్న ఎప్పుడూ చెప్పలేదు. నాన్న పోయాక అమ్మ చావు బ్రతుకుల్లో ఉండి మిమ్మల్ని పిలుచుకురమ్మని చెప్పేదాకా నాకు ఈ విషయం తెలీదు. బ్రతుకున్న 4 రోజులు మనం కక్షలతో కావేశాలతో సాధించేది ఏం లేదు అనుకున్నా. అమ్మ ఉండగానే నన్ను మీకు అప్పగించింది. చిన్నవాణ్ణి, మీ అండదండలు కావలసిన వాణ్ణి. అందుకే మీ ఇంటికొచ్చి మీ అభిమానం పొందగలిగాను. కాసేపు ఏవో విషయాలు చర్చించుకున్నారు. షావుకారు రంగేశెట్టి ఉదయం అనగా కబురు పెట్టాడు. ఒకసారి నేను అలా వెళ్ళొస్తాను, నువ్వు కూర్చో, సరళ ఇప్పుడే వచ్చేస్తుంది. అలాగే మావయ్య, నువ్వు వెళ్ళి పని చూసుకురా. ఏమైనా డబ్బు అవసరమైతే నన్ను అడగడం మర్చిపోకు అంటూ హెచ్చరించాడు రాజారాం. వద్దులే రాజా, నువ్విచ్చిందే ఉంది అంటూ దండం మీదున్న కండువా భుజం మీద వేసుకుని వెళ్ళిపోయాడు రాఘవయ్య.
ఇది చక్కని అవకాశం అనిపించింది రాజారాంకి. తను ఎన్నాళ్ళనుంచో సరళను ప్రేమిస్తున్నాడు. ఆమెతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. కాని సరళ తనంటే ఇష్టంగా ఉండడం లేదు. ఆమె కోసం వేలకు వేలు కట్నాలిస్తామని వచ్చిన వాళ్ళందర్నీ తిరస్కరించాడు. సరళ తనకే దక్కాలి. తన భార్య కావాలి. సరళ లాంటి అందగత్తె మరొకరికి భార్య కావడం తను ఏమాత్రం సహించలేడు. సరళను చూస్తుంటే అతని మనసు పిచ్చెక్కినట్లుగా ఉంది. అయినా తన వంటి లక్షాధికారిని కాని కట్నం అడగని వాణ్ణి తిరస్కరించాలంటే ఎన్ని గుండ్లుండాలి. అందువల్లే ముసలాడికి డబ్బెర చూపించాడు. అయిందానికి కాందానికి పట్టుబట్టి బలవంతంగా సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన తన పక్షం. తన డబ్బుతో తిండి తిని బట్టకట్టి చదువుకున్న సరళ చచ్చినట్లు ఒప్పుకొని తీరుతుంది. ఎంతోమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న తను సరళ కంటపడగానే ఆమెలో ఉన్న ఆకర్షణకి లొంగిపోయాడు. ఆమెను ప్రాణాధికంగా ప్రేమిస్తూనే ఉన్నాడు. అలాంటి సరళను పొందడానికి ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాడు. అతను ఆలోచనల్లో ఉండగానే సరళ బయటనుంచి రావడం, వంటగదిలోకి వెళ్లడం జరిగిపోయింది. ఆ విషయం గ్రహించని తన తెలివి తక్కువకి తిట్టుకుని లోపలికి వెళ్ళాడు రాజారాం. సరళ, వంట చేస్తున్నావా? అబ్బా, కట్టెల పొగతో నీ కళ్ళు ఎలా ఎర్రబారిపోయాయో చూడు. ఓ వంట మనిషిని పెట్టుకోమంటే మావయ్య వెండు. పోనీలే, ఇప్పుడేమంత కష్టపడుతున్నానని? అర్హత మించిన అలవాట్లు ఏవైనా నాకిష్టం ఉండవు. అదేంటి సరళ, మీ నాన్నకి నీకు ఇద్దరికింత మొహమాటమైతే ఎలా? మీ ఇద్దరూ ఇక్కడెందుకు చెప్పు? మా ఊరు రాకూడదు? హాయిగా ఉండొచ్చంతా కలిసి. సరళ అతని వంక చురచురా చూసింది అన్నం వరుస్తూ. ఇంతకాలం వద్దంటున్నా మాకెంతో సహాయం చేశావు. ఇకనుంచైనా మా బాధలేవో మమ్మల్ని పడిని. నీ మేలు ఎప్పటికీ మరిచిపోలేం. ఇప్పటికీ నీకెంతో రుణపడ్డామని బాధపడుతున్నాం. మీరంత బాధపడ్డానికి నేనేం పరాయవాణ్ణా సరళ? పోనీ అంత నా సహాయం తీసుకోవడం ఇష్టం లేకపోతే బదులు తీర్చేయచ్చుగా. నేను ఏదైనా ఉద్యోగంలో చేరాక ఆనా పైసలతో సహా నీ సొమ్మంతా తీర్చేస్తాను. సరళ, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేనెంత బాధపడుతున్నానో తెలుసా? నువ్వు అలాంటుంటే తీర్చేయడం అంటే డబ్బు తిరిగి ఇచ్చేయమనేనా? అన్నాడు అదోలా చూస్తూ. మరింకెలా తీర్చమంటావు చెప్పు. సరళ, మీ ఇంట్లో కాలు పెట్టిన తొలి రోజే నువ్వు నా మనసులో చోటు చేసుకున్నావు. నీ రూపం నా గుండెల్లో నిండిపోయింది. నువ్వు లేని నా బ్రతుకు ఎడార్లాంటిది అనిపించింది. నువ్వు ఏ క్షణంలో నాకు అంటపడ్డావో ఆ క్షణం నుంచి నిన్ను నా ప్రాణం కంటే అధికంగా ప్రేమిస్తున్నాను సరళ. ప్రేమ అనేది ఒకళ్ళతోనే మొదలైతే చాలదు బావా. అది ఇద్దరి హృదయాల్లోనూ ఉండాలి. మనిషిని చూసిన వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేదాన్ని ప్రేమ అనరు, ఆకర్షణ అంటారు. ఇలాంటి ఆకర్షణలో పడేదాన్నే ప్రేమ అనుకుని చాలామంది యువతీయువకులు మూన్నాళ్ల ముచ్చట కోసం తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. 4 రోజులు గడిచాక మోజు తీరిన తర్వాత అప్పుడు కానీ ఒకరిలో లోపాలు మరొకరు కనిపించవు. నీలో నా పట్ల కలిగింది ప్రేమ కాదు, మోజు. నిజమైన ప్రేమంటే 2 హృదయాల్లో కలిగే పరస్పర స్పందన. నీకేం లక్షాధికారివి. నువ్వు కో అంటే 1,000,000 మంది అందగత్తెలు, అప్సరసలు నీ పాదాల ముందు వాళ్తారు. నీకు నాలాంటి తగదు. మరెవరినైనా పెళ్ళాడు బావా అంది శాంతంగానే. నేను మనసిచ్చింది నీకు సరళ. మనసు నీ మీద ఉండగా మరొకరిని ఎట్లా పెళ్ళాడగలను? నువ్వే చెప్పు. మనసు ఒక చోట, మనువొక చోట నేను భరించలేను. నిన్నే నా హృదయ మందిరంలో దేవతలా ప్రతిష్ఠించుకున్నాను. నా అభ్యర్థనని తోసిపుచ్చకు. నా ప్రేమని అనుమానించి అవమానించకు సరళ అంటూ దీనంగా ప్రాధేయపడ్డాడు. ఈ మాటలు ఇదివరకు ఎంతమంది ఆడపిల్లలతో చెప్పావు బావా? సరళ దెబ్బతిన్నట్లు చూశాడు రాజారాం తన బండారం బయటపడినందుకు. ఏం, నేనన్నదాంట్లో అబద్ధం ఉందా? నేను తెలిసి తెలియని వయసులో ఏదో తప్పు చేశాను, నిజమే. కానీ నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాక మరో ఆడపిల్ల ముఖం చూడలేదంటే నమ్ము. చేసిన తప్పులకి సిగ్గుపడుతూ గతమంతా ఒక పీడకలలా మరిచిపోవాలనుకుంటున్న నాకు మళ్ళీ గతాన్ని తవ్వి నన్ను బాధించకు సరళ. ఒకసారి తప్పు చేసిన మనిషిని క్షమించకూడదా? క్షమించబడే అర్హత నాకు లేదా? బాగుపడే అవకాశం లేదా? చెప్పు సరళ. ఎంత నక్కజిత్తులు మారినవాడు. తన సంగతి నాకు తెలియదనుకుంటున్నాడు. నిన్న సాయంత్రం తను బజార్ నుంచి వస్తుంటే 2 ఆడపిల్లల భుజాన చేతులు వేసుకుని బార్లోకి వెళ్లడం స్పష్టంగా చూసింది. ఇంకా ఎందుకీ నటన? ఈ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకునే కాబోలు ఎన్నాళ్ళు డబ్బు సహాయం చేసింది. అలా నాన్నను బొట్లో వేసుకున్నాడు. తాగుడు, పేకాట, వ్యభిచారం వీటన్నింటికి తను బానిస అన్న విషయం నాకు తెలీదనే అనుకుంటున్నా ఇతని పై మెరుగులు చూసి పొంగిపోయి ఎగిరి గంతేసి తాళి కట్టించుకుంటాననుకుంటున్నాడేమో అనుకుంది మనసులో. బావా, ఎందుకీ వృధా ప్రయాస? నీ మీద నాకేం ప్రేమ లేదు. నువ్వు నన్ను ప్రేమించగానే సరే, నేను నిన్ను ప్రేమించొద్దు? అలా అంటే ఎలా సరళ? నేను చేసిన పొరపాట్లను నువ్వు మర్చిపోతే ఇంక నాకేం లోటని? నేను అందగాణ్ణి కాదా? ఆస్తిపరుణ్ణి కాదా? నీకు లోటుందని నేనేం అనడం. నీకేం సకల గుణాభిరాముడివి. అందుకే ఎవరినైనా పెళ్లి చేసుకో, నా మీద ఆశలేం పెట్టుకోకు అంది వ్యంగ్యంగా.
సరళ, నువ్వు నన్నెంత కోపగించుకుని తిట్టినా నాకేం బాధలేదు. నీ అందం చూస్తుంటే నా మనసు నిలవడం లేదు. నిన్ను పెళ్ళాడకపోతే నేను బ్రతకలేను సరళ అన్నాడు. గబాల్న సరళ భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు రాజారాం. అతనలా చేస్తాడని ఊహించిన సరళకి ఒళ్ళు మండింది. వదులు వదులు ముందు, ఒంటరిగా ఉన్నానని ఇలాంటి పిచ్చివేషాలేస్తే పో ముందవతలకి అంటూ అతన్ని దూరంగా తోసేసింది సరళ. ఏం చూసుకుని నీకింత పొగరు? నీకు నాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది. ఏదో అందంగా ఉన్నావని ఇంత పడుతున్నాను. నిజం చెప్పాలంటే నువ్వు నాకు కాలి గోటి కూడా సరిపోవు. నా డబ్బుతో తిండి, గుడ్డ, చదువు అన్ని అవసరాలు తీర్చుకుంటూ నా కోరికనే తిరస్కరిస్తావా? నన్ను పెళ్ళాడ్డానికి కూడా అదృశ్యం చేసుకోవాలే. చే, ముందింటోంచి బయటికి నాడు. మా నాన్నను నమ్మించి నీకున్న డబ్బును ఎరచూపించి నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావే? నీ సంగతి నాకు ముందు నుంచి తెలుసు. నిన్ను పెళ్ళాడ్డానికి చాలామంది అదృష్టవంతులే ఉన్నారుగా, వాళ్ళని పెళ్ళాడు. ఈ పెళ్లి ఎలా జరగదో చూస్తాను. నువ్వు నాకు తప్ప మరొకరికి సొత్తు కావడానికి వీల్లేదు. ఒంటరిగా ఉన్నావు. ఈ క్షణంలో నిన్నేం చేసినా అడిగేవాళ్ళెవరూ లేరు. అయినా వదిలిస్తున్నానంటే నీ మీద మనసుండబట్టే. నాకున్న డబ్బుతో అందర్నీ నా గుప్పుడులో ఉంచుకోగలను అన్నాడు వెకిలిగా నవ్వుతూ. నీకిలాంటి పాడుబుద్ధులు పుడతాయని నాకు ముందే తెలుసు. అందుకే నన్ను నేను రక్షించుకోవడానికి నా జాగ్రత్తలో నేనున్నాను. నా ఒంటి మీద చేయి పడ్డాక నువ్వు బ్రతికిపోగలని అనుకుంటున్నావా? నువ్వొక తాగుబోతువి, వ్యభిచారివి, జోదగాడివి. నిన్ను వారం రోజుల క్రితం పోలీసులు పట్టుకోవడం, నువ్వు డబ్బు కట్టి జైలు నుంచి విడుదల కావడం ఎవరికి తెలీదని నన్నింకా మభ్య పెట్టాలని వ్యర్థ ప్రయత్నాలు చేయకు అంది హేళనగా. ఈ పెళ్లి ఎలా జరగదో చూస్తాను అంటూ బలంగా నేలం తన్నుకుంటూ నిప్పులు కక్కుతూ వెళ్ళిపోయాడు రాజారాం. నా మాట వింతల్లి, ఈ మాట తప్ప ఏ మాటైనా వింటాన్నానా? రాజాలాంటి భర్త దొరకడం నిజంగా నీ అదృష్టం సరళ ప్రేమగా అన్నాడు రాఘవయ్య. అదే అదృష్టం అనుకుంటే అలాంటి అదృష్టం నాకు అక్కర్లేదు నానా. వాడిని కాదనడానికి కారణం ఏంటమ్మా? వాడికి ఏం లోటని? తాగుడు, వ్యభిచారం, జోదం ఇవన్నీ మంచి లక్షణాలా నాన్నా అంది సరళ. ఏదో చిన్నతనం, తల్లి తండ్రి పోయాక కాస్త విచ్చలవిడిగా తిరుగుతున్న మాట నిజమే అనుకో. కాని ఎల్లకాలం అలాగే ఉండిపోతాడా? రేపు పెళ్ళయ్యాక సంసార బాధ్యతలు మీద పడ్డాక వాడే మారతాడు. అంటే అవన్నీ సర్దుకుపోయే మంచి అలవాట్లేనంటావా నాన్నా? సరళ, నేనొక మాట చెబుతున్నా, విన్నాక నువ్వు ఆలోచించు. నాకొచ్చే జీతంతో నలుగురు బతకడం కష్టం అవడంతో మీ అన్నయ్యను వాడు వెళ్ళని ఎంత ఏడ్చినా వినకుండా మా అన్నయ్య దగ్గరకు పంపించాను. కాస్త బరువు తగ్గింది కదా అనుకున్నా. నా భారం ఇంకా తగ్గించడానికి అన్నట్లు దేవుడు మీ అమ్మని తీసుకుపోయాడు. ఇదంతా గడిచేసరికి దేవుడు నా భారం తగ్గించాలని రిటైర్డ్ చేశాడు. నేను చిన్నపాటి స్కూల్లో 100 రూపాయలకు పనిచేస్తున్నా మనకే చాలడం లేదు. రాజా ఆదుకుంటున్నాడు కనుక కష్టం తెలియడం లేదు. అలా చేసిన అతని మాటను మనం విశ్వాసహీనుల్లా తృణీకరించడం ఏం బాగుంటుంది చెప్పు? మిగిలిన జీవితం అంతా కష్టపడ్డా నేను నీ పెళ్లి నా చేతుల మీదుగా చేయలేను. ఏ క్షణాన రాలిపోతానో. నిన్నో ఇంటిదాని చేసి నిశ్చింతగా పోవాలని నా తాపత్రయం. భాస్కర్ ఉద్యోగం దొరక్క నానా పాట్లు పడుతున్నాడు. వాడికి ఉద్యోగం దొరికి డబ్బు కూడబెట్టి నీ పెళ్లి చేస్తాడనేది నేను వినని మాట. రాజా దేవుళ్ళ కాని కట్నం లేకుండా నిన్ను చేసుకుంటానని తనంతట తానుగా అడిగాడు. కాళ్ళ దగ్గరకొచ్చిన భాగ్యాన్ని కాలదనుకోకు. నాన్నా, పెళ్లి కాకపోతే నేను ఏదైనా ఉద్యోగం చేసుకుని బ్రతుకుతాను కాని ఎవరికీ భారం కాను అంది గద్గద స్వరంతో. రాఘవయ్యకి పట్టుదలొకటే, సరళ పెళ్లి రాజారాంతో జరిపించి విశ్వాసపాత్రుని అనిపించుకోవాలని. ఎంఏలు బిఏలు చదువుకున్న వాళ్ళే ఉద్యోగాలు దొరక తణుకులాడుతున్నారు. నీకోసం ఉద్యోగాలు బజార్లమ్మే వస్తువులనుకున్నావా అంత తేలిగ్గా దొరకడానికి అన్నాడు తీవ్రంగా. నువ్వు ఎన్ని చెప్పినా నేను అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేనన్నా. సరళ, నువ్వు ఈ పెళ్లి చేసుకు తీరాల్సిందే. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఇంట్లో నా మాట తప్పిపోవడానికి వీల్లేదు అన్నాడు గట్టిగానే. నాకిష్టం లేని ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నేను ప్రభువుని ప్రేమించాను. మొన్నోసారి ఈ విషయం మీకు చెప్పాను. మళ్ళీ చెబుతున్నా, అతన్నే ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. ఇదే నా నిశ్చయం అంది తండ్రిలాగే తీవ్రంగా. నోర్మే, ఊరుకొని కొద్దీ మితిమిరుతున్నావు. ఇంట్లో మనిషిని భావన కాదని ఎవరినో ప్రేమించాను, వాణ్ణి పెళ్లాడతాను. ఇలాంటి ప్రేమలు నా ఇంట వంట కూడా లేవు. నువ్వు భావనే చేసుకు తీరాలి. అతనితోనే నీ పెళ్లి, గుర్తించుకో. నువ్వు మనిషివి కాదు నాన్న. నీ మనసు కఠిన శిల, పాషాణం. కన్న కూతురి జీవితం నీ చేత్తో నాశనం చేయాలని కోరుకుంటున్నావు. నీలాంటి తండ్రి ఎవరికీ వద్దు నాన్న. ఆ అమ్మాయి ఉంటే ఈనాటి పరిస్థితులు చూసి ఏమీ చేయలేకపోయినా నాకెంత విషం ఇచ్చి తనింత తినేది. ఇద్దరం హాయిగా పోయేవాళ్లం. ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని నీకు కూతురిగా పుట్టడం నా దురదృష్టం. నేను అమ్మతో పాటే పోయింటే నాకు ఈ సమస్య ఉండేది కాదు. ఇలా జీవోత్సవంలా బ్రతికే కంటే చావేనయం. నా ఇష్టం కాదని మీరు ప్రయత్నం తలపెడితే అది నా శవానికేనని గుర్తించుకోండి అంది కసిగా. నేను చెప్పే మాటలు నీకు ఆవేశంలో అర్థం కావు.
రేపు నలుగురు పిల్లలు పుట్టాక కాని నా మాటల్లో సత్యం నీకు తెలిసిరాదు. అంతవరకు నేను బ్రతుకుంటే అంది ఏడుస్తూ సరళ. స్నేహితురాలి ఇంట్నుంచొచ్చింది సరళ. సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. మనసు బాగాలేక బయటికి వెళ్ళింది కాని లోపలున్న బాధ ఎక్కడికి పోతుంది? మొహం కడిగి బొట్టు పెట్టుకుని దొడ్లో కూర్చుని చిక్కుడుకాయలు ఒలుస్తోంది సరళ. సావిట్లో కిరుచెప్పుల చప్పుడు విని తండ్రొచ్చాడని అనుకుంది. ఆ రోజు ఘర్షణ పడ్డాక తండ్రి కూతురు మాట్లాడుకోవడం లేదు. అందువల్ల బయటనుంచి రాగానే మంచినీళ్లు కావాలని అడిగే రాఘవయ్య పెరట్లోకి వెళ్లి కాళ్ళు కడుక్కుని గ్లాస్తో నీళ్లు ముంచుకు తాగి గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. ఎప్పుడూ సావిట్లో పడకుర్చీలో కూర్చునే తండ్రి అలా గదిలోకి వెళ్లి తలుపులు మూసుకోవడం ఆశ్చర్యం అనిపించింది సరళకు. అయినా నాకెందుకు అనుకుంది. కాని ఆమె ఆలోచనలు మళ్లీ అటే మళ్ళాయి. ఇందులో ఏం మిస్టరీ ఉందబ్బా తలుపులు మూసుకోవడానికి? ఒలుస్తున్న చిక్కుడుకాయలు వదిలేసొచ్చి తలుపు తోసి చూసింది. లోపల నుంచి సన్నగా మాటలు వినిపించసాగాయి. లోపల ఎవరున్నారు? ఏదైనా ఉన్నా తలుపులు మూసి మాట్లాడుకునే అవసరం ఏమిటి? ఎవరిని గురించి రహస్యం? తను వినకూడదైతే అయితే తన గురించేనా? పక్క సందులోకి వెళ్లి చప్పుడు కాకుండా నిచ్చెనెక్కి వెంటిలేషన్లోంచి సావిడిలోకి తొంగి చూసింది. నెమ్మదిగా, సరళ వింటుందేమో అన్నాడు రాజారాం. మంచం మీదే కూర్చున్నారు ఇద్దరు. లేదులే, దొడ్లో వంట చేస్తోంది, మన మాటలు వినిపించవు అంటున్నాడు రాఘవయ్య. కాస్త ముందు కొంగి కుతూహలంగా మాటలు వినసాగింది సరళ. ఒకవేళొస్తుందేమో రాజారాం అనుమానం. రాదు, వంట పూర్తి కావాలి. ఎంతకీ వెళ్ళిన పని ఏమైంది? పండే మావయ్య, రేపు ఉదయం 10 గంటలకే ముహూర్తం. శివుడి గుళ్ళో అన్ని ఏర్పాట్లు చేశాను. మంగళసూత్రం, మట్టెలు. ఆహా, ఇదిగో వస్తువు మార్వడి షాపులో కొనుక్కొచ్చాను అంటూ జేబులోంచి పొట్లం తీసి రాఘవయ్య చేతిలో పెట్టాడు. అంతా దేవుడి దయ వల్ల సవ్యంగా జరిగితే చాలు. ఈ విషయం ఎక్కడా పొక్కకూడదు. నాకు తెలీదా మావయ్య? ఎట్లాగో సరళ మెళ్ళో 3 ముళ్ళు వేశానంటే తర్వాత ఇంకేం చేయలేదు అన్నాడు నవ్వుతూ. ఏమో రాజా, అదేం అఘాయిత్యం చేస్తుందో అని హడలి చేస్తున్నాను. ఒక్కగానొక్క కూతురు. నీకోసం, నీకిచ్చిన మాట కోసం దానిమీద మమకారం చంపుకుని నిర్దయగా మాట్లాడాను. అదెంత బాధపడిందో. నా ప్రాణాలన్నీ వాళ్ళిద్దరి మీద ఉంటాయి. నాన్న నాకింత అన్యాయం చేశాడని తెలిస్తే అదేమైపోతుందో అని నా బాధ. నువ్వొట్టి పిరికివాడి మావయ్య. ఏ ఆడపిల్లైనా మెళ్ళో 3 ముళ్ళు పడ్డాక నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్లు కాపురం చేయడంలే. సరళ అంతే. నెమ్మదిగా తనే సర్దుకుపోతుంది. నీకెందుకు? సరళని పువ్వుల్లో పెట్టి చూసుకునే బాధ్యత నాది, సరేనా? జాగ్రత్త. సరళ దగ్గర నీ ప్రేమ చూపించి అనుమానం వచ్చేటట్లుగా మాత్రం ప్రవర్తించకు. అదసలే ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం. నాకు తెలీదట్రా అన్నాడు రాఘవయ్య. నేను బయట పనులు చూసుకుని మరోసారి పూజారిని హెచ్చరించి 9 గంటలకల్లా అంతా సిద్ధం చేయమని చెప్పొస్తా. పెళ్లి కాగానే హోటల్లోనే భోజనాలు. మరి నువ్వెప్పుడొస్తావు? రాత్రికి ఇక్కడికి వచ్చేస్తాను. రేపు ఉదయం 7 గంటలకల్లా కారొస్తుంది. ముగ్గురం కలిసే వెళదాం. సరళకి కాస్త తెలిసినా గొడవ చేస్తుంది. ఇక్కడే పడుకుందామని అనుకుంటున్నాను మావయ్య. సరేలే, అదే మంచిది. రేపుడిదాకా దేవుడికి దన్నాలు పెడుతూనే ఉంటా. నువ్వేమైనా పెట్టుకో, ఇంకా నా పనైపోయింది. ఒకసారి బయటికి వెళ్ళొస్తాను, జాగ్రత్త అంటూ లేవడానికి సిద్ధమయ్యాడు రాజారావు. సరళ గబగబా నిచ్చిందిగి పెరట్లోకొచ్చి కూర్చుని మండే కుంపట్ని విసరసాగింది. బయటకొచ్చి సరళ అక్కడే కూర్చోవడం చూసి ఇద్దరూ తృప్తిగా తలలూపారు. రాజారాం బయటికి వెళ్ళిపోయాడు. సరళకి మనసులో లేదు. చెప్పలేని గాబరాగా ఉంది. రేపు తన పెళ్లికి ముహూర్తం పెట్టించేశారు. ఎంత హృదయం లేని మనిషి! కన్న కూతురి కంటే మేనలుడి ఎక్కువన్నమాట. చివరికి మోసం చేసి ఈ పెళ్లి జరపడానికి సిద్ధపడ్డారు. ఛీ! ఇంకా తన తండ్రేమిటి? ఇప్పుడు తనేం చెయ్యాలి? ఎలా తప్పించుకోవాలి? రాత్రికి ఇక్కడే పడుకుంటాడట. తన పెళ్లి రేపు ఉదయం జరుగుతున్నట్లు తనకి తెలియకూడదు. ఎంత విచిత్రం! ఇంత త్వరలో ఈ ప్రయత్నాలు జరుగుతాయని అనుకోలేదు. ఆ రోజు ప్రభుతో మాట్లాడుతుంటే దారిలో కనిపించాడు రాజారాం. హలో సరళ, ఎక్కడ్నుంచొస్తున్నావు అన్నాడు. ఎక్కడ్నుంచైతే నీకెందుకు? ఒకసారి చెప్తే బుద్ధుండాలి మనిషికి. ఏం అంత చెప్పుకోవడం చోటునుంచా? అంది విసురుగా తల తిప్పుకొని. రోడ్డు మీద జనసంచారం కూడా అంతగా లేదు. నువ్వెక్కడ్నుంచొచ్చేది నాకు తెలుసులే అన్నాడు. తెలిస్తే అడగడం దేనికి? ఎంతైనా కాబోయే భర్తను. ఆ మాట నీ నోటినుంచే వినాలని. ఆ మాట అనద్దన్నాను అంది విసురుగా. ఇంకా ఎన్నాళ్లే? ఆ ప్రభుగాని చూసుకునేగా నన్నింత తీసిపారేస్తున్నావు. అర్థమైందిగా, ఇంక వెళ్ళు. ప్రభు వాళ్ళింటికి వెళ్ళి ఆ విషయం చెప్పేస్తాడుగా. ఇంక భయం లేదు తనకి అనుకుంది సరళ. వెళతాను. నన్ను కాదని వాణ్ణి పెళ్లి చేసుకుందామనేగా నీ ప్లాను? అవును, నా ఇష్టం. ఏం నువ్వు చేసేది? అంది తీక్షణంగా. నేనేం చేసినా నీకు చెప్పి మాత్రం చేయను, గుర్తించుకో. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం. ఇకనైనా మా విషయాల్లో తలదొరచుకో.
ఎంత పొగరు, చూస్తాగా మీ పెళ్లి ఎలా జరుగుతుందో. చూడు, చూసి సంతోషించు, అదే నాకు కావలసింది. నీ మెళ్ళో 3 ముళ్ళు వేసి 3 చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు రాజారం కాదు, చూపిస్తా నా తడాక అంటూ పొళ్ళు కొరుకుతూ వెళ్ళిపోయాడు. పీడ విరగడైంది అనుకుంది సరళ. అందుకు ఫలితమే ఈ రహస్య వివాహం. ఇప్పుడు తనేం చెయ్యాలి? 1-2 సార్లు ప్రభు దగ్గర ఈ విషయం చెబుదామనుకుని కూడా మళ్ళీ ఏవైనా గొడవలు జరుగుతాయేమోనని చెప్పలేదు. ఇంకా పీక మీదకు కత్తొస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోవడం? ప్రభుకి చెప్పేయడమే మంచిది. అతను రేపు కదా ఊరికి వెళతానంది. రాజారాం రాకముందే తనింట్లోంచి తప్పుకోవాలి. ప్రభు దగ్గరికి వెళ్ళాలి. వెంటనే ఇద్దరం ప్రభు ఊరు వెళ్ళిపోవాలి. లేకపోతే రాజారాం తన మీదున్న కక్ష కొద్దీ ఎంతకైనా తెగిస్తాడు, దుర్మార్గుడు. అంతే, అదొకటే మార్గం. త్వరపడుకుంటే అది కూడా శాశ్వతంగా దూరం అవుతుంది. ఆ తర్వాత తనకి చావు ఖాయం. మౌనంగానే తండ్రికి వడ్డించింది సరళ. ఆయనతో చెప్పకుండా మోసం చేస్తున్నానేమో అనిపించింది ఒక్క క్షణం. ఆయన చెయ్యబోయే మోసం గుర్తుకొచ్చింది. తండ్రి లేచాక తను భోజనం అయిందనిపించింది. ఆమె ఇల్లు కడిగి గిన్నెలు సర్దొచ్చేసరికి రాఘవయ్య గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. అలా పడుకున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు కానీ లేవడు. మధ్యలో ఎవరైనా లేపితే కానీ లేవడు. చిన్న సూట్ కేసు తెరిచి 4 చీరలు సర్దుకుంది. ముఖాన బొట్టు పెట్టుకుంది. ఇరుగు పొరుగుల ఇళ్లల్లో లైట్లు ఆర్పేసేదాకా అలాగే ఆలోచిస్తూ కూర్చుంది. పావుగంటయ్యాక లేచి దొడ్డి తలుపులు దగ్గరగా లాగి సూట్ కేసు పట్టుకుని పైట చెంగు తలమీద కప్పుకుని గబగబా అడుగులు వేస్తోంది. పక్కనుంచి ఎవరో ఈల వేసుకుంటూ నడిచిపోతున్నాడు. అమ్మయ్య, రైలు కట్ట దూరంగా కనిపిస్తోంది. ప్రభు ఇంటికి దగ్గరగా వచ్చినట్టే అనుకున్న సరళకి వెనక నుంచి ఇంతకు ముందు వెళ్లిన అతను సరళ, సరళ ఆగు అని కేక వేయడం వినిపించింది. అంతే, పరుగు ప్రారంభించింది సరళ సూట్ కేసుతో. అమ్మో, తన పక్కనుంచి వెళ్ళింది రాజారాం కాబోలు. ఎంత ప్రమాదం ముంచుకొస్తోంది. తను అతనికి చేతికి చిక్కిందంటే ఇంకేమైనా ఉందా అనుకుంది పరుగులు తీస్తూనే. రాజారాం వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సరళ ఎంతైనా ఆడపిల్ల, ఆయాసం వచ్చేస్తోంది ఆమెకి. రాజారాం ఆమెకి చేరువుగా వచ్చేస్తున్నాడు. దూరంగా రైలు వాయువేగ మనోవేగాలతో భూతంలా పరుగునొచ్చేస్తోంది. సరళ రైలు పట్టాల సమీపంలోకొచ్చేసింది. వెనుతిరిగి చూసింది సరళ. రాజారాం ఇంకా 10 అడుగుల దూరంలో ఉండి సరళ ఆగు, రైలొచ్చేస్తోంది, వెళ్ళక ఆగు అంటూ దిక్కులు పికటిల్లేలా భయంకరంగా అరుస్తున్నాడు. సరళ ఆగదలుచుకోలేదు. ఆగితే ఏం జరిగేది ఆమెకు తెలుసు. ఎలాగైనా పట్టాలు దాటేస్తే ప్రభు ఇంటికి చేరచ్చు. రాజారాం వచ్చే సమయానికి రైలు వచ్చేస్తుంది కనుక తను మరి కాస్త దూరం వెళ్లొచ్చు అనుకుంటూ ముందుకు పరిగెత్తింది సరళ. అప్పటికే దగ్గరకొచ్చిన రైలు నాకెదురు లేదంటూ సరళ మీద తన బలాన్ని వేగాన్ని ప్రదర్శించింది. అమ్మా అన్న సరళ కేక రైలు కోతలో కలిసిపోయింది. అప్పటికే సరళను రక్షించాలని ముందుకురికిన రాజారాం కాలు ఒకటి మాత్రం కసితీరా తొక్కేసి ముందుకు పరుగులు తీసింది రైలు తన గమ్యం చేరుకోవడానికి. అలా చనిపోయింది సరళ. ఆ వార్త విని మామయ్య గుండాగి చనిపోయాడు. ఒక్కసారి 2 ప్రాణాలు బలి తీసుకున్నాను. అప్పటినుంచి నాకు జీవితం శూన్యం అనిపించింది. దీనికి కారణం ప్రభు లేకపోతే ఇదంతా జరిగేది కాదు. అందుకే అతని మీద కక్షతో భాస్కర్ని పిలిపించి దీనికి అంతటికీ కారణం ప్రభు అని నిరూపించడానికి నేనే ఒక ఉత్తరం సరళ భాస్కర్కి రాసినట్లు సృష్టించి అతన్ని కక్ష తీర్చుకోమని చెప్పాను. భాస్కర్ నా మాటలు నమ్మాడు. నేను మనశ్శాంతి కోసం తాగడం మొదలుపెట్టాను. క్రమంగా ఆస్తి ఆరోగ్యం హరించుకుపోయాయి. భయంకరమైన క్షయవ్యాధి ప్రారంభమైంది. ఇక ఎన్నాళ్ళో బ్రతకనని తెలిసిపోయింది. నేను చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తున్నాను అనిపించింది. నా హృదయం పశ్చాత్తాపంతో దహించుకుపోసాగింది. నా పాపానికి నిష్కృతి లేదు. ప్రాణస్నేహితుడిగా ఉన్న ప్రభు నేను పెళ్లాడాలనుకున్న సరళని ప్రేమిస్తున్నాడని, సరళ ప్రభుకి దక్కకూడదని అనుకున్నానే కాని చివరికి ఈ విధంగా ముగిసిపోతుందని ఊహించలేకపోయాను. మనసు లేని మనువు ఆడాలనుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలుసుకున్నాను. కనీసం నేను చచ్చే ముందైనా ప్రభుకి విషయం చెప్పి క్షమార్పణ కోరుకుని మనశ్శాంతిగా వెళ్ళిపోదామనుకున్నాను. కాని నాలాంటి పాపాత్ముడికి దేవుడు అది కూడా దక్కనవలేదు. 3 మరణాలకి నేనే కారణమయ్యాను. ఇన్స్పెక్టర్ గారు, అసలు హంతకుణ్ణి నేను. భాస్కర్ ఏ పాపం ఎరుగడు. అతనికి చెల్లెలంటే చాలా ప్రేమ. సరళ మరణానికి కారణం నేను అన్న నిజం తెలిస్తే నన్ను చంపుతాడని భయపడి సరళను ప్రభు ప్రేమించానని నమ్మించి గర్భవతయ్యాక మోసం చేశాడని, రైలు కింద పడేసి దారుణంగా చంపాడని కట్టుకథ చెప్పాను. ఆవేశంలో భాస్కర్ నా మాటలు నమ్మాడు. నిజం నిప్పులాంటిది, ఏనాటికైనా బయటపడక తప్పదు. ఇంతకాలానికి నేను నా తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోయి నిజాన్ని తెలియజేయడానికి వచ్చేసరికి అనుకోని ఘోరం జరిగిపోయింది. ఇన్స్పెక్టర్ గారు, నన్ను శిక్షించండి. 3 మరణాలకు కారణమైన నాకు ఉరిశిక్ష విధించండి. ప్రభు దేవుళ్లాంటివాడు.
నాకున్న లక్షలాస్తిని ఎరగా చూపించి సరళను పెళ్లాడదామనుకున్నాను. ప్రభు అన్న మాటలే నిజమయ్యాయి. నా ఐశ్వర్యాన్ని గురించి గొప్పగా చెబుతుంటే ప్రభు అనేవాడు, నీకు డబ్బునంత మాత్రాన అన్నీ సాధిస్తానని అనుకోవడం అవివేకంరా. ఒక్కొక్క సమయంలో గుప్పెడు డబ్బులైనా పట్టెడన్నం పెట్టలేవు అని. వాడి మాటలు నా జీవితంలో నగ్న సత్యాలే అయ్యాయి. డబ్బున్న అహంకారంతో నా జీవితం నాశనం చేసుకుందే కాకుండా వాళ్ళ జీవితాలు కూడా బలి తీసుకున్నాను. అన్నీ డబ్బుతో సాధించలేనన్న నిజం తర్వాత కానీ నాకు తెలిసి రాలేదు. ఇంక నన్ను తీసుకువెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు. నాకు తొందరగా శిక్ష విధించండి. నన్ను త్వరలో ఈ లోకాన్నించి పంపించేయండి అంటూ విలపించసాగాడు. రాజారాం కథ విన్న శ్రోతలందరూ శిలాప్రతిమలే అయ్యారు. భాస్కర్ నిజాన్ని తెలుసుకుని కుమిలిపోతున్నాడు. నిర్దాక్షిణ్యంగా ఒక నిండు ప్రాణాన్ని రాజారాం మాటలు నమ్మి నిజానిజాలు తెలుసుకోకుండా నా అనుమానానికి ఆహుతి చేశాను. ఆవేశంలో ఎవరు ఏ తప్పు చేశారో, ఏ పాపం చేశారో ఆలోచించలేకపోయాను. నమ్మకంగా ఇంట్లో ప్రవేశించి ఏ పాపం చేయని ప్రభువుని, నా చిన్నారి చెల్లెలు సరళ కోసం అనుక్షణం ఆవేదనతో పరితపించే ప్రభువుని అమానుషంగా హత్య చేశాను. నేరం ఒకరిది, శిక్ష మరొకరిది అయింది. జగదీష్, నన్ను క్షమించు. నిజాన్ని గుర్తించలేక గుడ్డివాణ్ణై అవివేకంతో ప్రభువుని హత్య చేశాను. నేను పాపిని, మహాపాపిని. నమ్మకద్రోహం చేశాను. ప్రభువు నా చెల్లెలి బ్రతుకు నాశనం చేశాడని నేను విజయ జీవితం పాడు చేయాలనుకున్నాను. కాని అమాయకురాలైన ఆమెలో నా చెల్లెలే కనిపించింది. అందుకే ఆ ఘోరం చేయలేకపోయాను. నన్ను క్షమించమనే అర్హతను కోల్పోయాను. మానవత్వాన్ని కోల్పోయి దానవుడిగా మీ ఇంట్లో కాలు పెట్టి పచ్చని సంసారాన్ని బుగ్గిపాలు చేశాను. నేను చేసిన పాపానికి నిష్కృతి లేదు అంటూ ఆక్రోశించసాగాడు భాస్కర్. బానోజీరావు నెమ్మదిగా లేచి రాజారాం దగ్గరగా వచ్చి ఒక్కసారిగా అతని గొంతు పట్టుకుని నొక్కసాగాడు బలంగా. దుర్మార్గుడా, నీ వల్ల కదరా నా బిడ్డ నాకు దూరమయ్యాడు. వాడు సరళను ప్రేమించిన సంగతి నాకేమాత్రం చెప్పినా నీ ప్రాణాలైనా తీసి వాడి పెళ్లి జరిపించుండేవాణ్ణి. నా ప్రభు నీకేం అపకారం చేశాడ్రా? సరళని ప్రేమించే హక్కు నీ ఒక్కడికేనా? ఆ పిల్లని నా బాబుకు కాకుండా చేశావు కదరా. నా బిడ్డని నీ కక్షకి బలిచేశావు కదరా. నిన్ను చంపేస్తేనే కాని నా కసి తీరదు అంటున్న బానోజీరావుని కామేశం, ఇన్స్పెక్టరు అడ్డురాకపోతే రాజారాం చచ్చిపోయి ఉండేవాడు. ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరినీ తీసుకుపోండి. నా కళ్ళెదుట వీళ్ళు కనిపించడానికి వీల్లేదు. అంతేకాదు, వీళ్ళు ఈ లోకంలో జీవించడానికి వీల్లేదు. ఇద్దరికీ మరణశిక్ష విధించండి. నా కళ్ళెదుటే ఉరి తీయండి. వీళ్ల చావుని కళ్ళారా చూసి ఆనందంగా సంతోషంగా నవ్వుకుంటాను అంటూ ఉద్రేకంగా అరుస్తున్న బానోజీరావుని మూర్తి, కామేశం బలవంతంగా లోపలికి తీసుకువెళ్లారు. నిజం తెలుసుకున్న భాస్కర్ హృదయంలో పరివర్తన కలిగింది. మనిషి వెర్రివాళ్లా మారిపోయాడు. తనలో తాను ఏంటేంటో గొణుక్కుంటున్నాడు. పరలోకంలో ఉన్న ప్రభుకి క్షమార్పణలు చెప్పుకోవాలి. నేను వెళ్ళిపోవాలి, నేను వెంటనే వెళ్ళిపోవాలి అంటూ ఉద్వేగంతో గట్టిగా కేకలేస్తూ పిచ్చివాడిగా వెళ్ళిపోసాగాడు. పోలీసులు భాస్కర్ని, రాజారాంని అరెస్టు చేసి తీసుకుపోయారు. ప్రభు అమరలోకాలకు తరలి వెళ్లేందుకు అంతిమయాత్రకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ పాపం ఎవరిది? ఈ ఘోరం జరగడానికి కారకులెవరు? ప్రేమ, పగ, నేరమా, శిక్ష? విధి ప్రేమికుల యందు సలిపిన వికటాటహాసమా? ప్రభు చేసిన నేరమేమిటి? ఇంతటితో స్వప్నలహరి అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి విన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్లే మన ఛానల్కి బూస్ట్ ఇస్తాయండి. అది మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.